The Lord is about to do great things today. How many of you believe it? ఎంతమంది నమ్ముచున్నారు ఈ రాత్రి ప్రభు మన మధ్యలో గొప్ప కార్యములు చేయబోతున్నారు? Hallelujah. హల్లెలూయా. Let me hear a big hallelujah from you all. మీ అందరి దగ్గర నుండి గట్టిగా ఒకసారి హల్లెలూయా విననివ్వండి, గట్టిగా చెప్పండి. Amen. 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 Hallelujah. హల్లెలూయా. How many of you have come to this meeting with a great expectation? ఈ యొక్క కూడికకు మీలో ఎంతమంది చాలా ఎదురు చూపుతో ఆసక్తితో వచ్చారు? Let me see your hands. మీ చేతులు చూడనివ్వండి దయచేసి చేతులు. How many of you believe that God can heal you today? ఎంతమంది నమ్ముచున్నారు ఈ రాత్రి ప్రభు మిమ్మల్ని ఇక్కడ స్వస్థపరచి How పంపించబోతున్నారు? many believe that He can deliver you? ప్రభు ఈ రాత్రి మిమ్మల్ని విడిపిస్తారని ఎంతమంది నమ్ముతున్నారు? How many believe that the Lord that we worship is something supernatural and more than that you can imagine? మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ప్రకృతికి అతీతమైనటువంటి కార్యాలను అలాగునని మీరు ఊహించని కార్యములను ఈ రాత్రి చేస్తారని ఎంతమంది నమ్ముచూ ఉన్నారు? Hallelujah. హల్లెలూయా. Amen. 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 Let us turn our Bible మన యొక్క పరిశుద్ధ గ్రంథములను మనం to the తెరచుదాం. book of Isaiah chapter 53 verse 5. యెషయా ప్రవచన గ్రంథము 53వ అధ్యాయము. Isaiah 53 verse 5. యెషయా ప్రవచన గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనము. The Bible says He was wounded for our transgressions. ఇక్కడ వాక్యం అంటుంది మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన He గాయపరచబడ్డాడు. was bruised for our iniquities. మన యొక్క దోషములను బట్టి నలగగొట్టబడ్డాడు. The punishment for our peace has come upon Jesus. మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడెను. Dear people of God, ప్రియ దేవుని బిడ్డలారా, 500 years even before Jesus was born, యేసు ప్రభు జన్మించడానికి ఒక 500 సంవత్సరముల క్రితము a prophet named Isaiah prophesied about the birth of Jesus Christ. యేసు క్రీస్తు యొక్క జననమును గురించి ప్రవక్త అయినటువంటి యెషయా ముందుగానే ప్రవచించారు. He says there shall be a son born unto us. చూడండి, మనకు ఒక కుమారుడు జన్మిస్తాడని ఆయన ప్రవచించాడు. His name shall be called Wonderful, ఆయన యొక్క పేరు ఆశ్చర్యకరుడు, Mighty God, ఆయన ఆలోచనకర్త, Wonderful Counselor, ఆయన యొక్క ఆలోచనకర్త, the Eternal Father, ఆయన నిత్యుడగు తండ్రి, the Prince of Peace. సమాధానకర్తకు అధిపతి. This was prophesied about Jesus Christ ఇదే యేసు క్రీస్తును గురించి యెషయా 500 years before He was born. 500 సంవత్సరాల క్రితమే ఈ ప్రవచనం బయలుదేరింది. The Isaiah said like this, యెషయా ప్రవక్త ఈ విధంగా చెప్పారు, He shall be born unto a virgin woman. ఆయన ఒక కన్యకు జన్మిస్తాడని ప్రవచించారు. The same, ఆయన ఎలా చనిపోబోతున్నాడు? that's the verse we read now. అదే Will be punished. ఆయన శిక్షను అనుభవిస్తాడు. He's going to die with a terrible death. ఆయన ఒక భయానకమైనటువంటి ఒక మరణమును అనుభవించబోతున్నాడని రాశారు. That is how Jesus died for your sins and my sins. మీ యొక్క పాపముల నిమిత్తము నా యొక్క పాపముల నిమిత్తము క్రీస్తు ప్రభువారు అలానే చనిపోయారు. When Herod convicted Jesus to be crucified, చూడండి, హేరోదు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేయాలని నిశ్చయించాడో, and there was a custom that on behalf of Jesus somebody else has to be released from the prison. చూడండి, యేసు ప్రభు వారిని సిలువ వేయాలని చెప్పానంటే అక్కడ ఒక ఖైదీని విడుదల చేయాల్సినటువంటి ఆవశ్యకత. Therefore a man named Barabbas has been released on behalf of Jesus. యేసు ప్రభుకు ప్రతిగా బర్నబాను అనగా బరబ్బాను విడుదల చేయవలసిన అవసరత ఏర్పడింది. And the history says, అయితే చరిత్ర అంటుంది, this Barabbas followed Jesus. ఈ యొక్క బరబ్బా యేసుక్రీస్తును వెంబడించాడు. When Jesus was carrying the cross, Barabbas also followed Jesus. యేసు ప్రభు సిలువ మోసుకొని వెళుతున్నప్పుడు ఈ బరబ్బా కూడా యేసును వెంబడించి వెళుతున్నాడు. And when Jesus was pierced on the cross through the nails, Barabbas stood far and he watched how Jesus died. యేసు ప్రభు వారిని సిలువ వేసి వారు మేకులతో దిగగట్టి సిలువలో వేలాడదీసినప్పుడు బరబ్బా దూరము నుండి వీటన్నిటిని కూడా దృశ్య రూపకంగా చూస్తూ ఉన్నాడు. This Barabbas born for Jesus. ఇతడు యేసు క్రీస్తు ప్రభు కొరకు He జన్మించాడు. said, that's my cross what Jesus died. యేసు ప్రభు చనిపోయినటువంటి ఆ స్థలములో వాస్తవానికి నేను చనిపోవలసిన వాడని He అన్నాడు. died in the place where I should be. యేసు ప్రభు చనిపోవలసిన స్థలములో నేను చనిపోవలసిన వాడనని చెప్పాడు. Hallelujah. హల్లెలూయా. Jesus died in our place. యేసు ప్రభు వారు మన స్థానములో ఆయన చనిపోయారు. Where you and I had to die, Jesus died for on our behalf. మీరు నేను చనిపోవలసిన ఆ స్థలములో క్రీస్తు ప్రభు వారు మన నిమిత్తము సిలువలో Let మరణించారు. us lift our hands and thank Him for. రెండు చేతులు పైకెత్తి మనం ఆ సిలువ మరణమును బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించుదాం. Hallelujah. హల్లెలూయా. Let us thank Him.
ఒకసారి చేతులెత్తి అందరూ ఒకసారి for the స్తోత్రం blood that చెప్పండి. he shed for us on the cross. ఆయన మన కొరకు కార్చిన రక్తమును బట్టి కృతజ్ఞతలు Say చెప్పండి. thank you Jesus. అందరూ నోరు తెరిచి వందనాలు యేసయ్యా అని The చెప్పండి. place where I should die, you died on my behalf. ప్రభువా, నేను మరణించవలసిన స్థానములో నా కొరకు నా స్థానమందు మీరు The మరణించారు. place where I should shed my blood for my sins and iniquities, Jesus shed his own blood. నా స్థానములో నేను కార్చవలసినటువంటి రక్తమును ప్రభు నా నిమిత్తము నా పక్షముగా శిలువ మ్రాను మీద రక్తం అంతటిని కార్చారు. ఆయనకు చేతులెత్తి కృతజ్ఞతలు చెప్పండి. Hallelujah. హల్లెలూయా. பல ஆண்டுகளுக்கு முன்பதாக కొన్ని సంవత్సరాలకి క్రితం ஒரு மனிதன் ஒரு மாய விதைக்காரனோடு கூட நட்புல இருந்தான். ఒక మాయ విద్య చేస్తున్నటువంటి ఒక వ్యక్తితో కూడా సంబంధం కలిగి ஒரு ఉన్నాడు. மந்திரவாதியோடு ஒருவன் நட்புல இருந்தான். ఒక మాంత్రిక విద్య కలిగిన వ్యక్తితో కూడా సహవాసం. இந்த மந்திரவாதி என்ன செய்தான் தெரியுங்களா? ఈ యొక్క మాంత్రికుడు ఏం చేస్తున్నాడో తెలుసా? அவன் நண்பனுடைய கண்களுக்குள்ள பன்றியின் ரத்தத்தை ஊற்றினான். అతడు பன்றி பிக் తన స్నేహితుని యొక్క కనులలో ఏం చేశాడంటే ఒక పంది యొక్క రక్తమును తన కనులలో పోసాడు. ரத்தத்தை ஊற்றி என்ன சொன்னா, అతడు రక్తమును పోసి ఏం చెప్పాడంటే, உன்னுடைய சொந்த மகனை நீ பலியாக கொடுத்தால் நமக்கு சாத்தான் பொக்கிஷத்தை தருவான் என்று சொல்லி அவனை கன்வின்ஸ் பண்ணிட்டான். నీ సొంత కుమారుని గనక నువ్వు బలిగా అర్పించినట్లయితే సాతాను మనకి ఇంకా అధికమైన బహుమతులను వరాలను ఇస్తాడని చెప్పి అతన్ని ఒప్పించాడు. அவன் கண்களில் அந்த பன்றியின் ரத்தம் ஊற்றப்பட்ட பிறகு அவனுக்குள்ள ஒரு பிசாசின் போராட்டம் தொடங்கியது. అతని కనులలో పంది యొక్క రక్తము పోయబడినప్పుడు అతనిలో ఒక భయంకరమైన అపవాది పోరాటం మొదలైంది. அவன் இரவு நேரங்களிலே தன்னுடைய சிறு மகன் பெட்ல படுத்திருக்கிறதை பார்க்கும்போது ஒரு பன்றியை போல ஒரு பாம்பை போல அவன் கண்களுக்கு அது தெரியுமா? రాత్రికాల సమయమందు పడక మీద తన కుమారుడు పండుకొని ఉన్నప్పుడు అతని కనులకు ఎలా కనబడేదంటే ఒక పంది లేకపోతే ఒక సర్పం అక్కడ పండుకొని ఉన్నట్టు తన కనులతో చూసేవాడు. ஒவ்வொரு நாள் அவனுக்குள்ள இருந்த பிசாசு சொல்லுமா, உன் மகனை எனக்கு பலியாக நீ கொடுப்பாயானால் நான் உனக்கு பொக்கிஷங்களை தருகிறேன். ప్రతిరోజు ఆ తన కుమారునిలో ఉన్న దురాత్మ మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ కుమారుని నాకు బలిగా అర్పించినట్లయితే నేను నీకు వరాలను ఇస్తానని. அவனுக்குள்ள ஒரே போராட்டம், అతనిలో భయంకరమైన పోరాటం. என் மகனை நான் பலியாக கொடுத்துதான் ஆக வேண்டுமா? నా కుమారుని నేను బలిగా అర్పించాల్సిందేనా, వేరే మార్గము లేదా? ஒரு நாள் அந்த போராட்டம் தாங்க முடியாமல் தன் மனைவியிடத்தில் இவ்வாறு சொன்னான். ఒక రోజు ఆ పోరాటము తట్టుకోలేక తన భార్యతో ఒక మాట చెప్పాడు. இந்த மாதிரி மந்திரவாதி என் நண்பன் என் கண்களுக்குள்ள பன்றியின் ரத்தத்தை ஊற்றிவிட்ட பிறகு நமது மகன் என் கண்களுக்கு நாயாக பன்றியாக பாம்பாக காட்சியளிக்கிறான். ఈ విధంగా నా స్నేహితుడు నా యొక్క కుమారుని కనులలో పంది యొక్క రక్తము పోసిన తర్వాత నుండి ఇతనిలో అపవాది బయలుదేరి ఇతనిని ఒక పందిగా, ఒక నక్కగా, లేకపోతే ఒక సర్పముగా ప్రతిరోజు నాకు కనపరుస్తా ఉంది. ఇది ఒక పోరాటముగా ఉందని తన భార్యతో చెప్పాడు. மனைவி இவ்வாறு செய்தார்கள். తన భార్య ఈ విధంగా చెప్పింది. எந்த கண்களில பன்றியின் ரத்தம் ஊற்றப்பட்டதோ, ఏ కనులో అయితే పంది యొక్క రక్తం పోయబడిందో, கொஞ்சம் ஜெப எண்ணெய் எடுத்தாங்க. ఒక ప్రార్థన చేసిన నూనెను తీసుకొని இது இயேசுவின் ரத்தம் என்று சொன்னார்கள். ఇది యేసు రక్తమని ఆమె ప్రకటించింది. சொல்லி அந்த தன் கணவனுடைய கண்களுக்குள் அந்த எண்ணெயை ஊற்றினார்கள். ఆ యొక్క నూనెను తీసి తన యొక్క కుమారుని కనులలో ఆ నూనెను పోసింది. தன் கணவரை பார்த்து சொன்னாங்க, இப்ப கண்களை மூடி ஆண்டவரை பார்த்து ஜெபிக்க ஆரம்பிங்க. ఇప్పుడు కనులు మూసి దేవుని చూసి స్తుతించడం, ప్రార్థించడం మొదలు పెట్టండి అని చెప్పింది. அவன் தன் கண்களை மூடி இயேசுவை நோக்கி கூப்பிட ஆரம்பித்தான். అతడు తన కనులు మూసి యేసయ్యా అని పిలవటం మొదలు పెట్టాడు. ஆண்டவர் காட்சி அளித்தார். ప్రభు వెంటనే ఆ వ్యక్తికి ప్రత్యక్షమయ్యాడు. இயேசு அந்த அறையில வந்து நின்றார். యేసయ్య ఆ గదిలోనికి వచ్చి నిలబడ్డాడు. அவனுக்குள்ள இருந்த ஒரு மந்திரத்தின் வல்லமை வெளியே போனது அவன் உணர ஆரம்பித்தான். అతనిలో ఉన్న ఆ మాంత్రిక సంబంధమైన పోరాటం బయటికి వెళ్ళటం అతడు గ్రహించాడు. இயேசுவின் ரத்தம் உன் சரீரத்தின் மேல இறங்கும்போது, యేసు క్రీస్తు యొక్క రక్తం మీ మీదకి దిగి వస్తున్నప్పుడు, இயேசுவின் ரத்தம் உன்னை தொடும்போது, యేసు రక్తం మిమ్మల్ని తాకుచున్నప్పుడు, உன் வாழ்க்கையில மறைந்திருக்கிற சில தீய வல்லமைகள் இன்று இரவுகள் வெளியேறிதான் ஆக வேண்டும். నీ జీవితంలో దాగి ఉన్న ఆ భయంకరమైన సాతాను యొక్క పోరాటములు ఈ రాత్రి ఖచ్చితంగా తొలగిపోవాల్సిందే. இரவு வேதனையோடு போராட்டத்தோடு வந்திருக்கிற உன்னுடைய போராட்டங்கள் ஆண்டவருக்கு தெரியும். ఈ రాత్రి మీరు వేదనతో పలు రకమైన అపవాది పోరాటములతో వచ్చి ఉండొచ్చు, కానీ మీ పోరాటములన్నిటిని ప్రభు చూస్తూ ఉన్నాడు. సంగీతం 22:24 சொல்லுகிறது. కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 24వ వచనం అంటుంది, உபத்திரவப்பட்டவனுடைய உபத்திரவத்தை அவர் அற்பமாய் எண்ணாமல் அருவருக்காமல், చూడండి, ఆయన బాధపడిన వాని బాధ அவனுக்கு மறைக்காமல், దానిని చూచి ఆయన అసహ్యపడలేదు, అతనికి తన ముఖమును
మాటను దాచలేదు. அவன் கூப்பிடுகையில் அவனை கேட்டு அருளினார். అతడు పిలవగా దేవుడు అతని మొరను ఆలకించాడు. எபிரெயர் 2:18 சொல்லுகிறது. హెబ్రీయులకు రాసిన పత్రిక 2:18 అంటుంది, அவர் தாமே சோதிக்கப்பட்டு பாடு அனுபவித்ததினால் ఆయనే తన మన నిమిత్తమే శోధించబడి శ్రమను అనుభవించి சோதிக்கப்படுகிற யாவருக்கும் அவர் உதவி செய்ய வல்லவராய் இருக்கிறார். ఆయన శోధింపబడు వారందరికీ సహాయము చేయువాడై ఉన్నాడు. எத்தனை பேர் விசுவாசிக்கிறீங்க இன்றைக்கு இயேசுவின் ரத்தம் உங்களை விடுவிக்க போகிறது? ఎంతమంది నమ్ముచున్నారు యేసయ్య రక్తం ఈ రాత్రి కూడా మిమ్మల్ని విడిపించబోతుందని? எத்தனை பேர் நம்புறீங்க நீங்க எவ்வளவு தொலைவில் உட்கார்ந்திருந்தாலும் இயேசுவின் ரத்தம் இன்றைக்கு உங்கள் தலையின் மேல இறங்கி வர போகிறது? ఎంతమంది నమ్ముచున్నారు మీరు ఎంత దూరంలో సమీపంలో కూర్చున్న యేసయ్య రక్తం మీ మీదకి వచ్చి మిమ్మల్ని ఈ రోజు విడిపించబోతుందని ఎంతమంది నమ్ముతున్నారు? గట్టిగా స్తోత్రం చెప్పండి. உன்னுடைய ஆவி ஆத்மா சரீரத்துக்குள் இயேசுவின் ரத்தம் பாய போகிறது. నీ ప్రాణాత్మ శరీరములో యేసు క్రీస్తు యొక్క రక్తము ప్రవహించబోతున్నది. Jesus, hallelujah. హల్లెలూయా. எத்தனை பேர் நம்புறீங்க அதை? ఎంతమంది నమ్ముచున్నారు? గట్టిగా ఒకసారి எத்தனை பேர் விசுவாசிக்கிறீங்க? ఎంతమంది విశ్వసిస్తూ ఉన్నారు? இயேசுவின் ரத்தம் ஜெயம் என்று சொல்லுங்க பார்க்கலாம். ఒకసారి గట్టిగా యేసు రక్తమే జయమని చెప్పండి. இயேசுவின் ரத்தம் ஜெயம் என்று சொல்லுங்க. గట్టిగా చెప్పండి, యేసు రక్తమే జయము. இயேசுவின் ரத்தம் ஜெயம். ఇంకొకసారి గట్టిగా చెప్పండి, యేసు రక్తమే జయం. நல்ல ஒரு 7 முறை சொல்லுங்க, இயேசுவின் ரத்தம் ஜெயம். 7 సార్లు అందరం కలిసి గట్టిగా చెప్తాం, చేతులు పైకెత్తి, యేసు రక్తమే జయం. రగదరబగద యేసు రక్తమే జయం. యేసు రక్తమే జయం. యేసు రక్తమే జయం. గట్టిగా చెప్తాం, యేసు రక్తమే జయం. యేసు రక్తమే జయం. యేసు రక్తమే జయం. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. கடந்த ஆண்டு గడిచిన సంవత్సరం ఏప్రిల్ మాదం நான் பெங்களூர் ஊழியத்துக்கு சென்றிருந்தேன். ఏప్రిల్ మాసంలో గడిచిన సంవత్సరం ఏప్రిల్ మాసంలో బెంగళూరు పట్టణానికి పరిచర్య నిమిత్తం వెళ్ళడం கூட்டங்கள் முடிந்த பிறகு ஒரு சகோதரனுடைய வீட்டிலே எங்களுக்கு இரவு விருந்து கொடுக்கும்படி அழைத்து சென்றார்கள். అక్కడ కూడిక అయిపోయిన తర్వాత ఆ రోజు రాత్రి ఒక సహోదరుని ఇంటిలో మాకు ఆహారం ఏర్పాటు చేశారు. அந்த வீட்டிலே அவங்களுடைய அண்ணன் தங்கச்சி அக்கா எல்லாரும் வந்து நிக்கிறாங்க. ఆ ఇంటిలో తన యొక్క అన్న తమ్ముడు చెల్లెలు కుటుంబం అంతా వచ్చి నిలబడి ఉన్నారు. அந்த குடும்பத்துல 4 பெண்கள் 2 சகோதரர்கள். అక్కడ 4 కుమార్తెలు అలాగనే 2 సహోదరులు ఉన్నారు. ஆனா அந்த 4 சகோதரிகள்ல ஒரே ஒரு சகோதரி மட்டும் தான் ரட்சிக்கப்பட்டிருந்தாங்க. ఆ 4 అక్క చెల్లెల్లో ఒకే ఒక సహోదరి మాత్రమే రక్షణ పొందారు. மற்றவர்கள் எல்லாரும் இன்னும் இயேசுவை அறியாத குடும்பத்துல தான் இருக்கிறாங்க. మిగిలిన వారందరూ కూడా ఇంకా ప్రభువుని తెలుసుకోలేదు. அப்ப நான் கேட்டேன், అప్పుడు నేను పాస్టర్ గారు అడిగారు, எப்படி உங்க குடும்பத்துல 7 பேர் இருக்கீங்க, ఎలా ఈ కుటుంబంలో 7 ఉన్నారు, 6 பேர் இருக்கீங்க, ఈ సహోదరులు అక్క చెల్లెలు எப்படி சிஸ்டர் நீங்க மட்டும் இயேசுக்குள்ள வந்தீங்க, ఎలా మీరు మాత్రం రక్షించబడ్డారు, எப்படி நீங்க மட்டும் இயேசுவை ஏற்றுக்கொண்டீங்க, ఎలా మీరు మాత్రం యేసయ్యను అంగీకరించారు? அப்ப அந்த సహోదరి சொன்னாங்க, అప్పుడు ఆ సహోదరి చెప్పారు, பாஸ்டர் గారు எனக்கு ஆண்டவர்னாலே பிடிக்காது, నాకు ప్రభు అంటేనే నచ్చదు, இயேசுனாலே எனக்கு அலர்జி, నాకు యేసు అంటేనే అలర్జీ. யாராவது இயேசுன்னு சொல்லிட்டாங்கன்னா அவங்கள கண்ட மணிக்கு திட்டி அனுப்பிடுவேன். ఎవరైనా యేసు అని నాతో మాట్లాడితే నేను వారిని తిట్టి పంపించేదాన్ని. அப்ப ஒரு நாள் ஒரு சகோதரி எனக்கு ஒரு பைபிளை கொடுத்தாங்க. ఒక రోజు ఒక సహోదరి నాకు బైబిల్ ఇచ్చారు. அந்த பைபிளை வாங்கின உடனே எனக்கு ஒரு கோபம் வந்தது. ఆ బైబిల్ తీసుకోగానే నాకు భయంకరమైన కోపం பைபிளை தூக்கி ரோட்ல வீசி எறிஞ்சேன். ఆ బైబిల్ తీసుకొని రోడ్డు మీద విసిరేశాను. அதுக்கு பிறகு எனக்கு போராட்டங்கள் தொடங்கியது. ఆ తర్వాత నా జీవితంలో కొన్ని పోరాటాలు మొదలయ్యాయి. என்ன ஒரு தற்கொலையின் ஆவி பிடித்துக் கொண்டது. నన్ను ఒక ఆత్మహత్య చేసుకునే ఆత్మ వెంటాడుతూ ఉండేది. என்னால போராட என்ன தாங்க முடியாத போராட்டத்துல இருந்தேன். తట్టుకోలేని భయంకరమైన పోరాటంలో ఉన్నా. அந்த பிசாசு என் காதுகளிலே பேசிக்கொண்டே இருந்தது, தற்கொலை செய்துக்கோ என்று சொல்லி. ఆ సాతాను ప్రతిరోజు నా చెవిలో మాట్లాడుతుండేది, నువ్వు ఆత్మహత్య చేసుకొని చనిపో అని మాట్లాడుతూ ఉండేది. அப்ப நான் என்ன செய்வதென்று அறியாமல், అప్పుడు నేను ఏం చేయాలో నాకు అర్థం కాక என்னுடைய பூஜை அறைக்குள் சென்றேன். నా యొక్క పూజ గదిలోనికి వెళ్ళాను. நான் ஆராதித்த எல்லா தெய்வங்களையும் நோக்கி பார்த்தேன். నేను ఆరాధన చేస్తున్నటువంటి వాటన్నిటిని చూసి அந்த ప్రార్థించాను. தெய்வங்களை பார்த்து சொல்றேன், என்ன ஏதோ ஒன்னு சாகுன்னு சொல்லிக்கிட்டே இருக்குது. ఇక్కడ నన్ను ఏదో ఒకటి చనిపో అని నా చెవిలో మాట్లాడుతూ ఉంది. செத்து போ ஏதோ ஒன்னு துண்டிக்கொண்டே இருக்கிறது. చనిపో అని ఏదో ఒక స్వరం నా చెవిలో వినబడతా ఉంది. ஐயோ என்னை காப்பாத்துங்கன்னு சொல்லி என் தெய்வங்களை நோக்கி நான் கூப்பிட்டேன். నన్ను కాపాడండి అని చెప్పి నా దేవుళ్ళను చూసి నేను పిలిచాను. என் தலையை அங்க இருக்கிற மேடையின் மேல இடித்து அழுது கொண்டே இருந்தேன். నా తలను అక్కడున్న బల్ల మీద తీసుకుని తల బాదుకొని నేను ఏడ్చాను. எந்த தெய்வமும் எனக்கு பதில் தரல. అక్కడ నాకు దేవుడు ఎవరు కూడా నాకు సహాయం చేయలేదు. கடைசியாக நான் சொன்னேன், చివరిగా చెప్పాను, நான் இன்னும் கொஞ்ச நேரத்துல தூக்கிட்டு சாக போகிறேன். ఇంకా కొంత సమయంలో నేను ఆత్మహత్య చేసుకొని చనిపోబోతున్నా. இங்க இருக்கிற தெய்வங்களை ஏதாவது ஒரு தெய்வம் உண்மையுள்ள தெய்வமா இருந்தால், ఇక్కడ ఉన్నటువంటి వారిలో ఎవరైనటువంటి నిజమైన వారు గనక ఉన్నట్లయితే என்னோட கூட பேசு, నాతో కూడా మాట్లాడండి என்று சொல்லி கதறினேன். అని నేను ఏడవటం మొదలు పెట్టాను.
ஒரு தெய்வமும் பதில் தரவில்லை. ఎవరు కూడా ఏ దేవుడు కూడా నాకు సమాధానం ఇవ్వలేదు. கடைசியாக நான் சொன்னேன், అప్పుడు చివరిగా పాస్టర్ గారు இந்த உலகத்திலே ஒரு உண்மையுள்ள ஒரு தெய்வம் என்று யாராவது ஒருவர் இருந்தால், అట్లయితే ఈ ప్రపంచములో లేక ఈ లోకములో నిజమైనటువంటి వారు ఎవరైనా ఉన్నారంటే, నిజమైన இப்ப దేవుడు என்னோடு கூட ఉన్నారంటే பேசிதான் ஆக வேண்டும் నాతో కూడా ఖచ్చితంగా ఇప్పుడు మాట్లాడాలి என்று நான் சொல்லும்போது అని నేను చెప్పేటప్పుడు திடீரென்று ஒரு தரிசனத்தை பார்த்தேன். వెంటనే ఆ మాట చెప్పిన వెంటనే ఒక దర్శనం నేను முதல் చూశాను. முறையாக என் கண்கள் திறக்கப்பட்ட ஒரு தரிசனத்தை பார்த்தேன். మొట్టమొదటిసారి నా కనులు తెరవబడి ఒక దర్శనము నేను చూశాను. கல்வாரி சிலுவையில இயேசு தொங்கிக் கொண்டிருந்த ஒரு தரிசனத்தை நான் பார்த்தேன். కల్వరి శిలువ రాను మీద యేసు వేలాడుతూ ఉన్న ఒక దర్శనం ఆమెకు కనబడింది. அவருடைய கைகளிலும் கால்களிலும் ரத்தம் வழிய வழிய இயேசு தொங்கிக் கொண்டிருக்கிற தரிசனத்தை பார்த்தேன். ఆయన చేతులలోను కాళ్ళలోను ఆ కారుచున్నటువంటి రక్తము కనబడుతుంది. அந்த சிலுவையில இருந்த இயேசு இவ்வாறு என்னை பார்த்து சொன்னார், ఆ శిలువలో ఉన్న యేసు ఈ విధంగా నాతో మాట్లాడారు. என் மகளே, நானே ஜீவனுள்ள தேவன், ఆ నా కుమార్తె నేనే జీవము కలిగిన దేవుడనై ఉన్నాను. நான் అன்பుள்ள தேவன், నేను ప్రేమ కలిగిన దేవుడనై நான் ఉన్నాను. உனக்காய் மரித்தேன், నేను నీ కొరకు చనిపోయాను. நான் உனக்காய் மரித்தேன், నేను నీ కొరకు చనిపోయాను. I have died for you, నేను నీ కొరకు మరణించాను. I have died for you. నేను నీ కొరకు మరణించాను. இரண்டு முறை இயேசு சொன்னாரா, రెండు సార్లు యేసయ్య ఆ நான் మాట அன்புள்ள చెప్పాడు. தேவன், నేను ప్రేమ గల దేవుడు, நான் உனக்காய் மரித்தேன். నేను నీ కొరకు మరణించాను. அந்த நொடி பொழுது ఆ క్షణము నుండి அந்த மகளுக்குள்ள இருந்த அந்த தற்கொலை பிசாசு வெளியே போனது. ఆ రోజు నుండి ఆమెలో ఉండి పోరాడుతున్న ఆ ఆత్మహత్య ప్రేరిత ஒரு ఆత్మ ఆమెను విడిచి தெய்வீக వెళ్ళిపోయింది. சமாதானம் அவள் இருதயத்தை நிரப்பியது. ఒక దైవిక సమాధానం ఆమె హృదయాన్ని నింపింది. அவங்க சொன்னாங்க, ఆమె చెప్పారు, அந்த நொடியை என் வீட்டில் இருந்த அவ்வளவு படங்களையும் கொண்டு போய் வெளியே எறிந்தேன். ఆ క్షణమందే నా ఇంటిలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి వస్తువులు, నిషిద్ధ వస్తువులను తీసుకెళ్లి இயேசுவை என் சொந்த ரட்சகராய் ஏற்றுக்கொண்டேன். యేసయ్యను నా సొంత రక్షకునిగా అంగీకరించాను. இன்றைக்கு அதே ஆண்டவர் இன்றைக்கு அநேகருக்கு தரிசனமாக போகிறார். అదే ప్రభు ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న అనేకులను இந்த దర్శించబోతున్నాడు. கூட்டத்தில் அநேகர் சிலுவையின் தரிசனத்தை பார்க்க ఈ போகிறீர்கள். కూడికలో ఈ రాత్రి అనేకులు ఆ శిలువ దర్శనము చూడబోతున్నారు. அநேகர் மேல அந்த கல்வாரி ரத்தம் இறங்கி வர போகிறது. అనేకుల మీదకి ఆ కల్వరి శిలువ రక్తము అనేకులను உன் తాకబోతుంది. பாவங்களை மன்னித்த அந்த ரத்தம் மீண்டும் ஒரு முறை உன் மேல இறங்கி வர నీ போகிறது. పాపములను క్షమించిన అదే రక్తము మరలా ఈ రాత్రి నిన్ను దర్శించబోతుంది. உனக்காய் பரிந்து பேசின அந்த ரத்தம் மீண்டும் உன் மேல இறங்கி வர போகிறது. నీ పక్షముగా వాద్యమాడుతున్న మాట్లాడుచున్న ఆ రక్తము నీ మీదకి ఈ రోజు దిగి உன்னை రాబోతుంది. தொட்டு இன்றைக்கு கழுவ போகிறது. ఈ రోజు నిన్ను ముట్టి నిన్ను కడిగి శుభ్రపరచబోతుంది. இயேசுவின் ரத்தம் உன் மேல இறங்கி வருகிற அந்த நொடி பொழுதே యేసు రక్తం మీ మీదకి దిగి వస్తున్న ఆ క్షణమే உன் வாழ்க்கையில அலக்கழித்து கொண்டிருக்கிற ஏதோ ஒரு வல்லமை, నీ జీవితంలో నిన్ను విలవిల్లాడిస్తున్న ఆ உன் దురాత్మ, குடும்பத்துக்குள்ள போராடி கொண்டிருக்கிற ஏதோ ஒரு வல்லமை, నీ కుటుంబంలో పోరాడుతున్నటువంటి ఆ దుష్ట శక్తి, உன் பிள்ளைகளுடைய வாழ்க்கையில போராடுகிற ஏதோ ஒரு வல்லமை, నీ పిల్లల జీవితంలో పోరాడుతున్న ఆ దుష్ట శక్తులు, இங்கு நீங்க ஜெபிக்கிற வேளையில ఇక్కడ మీరు ప్రార్థిస్తూ ఉండగా உங்க வீட்டுக்குள்ள இருந்து போராடுகிற அந்த வல்லமை உங்கள் வீட்டை விட்டு வெளியே ஓட போகிறது. మీ ఇక్కడ కూర్చొని మీరు ప్రార్థిస్తుండగా అక్కడ మీ ఇంటిలో నుండి ఆ దురాత్మలు బయటికి పారదోలబడబోతున్నాయి. உனக்கு விரோதமா எந்தெந்த இடத்துல மாந்திரிகம் செய்து புதைக்கப்பட்டிருக்கிறதோ, నీకు విరోధముగా ఎక్కడెక్కడైతే మాంత్రిక విద్యలు చేతబడు క్రియలు உன்னை చేయబడినాయో, எழும்ப விடாதபடி எந்தெந்த பிசாசின் வல்லமைகள் செயல்பட்டு கொண்டிருக்கிறதோ, నిన్ను జీవితంలో పైకి లేవనీయకుండా అణచుతున్నటువంటి ఆ దురాత్మ శక్తులు ఏవైనా இன்றைக்கு இயேசுவின் ரத்தம் அந்தந்த இடங்களிலே இறங்கி அவைகளை எரிக்க போகிறது. ఈ రోజు యేసయ్య రక్తం ఆ స్థలములలో దిగి నీ పక్షముగా అక్కడ యుద్ధము చేయబోతా ఉన్నది. எத்தனை பேர் விசுவாசிக்கிறீங்க? ఎంతమంది విశ్వసిస్తున్నారు? எத்தனை பேர் விசுவாசிக்கிறீங்க? ఎంతమంది విశ్వసిస్తున్నారు? விசுவாசிக்கிறவர்கள் டக்குனு அப்படி எழும்பி நில்லுங்க பார்க்கலாம். విశ్వసించేవారు పైకి లేచి నిలబడండి. తొందరగా எழும்பி நில்லுங்க பார்க்கலாம். విశ్వసించేవారు త్వరగా లేచి నిలబడండి. சீக்கிரம் எல்லாரும் எழும்பி நில்லுங்க త్వరగా பார்க்கலாம். అందరూ లేచి నిలబడండి. கண்களை நல்லா மூடிக்கொள்ளுங்க. అందరు కన్నులు మూసుకోనండి. கண்களை நல்லா மூடிக்கொள்ளுங்க. అందరు కన్నులు మూసుకోనండి. இப்பொழுது தேவனுடைய வல்லமை அநேகரை தொட போகிறது. ఇప్పుడే దేవుని శక్తి అనేకులను తాకబోతున్నది. கர்த்தருடைய அக்கினி அநேகர் மேல இறங்கி வர போகிறது. దేవుని యొక్క శక్తి అనేకుల మీదకి దిగి రాబోతున్నది. அநேகர் மேல ஒரு அக்கினி அபிஷேகம் இறங்க போகிறது. అనేకుల మీద ఒక అగ్ని అభిషేకం ఇప్పుడే దిగి వస్తున్నది. கண்களை திறக்காத கைகளை உயர்த்தி ஆண்டவரை நோக்கி பார்க்க ஆரம்பிங்க. దయచేసి ఎవరు కళ్ళు తెరిచి చూడద్దు. అందరు కళ్ళు మూసి చేతులు పైకెత్తండి. Just hold the cord alone. కాడు మాత్రం கண்ணுல కళ్ళు మూసి చేతులందరూ పైకెత్తుదాం. హల్లెలూయా. అన్య భాష பேச முடியுமானால் అన్య భాషల பேச. అన్య భాషలతో మాట్లాడగలిగిన వారు ఎవరైనా ఉన్నట్లయితే అన్య భాషలతో మాట్లాడుతూ దేవునికి అన్య భాషల பேச ఆరంభించండి. అన్య భాషలతో మాట్లాడటం మొదలు పెట్టండి. భాషలతో మాట్లాడగలిగిన వారు గట్టిగా నోరు తెరిచి అన్య భాషలతో మాట్లాడుతూ, స్తుతించగలిగిన వారు నోరు తెరిచి గట్టిగా స్తుతించండి. వాయిகளை திறந்து நல்ல అన్య మీ భాష స్వరం ఎంతైతే ఉందో అంతగా మీ స్వరం ఎత్తి దేవుని బిక్కరగా స్తుతించడం మొదలు పెట్టండి.
మీ స్వరం ఎంతైతే ఉందో అంతగా వెనుకున్నవారు, ముందున్నవారు, మధ్యలో ఉన్నవారు, కుడి ఎడమలో ఉన్నవారు మీ గొంతు విప్పి స్వరమెత్తి గట్టిగా గట్టిగా స్తుతించడం మొదలుపెట్టారు. వానం திறக்கப்படுகிறது. ఆకాశం మన ముందు తెరవబడుతున్నది. అనేకర్ மேல இயேசுவின் ரத்தம் நெருப்பாய் இறங்கி வருகிறது. ఇప్పుడే యేసు రక్తం అనేకుల మీదకి దిగి వస్తున్న సమయం. The blood of Jesus is coming like fire. ఇప్పుడే యేసు రక్తము ఇప్పుడే ఒక అగ్ని వలె నీ మీదకి వస్తుంది. అగ్ని వలె ఫైర్. ఇదిగో అగ్ని వలె దిగి వస్తా ఉంది. హల్లెలూయా. இப்ப அநேகர் மேல ஒரு நெருப்பு இறங்கி வரப்போகுது. అనేకుల మీదకి ఒక అగ్ని పడబోతున్నది. கைகளுக்குள்ள ஒரு அபிஷேகம் இறங்கி வரப்போகுது. చేతుల్లోనికి ఒక అభిషేకం దిగి వస్తుంది. ఇప్పుడే இதோ தேவ தூதர்கள் இடம் முழுவதிலும் இறங்கி இருக்கிறார்கள். దేవుని దూతలు ఈ స్థలమంతా దిగి ఉన్నారు. இயேசுவின் இரத்தம் உங்கள் மேல நெருப்பாய் இறங்கி வந்து மூடுகிறது. యేసు రక్తము మీ మీద పడుచున్నది. ఒక అగ్ని వలె ஜெபிக்கிற நேரத்துல ఇక్కడ మీరు ప్రార్థిస్తుండగా உன் வீட்டுக்குள்ள ஒரு அபிஷேகம் இறங்குது. నీ ఇంటిలో ఒక అభిషేకం దిగుచున్నది. உன் வீட்டுக்குள்ள ஒரு அக்கினி இறங்குது. నీ ఇంటిలో ఒక అగ్ని ఇప్పుడే దిగుచున్నది. உன் வீட்டுக்குள்ள ஒரு அக்கினி இறங்குது. నీ ఇంటిలో ఒక అగ్ని దిగుచున్నది. உன் வீட்டுக்குள்ள நடமாடுகிற ஆவிகள் வெளியே ஓடுகிறது. నీ ఇంటిలో తిరుగుచు సంచరిస్తున్న దురాత్మలు పారిపోతాయి. அக்கினி லபா திடா பகா தடா. பெட்டுக்கொள். சில சகோதரிகள் மேல அபிஷேகம் இறங்குகிறது. ఇప్పుడే కొన్ని సహోదరుల మీద ఒక அபிஷேகம் இறங்குகிறது. అగ్ని దిగుచున్నది. பெட்டுக்கொள். சகோதரியே, సహోదరులారా, நீ இழந்த அந்த அபிஷேகம் திரும்ப வருகிறது. పోగొట్టుకున్న అభిషేకం அக்கினி திரும்பி வருகிறது. పొందుకున్న అభిషేకం வருகிறது. ఒక అగ్ని నీ మీద పడుతుంది. Speak up to me up, brother. Do you hear what I say? బ్రదర్, I want this volume to be up. ఈ మానిటర్ వరకు సౌండ్ పెంచండి. I'm struggling here. I want this monitor to be up. Labaka tida baka tida balaka tadaba. Libaraka tida gada raga dara balaka tida balabaraba. ఒక బలమైన வயிற்றுக்குள்ள சில ஆவிகள் வெளியே வருகிறது. కొంతమంది కడుపులో నుండి కొన్ని வயிற்றுக்குள்ள இருக்கிற சில வல்லமைகள் வெளியே வருகிறது. కొంతమంది కడుపులో నుండి కొన్ని భయంకరమైన దురాత్మలు బయటకు வயிற்றுக்குள்ள இருந்த சில மந்திரங்கள் இப்போது வெளியே ஓடுகிறது. కడుపులో ఉన్న మాంత్రిక క్రియలు బయటికి వస్తున్నాయి. சிலருடைய கால்களை சுற்றி இருக்கிற ஒரு சர்ப்பத்தின் ஆவி, కొంతమంది కాళ్ళను చుట్టుకొని ఉన్న కొన్ని సర్పపు அது வெளியே ஏறுகிறத நான் தரிசனத்தில் இப்போது பார்க்கிறேன். ఇప్పుడే అది బయటపడటం నేను దర్శనములో చూస్తున్నాను. சிலருடைய முதுகுகளை விட்டு ஒரு வல்லமை வெளியே ஏறுகிறது. కొంతమంది నడుములో నుండి ఆ దురాత్మ బలహీనతలు బయటికి పోతున్నాయి. முதுகை விட்டு ஒரு வல்லமை வெளியே ஏறுகிறது. ఇప్పుడే ఆ నడుములో నుండి ఆ భయంకరమైన పోరాటము దురాత్మ முதுகை விட்டு ஒரு வல்லமை வெளியே ஏறுகிறது. ఆ యొక్క నడుములో నుండి పోరాటము అపవాది యొక్క పోరాటం బయటికి వెళ్తుంది. கர்த்தருனை விடுவிக்கிறார். ప్రభు నిన్ను విడిపిస్తున్నాడు. கர்த்தருனை விடுவிக்கிறார். ప్రభు నిన్ను విడిపిస్తున్నాడు. இயேசுவை விடுவிக்கிறார். యేసయ్య నిన్ను విడిపిస్తున్నాడు. இயேசுவை விடுவிக்கிறார். యేసు నిన్ను విడిపించుచున్నాడు. இயேசுவை விடுவிக்கிறார். యేసు నిన్ను విడిపిస్తున్నాడు. இயேசுவின் இரத்தத்தின் மேல நெருப்பாய் பாய்ந்து கொண்டிருக்கிறது. రక్తము నీ మీద ఒక అగ్ని వలె పడుచున్నది. நல்ல தலைக்கு மேல கைகளை தட்டி చేతులు తలకు పైగా ఎత్తి చప్పట్లు కొట్టు. இயேசுவின் இரத்தம் ஜெயம் என்று சொல்லுங்க. యేసు రక్తం జయం. ఆశీర్వాదాలు ఏంటి? இயேசுவின் இரத்தம் உனக்கு கொண்டு வருகிற நன்மைகள் என்ன? యేసుక్రీస్తు రక్తం ఈ జీవితంలో తీసుకొస్తున్న మేలులేంటి? ஒரு கிறிஸ்தவனுடைய ஜீவியமே இயேசுவின் இரத்தத்திலிருந்து தான் தொடங்குகிறது. ఒక క్రైస్తవుని జీవితమే యేసు రక్తంలో నుండి మొదలవుతుంది. If you have accepted Jesus just because your father and mother are Christians, you are not a Christian yet. చూడండి, మీ తల్లిదండ్రులు క్రైస్తవులుగా రక్షించబడ్డారు కనుక మీరు క్రైస్తవులు కారు. If you have accepted Jesus just because God has cleared all your debts, ఒకవేళ you are not a Christian yet. ప్రభు ఒకవేళ మీ అప్పుల సమస్యలన్నింటినీ తీర్చాడు కాబట్టి ప్రభువుని నమ్ముకున్నానని చెప్పినట్లయితే మీరు క్రైస్తవులు కాలేరు. You have become a Christian just because God did some miracles in your family and you are not a Christian yet. చూడండి, దేవుడు మీ జీవితంలో అద్భుతాలు చేసి ఉండొచ్చు. ఒకవేళ ఆ అద్భుతాల ద్వారా మీరు ప్రభువుని నమ్ముకున్నారేమో మీరు క్రైస్తవులు You know కాలేరు. where does the Christian life starts? ఎక్కడ క్రైస్తవ జీవితం మొదలవుతుంది? It starts from the cross. అది క్రీస్తు యొక్క సిలువ దగ్గర నుండి మొదలవుతుంది. It starts from the cross. అది సిలువ దగ్గర నుండి మొదలవుతుంది. It begins with the blood of Jesus, pastor. అది క్రీస్తు యొక్క రక్తములో నుండి మొదలవుతుంది. That is the entry to Christianity. అదే క్రైస్తవ జీవితం యొక్క తొలి ప్రారంభం. That is the great gate to Christianity. అదే క్రైస్తవ జీవితం యొక్క ద్వారం. If you did not encounter the blood of Jesus యేసు and have రక్తము become a Christian, you are not a Christian yet. యేసు రక్తముతో మీకు గనక ఒక సందర్శన ఏర్పడకపోతే ఇంకా మీరు క్రీస్తును ఇంకా సంపూర్ణంగా అనుభవించలేదు. The first step to become a Christian is encountering the blood of Jesus. క్రైస్తవునిగా ఉండుటకు మొట్టమొదటి విషయం ఏంటంటే యేసు రక్తముతో ఒక సందర్శన, ఒక ఎన్కౌంటర్ ఏర్పడటం. If you have
encountered the blood of Jesus personally in your life and you have submitted and you have become a Christian, then you are a real Christian. చూడండి, యేసుక్రీస్తు ప్రభువుని వ్యక్తిగతంగా మీరు కలుసుకొని లేక ప్రభు రక్తమును వ్యక్తిగతంగా మీరు సందర్శించి మీరు రక్షణలోకి వచ్చినట్లయితే మీరు నిజమైన క్రైస్తవులుగా ఉన్నారు. The Christian life begins from the cross. క్రైస్తవ జీవితము సిలువ దగ్గర నుండి మొదలవుతుంది. Begins from the blood of Jesus. అది యేసు రక్తము దగ్గర నుండి మొదలవుతుంది. You know, when Jesus was crucified on the cross, యేసు ప్రభువు వారు సిలువ వేయబడినప్పుడు and he was about to give up his spirit, ఆయన తన ఆత్మను అప్పగించేటటువంటి సమయంలో and he died. ఆయన చనిపోయారు. ఆయన చనిపోయారు. And to check whether Jesus was alive or not, ప్రభు బ్రతికున్నారా చనిపోయారా అని పరిశోధించడానికి ஒரு சேவகன் என்ன பண்றான், அந்த ஈட்டியை கொண்டு வந்து அப்படியே விலாவுல குத்துகிறான். ఒక సైనికుడు ఒక బల్లెమును తీసుకొని వచ్చి ఆయన పక్కల పొడుస్తున్నాడు. ஒரு விலாவுல குத்தினவனுடைய பெயர் லாங்கினஸ். ఆయన యొక్క పక్కల పొడిచినటువంటి వ్యక్తి యొక్క పేరు లాంగినస్. அந்த விலாவுல குத்தின உடனே இப்போ ஒரு காரியம் நடக்குது. Blood and water begins to flow. చూడండి, అతడు పక్కలో పొడిచిన వెంటనే నీళ్లను రక్తము కలిసి ప్రవహించడం. இப்போ என்ன நடக்குதுன்னா அந்த ரத்தம் அந்த குத்தினவனுடைய கண்கள் மேல பட்டு விட்டதா. చూడండి, ఆ యొక్క నీళ్లు రక్తము కలిసి ఆ పొడిచిన వ్యక్తి యొక్క కనులలో ముఖం మీద పడింది. சரித்திரம் சொல்லுது, చరిత్ర అంటుంది, அந்த லாங்கினஸ் என்கிற அந்த போர்ட் சேவகன் குத்துனான் பாருங்க, அவனுக்கு ஒரு கண்ணு தெரியாது. ఆ లాంగినస్ అని చెప్పబడేటటువంటి ఆ సైనికునికి ఒక కన్ను కనబడదంట. அந்த இயேசுவின் ரத்தம் அவன் கண்களில பட்ட மாத்திரத்திலே, ఆ యేసు రక్తము తన కనులలో పడిన తక్షణమే அவன் கண்கள் சுகமாகி திறந்து விட்டது. అతని కనులు స్వస్థపరచబడి తెరవబడ్డాయంట. நல்ல கைகளை தட்டுவோம். చప్పట్లు గట్టిగా కొట్టి యేసయ్యను మహిమపరచండి. நல்ல கைகளை தட்டுவோம். ఆయన రక్తమును మహిమపరచుదాం. గట్టిగా చప్పట్లు కొడదాం. బైబిల్ சொல்லுது, அந்த నొడి పొழுదే அவன் முழங்கால் படியிட்டு இவர் உண்மையான தெய்வம் என்று ఏற்றுకొండాன். అతడు వెంటనే ఆ శిలువ దగ్గర మోకరించి ఇతడు నిజముగా దేవుని కుమారుడే అని ప్రభువును స్వీకరించాడు. బైబిల్ சொல்லுது, அவரை குத்தினவன் அவரை சாட்சி அதை குறித்து సాక్షి கொடுத்தான். అందుకనే వాక్యం అంటుంది, తనను పొడిచినవాడు ఆయనను గురించి సాక్ష్యం ఇచ్చాడు. ஒரு கிறிஸ்தவ ஜீவியம் இயேசுவின் இரத்தத்திலிருந்து தொடங்க வேண்டும். ఒక క్రైస్తవ జీవితం యేసు రక్తము దగ్గర నుండి మొదలవ్వాలి. కల్వారి సిలువైన అండైలిருந்து தொடங்க வேண்டும். కల్వరి సిలువ యొద్ద నుండి ప్రారంభం అవ్వాలి. அப்பதான் நீ உண்மையான கிறிஸ்தவன். అప్పుడే నువ్వు నిజమైన క్రైస్తవుడిగా ఉండగలుగుతావు. இயேசுவின் இரத்தத்தை பைபாஸ் பண்ணி நீ கிறிஸ்టియனா மாறி இருந்தா you are not a Christian yet. యేసు క్రీస్తు రక్తమును గనక దానిని లెక్క చేయకుండా పక్కకు జరిపి నువ్వు వేరే దారి గుండా రక్షణ అని చెప్పినట్లయితే అది సరైన విధానం కాకపోవచ్చు. You are following the religion but not Christ. మీరు ఒక మతాన్ని, మత సంబంధమైన ఆచారమును పాటిస్తున్నారు కానీ క్రీస్తును ఇంకా ఆచరించలేదని అర్థం. గుర్తుపెట్టుకోండి. Christian life begins from the blood of Jesus. క్రైస్తవ జీవితం మొదలవుతున్నది ఎక్కడనంటే యేసు రక్తము దగ్గర నుండి మొదలవుతుంది. Begins from the cross. అది సిలువ దగ్గర నుండి మొదలవుతుంది. How many of you here have started your Christian life from the cross? ఎంతమంది మీ జీవితమును యేసయ్య రక్తము దగ్గర నుండి లేక సిలువ దగ్గర నుండి మొదలుపెట్టిన వారు ఉన్నారు? చేతులు ఒకసారి అందరూ పైకెత్తండి. Let me see your hands here. మీ చేతులు చూడనివ్వండి. చేతులు పైకెత్తండి. எத்தனை பேருடைய வாழ்க்கை அந்த கல்வாரி சிலுவையிலிருந்து தொடங்கினது என்று நம்புறீங்க? ఎంతమంది మీ జీవితము నిజముగా నా జీవితం అయితే యేసయ్య సిలువ దగ్గర నుండి ఆయన రక్తము దగ్గర నుండి మొదలైంది? యేసుவின் ரத்தத்திலிருந்து எத்தனை பேருடைய வாழ்க்கை தொடங்கி இருக்கிறது? ఎంతమంది యేసయ్య రక్తము దగ్గర నుండి మీ జీవితం మొదలైందని చెప్తారు? చేతులు పైకెత్తండి ఒకసారి. హల్లెలూయా. హల్లెలూయా చెప్దామా? நல்லா கேளுங்க. బాగా వినండి. அந்த இயேசுவின் ரத்தத்திலிருந்து உங்க வாழ்க்கை தொடங்கும் போது அங்க ஒரு காரியம் நடக்கிறது. యేసు రక్తము దగ్గర నుండి మీ జీవితం మొదలవుతున్నప్పుడు అక్కడ ఒక కార్యం జరుగుతున్నది. உங்கள் சகல பாவங்களும் அங்க மன்னிக்கப்படுகிறது. మీ సమస్త పాపములు అక్కడ క్షమించబడుతుంది. உங்கள் சகல அக்கிரமங்கள் அங்க மன்னிக்கப்படுகிறது. మీ సమస్త అక్రమములు అక్కడ క్షమించబడుతుంది. உங்களுடைய எல்லா சாபங்களும் அங்க நீக்கப்படுகிறது. ప్రతి శాపములు అక్కడ నివారించబడుతుంది. அந்த இடத்துல ஒரு உறவு பிறக்கிறது. అక్కడ ఒక సంబంధం మొదలవుతుంది. என்ன உறவு? ఏంటిది ఆ సంబంధము? நீ அப்பா பிதாவே என்று கூப்பிடுகிற ஒரு உறவு. తండ్రి నానా అని పిలిచేటటువంటి ఒక సంబంధము ఆ సిలువ రక్తము దగ్గర మొదలవుతుంది. அவர் உன்னை பார்த்து என் மகனே மகளே என்று கூப்பிடுகிற ஒரு உறவு. ఆయన మిమ్మల్ని చూసి నా కుమారుడా నా కుమార్తె అని పిలిచేటటువంటి ఒక ఆధ్యాత్మికమైన సంబంధం. எப்பொழுது உன்னுடைய பாவங்கள் கல்வாரி சிலுவையின் இரத்தத்தால் கழுவப்படுகிறதோ, ఎప్పుడైతే మీ జీవితము కల్వరి సిలువ రక్తము ద్వారా కడగబడుతుందో அந்த இடத்துல ஒரு உறவு பிறக்கிறது. అక్కడ ఒక సంబంధం మొదలవుతుంది, ఒక సహవాసం మొదలవుతుంది. எங்கள் அப்பா பிதாவே அன்பான தேவா அருமை ரட்சகரே ஆவியானவரே. You know the song in Telugu? No? எங்கள் அப்பா பிதாவே அன்பான தேவா, మా తండ్రి దేవా, ప్రేమ కలిగిన మా తండ్రి, అరుమై రక్షగరే, ప్రియమైన రక్షకుడా,
ஆவியானவரே, పరిశుద్ధాత్ముడా, எங்கோ நான் வாழ்ந்தேன், ఎక్కడో నేను బ్రతికాను, அறியாமல் அலைந்தேன், నిన్ను తెలియకుండానే జీవించాను. என் நேச தேடி வந்தீ, నా ప్రభువు నన్ను వెతుక్కుంటూ వచ్చావు, நெஞ்சார அணைத்து నీ గుండెతో నన్ను హత్తుకుని முத்தங்கள் கொடுத்து నాకు ముద్దు పెట్టి என் நிழலாய் மாறிவிட்டி, నన్ను మరుగు చేసి నీ నీడగా, నా నీడగా నువ్వు మారావు. நன்றி నీకు వందనాలయ్యా, உமக்கு நன்றி, నీకు వందనాలు ప్రభువా, ஐயா நன்றி, నీకు కృతజ్ఞతలు ప్రభువా. உமக்கு நன்றி. அந்த இயேசுவின் ரத்தம் உன் வாழ்க்கை கழுவும்போது, ఆ యేసయ్య రక్తం ఈ జీవితాన్ని కడిగేటప్పుడు நீ ஆண்டவருடைய பிள்ளையா மாறுகிறாய். మీరు దేవుని బిడ్డలుగా మార్చబడుతున్నారు. சகல அதிகாரம் கொடுக்கப்படுகிறது. సమస్త అధికారం మీకు అనుగ్రహించబడుతుంది. பரலோகத்திலிருந்து உனக்கு ஒரு அதிகாரம் கொடுக்கப்படுகிறது. పరలోకము నుండి ఒక అధికారం మీకు ఇవ్వబడుతుంది. அது வரைக்கும் இல்லாத ஒரு உறவு உனக்கு பிறக்கிறது. అంతవరకు లేని ఒక ఆధ్యాత్మికమైన సంబంధం ఏర్పడుతుంది. పరలోకத்தின் தேவனை பார்த்து డాడీ, నువ్వు పరలోకపు తండ్రిని చూసి డాడీ అని నువ్వు அப்பா, నా తండ్రి అని పిలవగలవు. என்று கூப்பிடுகிற ஒரு புத்திர சுவிகாரம் உனக்கு கிடைக்கிறது. ఆయనను తండ్రి అని పిలవగలిగినటువంటి ఒక భాగ్యము నీకు అనుగ్రహించబడుతుంది. அது எங்க தொடங்குகிறது தெரியுமா? అది ఎక్కడ ప్రారంభమవుతుందో எப்ப తెలుసా? கல்வாரி சிலுவையில அந்த ரத்தத்துல நீங்க கழுவப்படுகிறீர்களோ அந்த இடத்துல இந்த உறவு பிறக்கிறது. ఎప్పుడైతే ఆ కల్వరి శిలువలో కార్చబడిన రక్తము ద్వారా మీరు కడగబడతారో అక్కడ నుండి మీ సహవాసము, సంబంధం మొదలవుతుంది. எத்தனை பேருக்கு புரியுது நான் சொல்றது? ఎంతమందికి ఈ మాటలు అర్థమవుతున్నాయి? I don't want any movements in this meeting. చూడండి, ఇక్కడ ఎలాంటి మూవ్మెంట్స్, இங்க நடக்கிறது எதுமே இருக்க கூடாது. ఎవరు అటు ఇటు తిరగటం ఏం చేయదు. దయచేసి ஒரு కూర్చోండి. 10:30 மணி வரைக்கும் யூரின் எல்லாம் அடக்கிக்கங்க. ఒక 10:30 దాకా కూడా మీరు అందరూ కూడా అలానే కూర్చొని అటు ఇటు బయటికి వెళ్ళొద్దు. தாகத்தெல்லாம் அடக்கிக்கங்க. దాహాన్ని ఆపుకోండి. 10:30 மணி வரைக்கும் கர்த்தருடைய வார்த்தையை நம்ம கேட்க போகிறோம். 10:30 వరకు దేవుని వాక్యం వినబోతున్నాం. 10:35க்கு ஒரு பெரிய வல்லம் உங்க மேல இறங்கி வர போகுது. 10:35 ప్రప్రార్థించబోతున్నాం. దేవుని శక్తి మీ మీదకి దిగి హల్లెలూయా. హల్లెలూయా చెప్తాం గట్టిగా. హల్లెలూయా. హల్లెలూయా. பல ஆண்டுகளுக்கு முன்பதாக தமிழ்நாட்டுல కొన్ని సంవత్సరాల క్రితం తమిళనాడు ప్రాంతంలో ஒரு வல்லமையான ஊழியர் இருந்தார். ఒక బలమైన సేవకుడు, దైవజనుడు ఉండేవాడు. He was a very powerful anointed servant of God. ఆయన చాలా శక్తివంతమైన అభిషేకం కలిగిన సేవకుడు. When he stands to minister, people around him will fall under the power of the Holy Ghost. ఆయన నిలబడి దేవుని పరిచర్య చేయటం మొదలుపెట్టినప్పుడు ఆయన చుట్టూ నిలబడేవారు సహితం కింద పడిపోయేవారు. అంత బలమైన Such శక్తి. an anointed person. అటువంటి భయంకరమైన దేవుని శక్తిని మోస్తున్న వ్యక్తి. When he preaches, ఆయన వాక్యం చెప్పేటప్పుడు demons will flee from people. ఆ ప్రజల నుండి దురాత్మలు పారిపోయేవి. Sicknesses will be healed. రోగులు స్వస్థపరచబడేవారు. But you know how we accepted Jesus? ఆయన ఎలా ప్రభువుని తెలుసుకున్నారో తెలుసా? You know how we accepted Jesus? ఆయన యేసు ప్రభువుని ఎలా అంగీకరించారో తెలుసా? He was born in a non-Christian family. అతను ఒక అన్యుల కుటుంబంలో జన్మించాడు. One day his mother called him and told him to go and buy train ticket for his aunt. చూడండి, తన యొక్క ఆంటీ గారి కొరకు ఒక ట్రైన్ టికెట్ తీసుకురమని తన తల్లి పంపించారు. His mother gave him 2 rupees coin. ఆయనకి 2 రూపాయల కాయిన్ ఇచ్చింది. He took that coin and he went to buy ticket for his aunt. తన యొక్క ఆంటీ గారి కొరకు ఆ 2 రూపాయల కాయిన్ తీసుకుని వెళ్ళి టికెట్ తేయడానికి వెళ్ళాడు. While he was on the way to the railway station, he saw a small crowd standing by the road. ఆ రోడ్డు పక్కన ఒక చిన్న గుంపైన ప్రజలు నిలబడి ఉండటం చూశాడు మార్గములో వెళుతున్నప్పుడు. And he wondered what crowd was this. ఈ గుంపు ఏంటి, ఈ జన సమూహం ఏంటని వెళ్ళాడు. He went and just saw the crowd and he saw a man preaching about the cross. అక్కడ ఆయన యేసు ప్రభువుని గురించి లేకపోతే ఆ సిలువను గురించి ప్రసంగిస్తున్నటువంటి ఒక వ్యక్తి అక్కడ నిలబడి మాట్లాడుతుంటే preaching about Jesus and his love. ఆయన యొక్క క్రీస్తు ప్రేమను గురించి అతడు మాట్లాడుతుంటే అతడు వింటున్నాడు. And this young boy was listening to that man's preaching. ఈ యవనస్తుడు ఆ వ్యక్తి చెప్తున్న మాటలను నిలబడి వింటూ ఉన్నాడు. And he was so much attracted to that preaching. ఆ వర్తమానమునకి ఇతడు ఆకర్షితుడయ్యాడు. That man was preaching with tears. ఆ వ్యక్తి చాలా భారంతో కన్నీటితో ప్రసంగిస్తున్నాడు. He was preaching the love of the Father. దేవుని యొక్క ప్రేమను, తండ్రి ప్రేమను గురించి He was మాట్లాడుతున్నాడు. preaching how Jesus suffered for his people on the cross. దేవుడు సిలువలో ఏ విధంగా అయితే ప్రజల కొరకు బాధను అనుభవించాడో దాని గురించి And చెబుతున్నాడు. after he preached about the cross, ఆయన సిలువను గురించి మాట్లాడిన he తర్వాత laid his hand upon each and everybody and he prayed with tears. ప్రతి ఒక్కరి మీద చేతులు పెట్టి కన్నీటితో ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. This young boy, first time he was listening to the gospel,
when that man preacher laid his hand, this young boy wept and he surrendered his life to Jesus. ఆ వ్యక్తి ఎప్పుడైతే ఆ ప్రసంగికుడు ఎప్పుడైతే తన చేతులను ఆ యవనస్తుని మీద పెట్టాడో వెంటనే అతడు కూడా ఏడ్చి తన జీవితాన్ని యేసయ్యకు అప్పగించుకున్నాడు. And after that preacher prayed for everybody. ఆ తర్వాత ఆయన అందరి కొరకు ప్రార్థన చేసి That అయిపోయాక small crowd dispersed. ఆ యొక్క గుంపు అంతా వెళ్ళిపోయారు. And this young man was going towards the railway station. ఈ యొక్క యవనస్తుడు రైల్వే స్టేషన్ కి వెళ్తున్నాడు. That preacher called him. ఆ యొక్క బోధకుడు పిలిచాడు. Tambi, come here. తమ్ముడు ఇక్కడికి రా. Come here. ఇక్కడికి రా. That preacher asked him, ఆ యొక్క బోధకుడు అడిగాడు, do you have any money? నీ దగ్గర ఏమైనా డబ్బులు ఉన్నాయా? I'm very hungry. నేను చాలా ఆకలితో I ఉన్నాను. have been preaching since morning in 5 different places. నేను పొద్దున నుండి 5 స్థలాల్లో And I'm ప్రసంగించాను. so tired, I need some food. నేను చాలా నీరసంగా ఉన్నాను. నాకు కొద్దిగా Do you have ఆహారం any- కావాలి. డబ్బులు ఉన్నాయా? Do you have any money? నీ దగ్గర ఏమైనా డబ్బులు ఉన్నాయా? That young boy, he was so moved. And he was just thinking, if I give this 2 rupees to him, I will not have money to buy ticket for my aunt. చూడండి, ఆ యొక్క యవనస్తుడు చాలా ఆలోచన చేస్తున్నాడు. ఈ 2 రూపాయలు గనక ఈయనకి ఇచ్చేస్తే మా ఆంటీకి నేను టికెట్ ఎలా తీసుకెళ్లాలని చాలా However, ఆలోచనలో he ఉన్నాడు. decided to give the 2 rupees to that preacher. చూడండి, ఏ విధంగా అయినా ఆ 2 రూపాయలు ఆ యొక్క దైవజనుడికి ఇవ్వాలని A ఉద్దేశించాడు. man who preached about Jesus, ఆయన యేసుని గురించి ప్రసంగించాడు. a man who prayed for me, ఎవరైతే నా కొరకు ప్రార్థన చేశారో, a man through whom I accepted Christ Jesus now. ఏ వ్యక్తి ద్వారా అయితే యేసు ప్రభువుని నేను సొంత రక్షకుడిగా అంగీకరించానో, He is hungry. ఆయన ఆకలితో ఉన్నాడు. How cannot give him that, the 2 rupees for us? నేను ఆ 2 రూపాయలు ఆయనకి ఇవ్వకుండా ఎలా ఉండగలను? That preacher got the 2 rupees. ఆ యొక్క బోధకుడు ఆ 2 రూపాయలు దైవజనుడు తీసుకున్నాడు. And he wanted to bless that young boy. ఆ యొక్క యవనస్తుని దీవించాడు. When he laid his hand upon that young boy, ఆ యవనస్తుని మీద చేతులు పెట్టినప్పుడు he prophesied, ఆయన ప్రవచించాడు, you will become a very great servant of God in the future. నువ్వు రానున్న దినాల్లో ఒక బలమైన దైవజనుడిగా లేవబోతున్నావు And అని your చెప్పాడు. name is so and so. నీ పేరు ఇది అని చెప్పాడు. Your auntie's name is so and so. నీ ఆంటీ పేరు ఇది. This boy was astonished after hearing that prophecy. ఆ యొక్క ప్రవచనాన్ని విన్నప్పుడు ఈ యవనస్తుడు ఆశ్చర్యపడిపోయాడు, This విభ్రాంతి young boy చెందాడు. thought he should be a great prophet. ఆ యవనస్తుడు అనుకున్నాడు, ఇతడు భయంకరమైన పెద్ద ప్రవక్త కావాలని అనుకున్నాడు. And that preacher said, ఆ యొక్క బోధకుడు I know చెప్పాడు, that you need this money to buy ticket for your auntie. నాకు తెలుసు ఈ 2 రూపాయల డబ్బు నీ ఆంటీకి టికెట్ తీసుకోవడానికి కొరకే ఉందని సంగతి నాకు తెలుసు. If you give it to me, you will be in trouble. నువ్వు నాకు కనుక ఈ 2 రూపాయలు ఇస్తే నీకు తర్వాత సమస్య Therefore, I wanted to ఎదురవుతుంది. give it back to you. కాబట్టి నేను ఈ 2 రూపాయలు నీకు ఇవ్వాలని అనుకుంటున్నాను. He stretched his hand and said, take it. ఆయన తన చేతులు చాపి ఆ 2 రూపాయలను తన చేతికి ఇవ్వటానికి When that చేతులు boy చాపాడు. was about to take that coin from that palm, ఆ యొక్క 2 రూపాయలను ఆ యవనస్తుడు తన చేతులను తీసుకునేటప్పుడు he saw a wound on his hand. ఆయన చేతిలో ఒక గాయం చూశాడు. That wound was bleeding. ఆ యొక్క గాయంలో నుండి రక్తం కారుతుంది. He saw the other hand also had a wound, and that was also bleeding. అతను ఇంకొక చేతిని చూశాడు, ఆ చేతిలో కూడా రక్త గాయం ఉంది, అక్కడ నుండి రక్తం కారుతుంది. And he saw his feet was also bleeding. అతను కాళ్ళను చూశాడు, ఆ కాళ్ళలో గాయం ఉంది, ఆ గాయం నుండి రక్తం కారుతుంది. Then that young boy realized that this man preaching the gospel is not a man, but Jesus came in the form of a human and preaching the gospel. ఆ యవనస్తుడు అప్పుడు అనుకున్నాడు, ఇతడు మనుష్యుడు కాదు, ఇతడు నిజముగా ప్రభువే, సాక్షాత్తు ప్రభువే దిగి వచ్చి ఆయనను గురించిన సువర్తమానం నాకు తెలియజేశాడని యవనస్తుడు గ్రహించాడు. That incident ఆ యొక్క సంఘటన transformed the life of this young man. ఈ యవనస్తుని జీవితాన్ని రూపాంతరపరిచింది. And when he grown up, అతడు ఎదిగినప్పుడు he became a great servant of God. అతడు ఎదిగినప్పుడు గొప్ప దైవజనుడయ్యాడు. That is the blood of Jesus. అదే యేసయ్య రక్తములో ఉన్న శక్తి. That is the blood of Jesus. అదే యేసయ్య రక్తంలో ఉన్న గొప్ప శక్తి. பழைய ஏற்பாட்டிலே పాత నిబంధన அப்பா గ్రంథంలో பிதாவேன்னு யாராலையும் கூப்பிடவே முடியாது. తండ్రి అని ఎవరు పిలవలేని పరిస్థితి పాత నిబంధన గ్రంథంలో. பழைய ஏற்பாட்டில ஆண்டவரை அப்பா பிதாவேன்னு யாரும் கூப்பிடவே முடியாது. ప్రభుని ఎవరు కూడా తండ్రి అని పిలవలేరు పాత నిబంధన గ్రంథ కాలంలో. கூப்பிட்டா அவங்களை கொன்னுடுவாங்க. అలా పిలిచినట్లయితే వారిని చంపేస్తారు. ஏன்னா பழைய ஏற்பாட்டில ఎందుకంటే పాత నిబంధన ஜனங்களுடைய గ్రంథంలో பாவங்கள் கழுவப்படல. ప్రజల యొక్క పాపము కడగబడలేదు. ஆதாம் ஏவாள் பாவம் செய்த போது அவர்கள் பாவங்கள் மூடப்பட்டது. ఆ ఆదాము అవ్వ పాపము చేసినప్పుడు వారి పాపములు క్షమించబడ్డాయి, లేకపోతే మూయబడింది. అంత அவர்கள் பாவங்களை தேவன் ஒரு மிருகத்தின் தோலினால் மூடினார். దేవుడు వారి పాపమును ఆ యొక్క మృగము యొక్క తోలు ద్వారా కప్పాడంతే. பழைய ஏற்பாட்டில பாவங்கள் மூடப்பட்டது, கழுவப்படல. పాత నిబంధన గ్రంథములో పాపములు కప్పబడ్డాయి గాని క్షమించబడలేదు, కడగబడలేదు. இப்ப நம்ம வீட்டுல யாராவது
யாராவது ஒரு கெஸ்ட் வராங்கன்னு நினைச்சீங்க. మన ఇంటికి ఎవరైనా ఒక గెస్ట్ వస్తున్నారు అనుకోండి. திடீர்னு வந்து நிக்கிறார் உங்க பாஸ்டர். సడన్ గా మీ పాస్టర్ గారే వచ్చారు అనుకోండి. நீங்க என்ன பண்ணுவீங்க? మీరేం చేస్తారు చెప్పండి? అచ్చో పాస్టర్ வந்துட்டாரு. అయ్యో పాస్టర్ గారు వచ్చారు. సోఫా ఫుల్ అழுக்கு துணி. సోఫా అంతా మురికి గుడ్డలు ఉన్నాయి. షెల్ఫ్ எல்லாம் అழுக்கு పాత్రం. ఆ షెల్ఫ్ అంతా కూడా మురికిగా ఉన్నటువంటి పాత్రలు ఉన్నాయి. ఎట్లా ஒரு బెడ్షీట్ పోడ్రా సోఫా మేల. వెంటనే ఒక బెడ్షీట్ తీసుకొని ఆ సోఫా మీద వేసి కప్పేస్తారు. షెల్ఫ్ మూడు సోఫా బెడ్షీట్ పోడు. ఆ యొక్క షెల్ఫ్ అంతటిని కూడా కప్పేస్తారు బెడ్షీట్ తో. இப்போ உங்க பாஸ்டர் வந்து அந்த பெட்ஷீட் மேல தான் உட்காருவாரு. ఇప్పుడు పాస్టర్ గారు వచ్చి ఆ బెడ్షీట్ మీద కూర్చుంటారు. బెడ్షీట్ తూకనా ఉள்ள పుల్ల అసుతం இருக்குது. బెడ్షీట్ తీస్తే గనక కిందంతా మురికి గుడ్డలే ఉన్నాయి. పழைయ ఏర్పాటులో இப்படி தான் இருந்தது. పాత నిబంధన గ్రంథంలో అలానే ఉండేది. పాపங்கள் మూడపట్టిருந்தது. పాపములు కప్పబడ్డాయి, మూయబడ్డాయి. అది కడుగబడలే. అయితే అది కడగబడలేదు. அதனால தான் பழைய ஏற்பாட்டில பிதாவாகிய பரிசுத்த ஆவியானவர் மனிதர்களுக்குள்ள வந்து வாசம் பண்ண முடியல. అందుకనే పాత నిబంధన గ్రంథములో పరిశుద్ధాత్ముడు ఏ వ్యక్తి లోపలికి వచ్చి నివసించలేని పరిస్థితి. మిరుగத்தின் రక్తం మనిదగుడి పాపங்களை కడువ முடியல. చూడండి, ఆ యొక్క మృగముల యొక్క రక్తము ఆ యొక్క మనుషుల పాపమును కడగలేకపోయింది. మిరుగ రక్తం మనుషుడి పాపங்களை మూడియது. ఆ యొక్క మృగముల యొక్క రక్తం ఏం చేసిందంటే మనుషుల పాపమును కప్పివేసింది అంతవరకే. அதனால தான் அவர்களால தேவனுடைய ஆலயத்துக்குள்ள பிரவேசிக்க முடியல. అందుకనే వారు దేవుని ఆలయంలో ప్రవేశించలేకపోయారు. ఒరే ஒரு ప్రధాన ఆశ్రయన్ வருஷத்துக்கு ஒரு முறை மகா பரிசுத்த స్థలத்துக்குள் ప్రవేశించారు. ఒకే ఒక ప్రధాన యాజకుడు మాత్రం సంవత్సరానికి ఒక పర్యాయం మహాపరిశుద్ధ స్థలములోనికి వెళ్ళేవాడు. దేవుని సముఖத்துக்கு போக கூடாதபடி ஒரு 60 అடி నీలமான ஒரு திரை சீலை அவர்களை தடுத்து நிறுத்தியது. దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళకుండానట్లుగా ఒక 60 అడుగుల ఎత్తున్నటువంటి ఒక పెద్ద తెర వారికి అడ్డుగా ఉండేది. இந்த பிரதான ஆசாரியன் வருடத்துக்கு ஒரு முறை மிருகத்தின் ரத்தத்தை கொண்டு போவான். ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక పర్యాయము ఒక గొర్రెపిల్ల రక్తమును తీసుకొని వెళ్తాడు. He will sprinkle that blood of animal over the 60 feet high veil. చూడండి, ఆ యొక్క పెద్ద తెర మీద ఈ యొక్క ప్రధాన యాజకుడు తీసుకెళ్లిన రక్తమును He will ప్రోక్షించేవాడు. sprinkle the blood of an animal over that veil. చూడండి, ఆ యొక్క తెర మీద ఇతడు రక్తమును తీసుకెళ్లి చిమ్మేవాడు. But the power of the blood of an animal was not sufficient enough to tear that veil. అయితే ఈ యొక్క మృగము యొక్క రక్తము ఆ యొక్క తెరను చించలేకపోయింది. So every year this high priest, in order to access the holy of holies, he sprinkles the blood of animal. ప్రతి సంవత్సరం ఆయన మహాపరిశుద్ధ స్థలములోనికి వెళ్ళేటప్పుడల్లా ఈ రక్తమును తీసుకుని వెళ్ళి ఆ తెర మీద చిమ్మేవాడు, But చల్లేవాడు. that veil remained there forever. అయితే ఆ యొక్క తెర అలానే ఉండిపోయేది సంవత్సరాల కొద్దీ. But you know what? అయితే మీకు ఒక విషయం తెలుసా? When Jesus died on the cross, అయితే యేసయ్య సిలువలో when మరణించినప్పుడు, Jesus shed all his blood for us, యేసయ్య మన కొరకు తన రక్తమంతా కార్చినప్పుడు there is something that took place in the temple of God. ఆ యొక్క మందిరములో జరిగిన ఒక అద్భుతమైన విషయం. That 2-inch 60 feet long veil torn from the up to down. పైన నుండి కింద వరకు ఆ 60 అడుగుల ఎత్తున్నటువంటి ఆ తెర రెండుగా చినిగిపోయింది. What the blood of an animal couldn't do, the blood of Jesus did. ఆ యొక్క గొర్రెపిల్ల రక్తం ఏమి చేయలేకపోయిందో యేసు రక్తము దానిని చేసి ముగించినది. The blood of Jesus gave us access to the holy of holies. యేసు క్రీస్తు యొక్క రక్తం మనకు అవకాశం ఇచ్చింది ఏంటంటే మహాపరిశుద్ధ స్థలములో ప్రవేశించడానికి. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్దాం గట్టిగా. Hallelujah. హల్లెలూయా. Today you and I have access to the holy of holies. ఈ రోజు మీకు నాకు ఉన్నటువంటి అవకాశము మహాపరిశుద్ధ స్థలములో సమయోచిత సహాయానికి You and వెళ్ళగలం. I have access to the Father. మీకు నాకు తండ్రి యొద్దకు నేరుగా వెళ్ళగలిగిన అవకాశం ఉంది. Not as a servant, మనం ఒక బానిసగా కాదు, but as a దాసులుగా child కాదు. of God. అయితే ఒక దేవుని పిల్లలుగా ఆయన యొద్దకు As a వెళ్ళగలం. child of God. దేవుని పిల్లలుగా When వెళ్ళగలం. you are washed by the blood of Jesus, మీరు యేసు రక్తముతో కడగబడి ఉన్నప్పుడు you have access to the Father. మీరు తండ్రి యొద్దకు వెళ్ళుటకు ఒక మంచి అవకాశం ఉంది. You have authority to call him as Father. మీకు అధికారం అనుగ్రహించబడింది ఆయనని తండ్రి నాయనా అని పిలవగలిగిన You have అధికారం. authority to walk with him. ఆయనతో కూడా కలిసి నడవటానికి మీకు ఒక అధికారం ఉంది. You have authority to be with him. ఆయనతో ఉండటానికి ఒక అధికారం ఉంది మీకు. That is the power of the blood of Jesus. అదే యేసుక్రీస్తు రక్తం యొక్క శక్తి. That is what the blood of Jesus did for us. అదే యేసుక్రీస్తు రక్తం మన కొరకు చేసింది. It gave us the authority to be with God. చూడండి, మనకి ఎలాంటి అధికారం ఇచ్చిందండి? ఆయనతో కూడా ఉండగలిగిన అధికారం To ఇచ్చింది. call him Abba Father. ఆయనను అబ్బా తండ్రి నానా అని పిలవగలిగిన అధికారం. Today ఈ రోజు you don't have to pray to God like a servant. ఈ రోజు మీరు ఒక దాసులుగా దాసిగా లేకపోతే పనివారిగా అలా దేవుని You don't అడగాల్సిన have to అవసరం pray లేదు. to God like a beggar. మీరు ఒక అడుక్కునేవారిగా దేవుని ప్రార్థించాల్సిన అవసరం లేదు. How many beggars have access into your house? మీ యొక్క ఇంటిలోనికి రావడానికి ఎంతమందికి అడుక్కునే వారికి అవకాశం ఉంది?
Do you allow beggars to come into your bedroom? చూడండి, ఒకవేళ అడుక్కునే వారిని మీ ఇంటిలోనికి బెడ్రూమ్ లోనికి Do రాణిస్తారా you మీరు? allow beggars to come into your kitchen? ఆ యొక్క అడుక్కునే వారిని కిచెన్ లోపలికి రాణిస్తారా మీరు? How many of you give access to beggars to come into your kitchen, take a plate and put the food and put the gravies and eat? మీలో ఎంతమంది అడుక్కునే వారికి నేరుగా ఇంటి లోపలికి రావడానికి కిచెన్ రూమ్ లోకి వెళ్ళి వంట చేసిన ఆహారాన్ని ఒక ప్లేట్ తీసుకొని Beggars have- తినడానికి అవకాశం ఇస్తారా? Beggars have no rights and authority. చూడండి, అడుక్కునేటటువంటి వారికి అలాంటి అధికారం ఎవరు ఇవ్వరు. That is why beggars stay outside your door. అందుకని అడుక్కునేటటువంటి వారు ద్వారం బయట నిలబడుతూ ఉంటారు. They stand by the door అతను తలుపు దగ్గర బయట and they నిలబడుతుంటాడు. keep begging. అతను అడుగుతూ ఉంటాడు, అడుక్కుంటూ అమ్మా, అమ్మా, తాయే, తల్లి, అప్పా, నానా, ఏదాவது సుడ సూర్యుడు కదా. ఏదైనా కొద్దిగా ఆహారం ఉంటే పెట్టండి అని అడుగుతూ ఉంటారు. How many of your beggars here say hallelujah? చూడండి, ఎంతమంది అలా అడుక్కునే ప్రార్థన చేస్తున్నారు? చేతులెత్తి ఒక హల్లెలూయా చెప్పండి. See, we have so many beggars here. చూడండి, అలా అడుక్కునే ప్రార్థన చేసేవారు చాలా మంది ఉన్నట్టున్నారు. Hallelujah. హల్లెలూయా. I was shocked to see beggars. చూడండి, అలా అడుక్కునేటటువంటి వారుగా ఉండటం Sister, చూసి brother, you are not a ఆశ్చర్యమేస్తుంది. beggar anymore. మీరు అడుక్కునేటటువంటి వారు కాదు, You have authority to మీరు access the holy అధికారము bodies. పొందిన దేవుని పిల్లలై ఉన్నారు. చప్పట్లు కొట్టి గట్టిగా స్తోత్రం చెప్పండి. మీరు అడుక్కునేవారు కాదు, మీరు అధికారము కలిగిన పిల్లలై ఉన్నారు. See, you have a son మీకు ఒక కుమారుడు ఉన్నాడు. who goes out, అతను బయటికి వెళ్తున్నాడు, plays, wanders here and there. ఆయన అటు ఇటు తిరుగుతుంటాడు, He ఆటలాడుతుంటాడు. comes home late. అది ఇంటికి ఆలస్యంగా He వస్తుంటాడు. goes to the kitchen directly. అతను నేరుగా కిచెన్ లోనికి వెళ్తాడు. He takes food, whatever you have. మీరు ఏం తయారు చేశారో ఆహారం తింటాడు. He doesn't care, who ate, who did not eat. అది ఎవరు తిన్నారో ఎవరు తినలేదో ఇంకా But he just finishes everything whatsoever he finds in the kitchen. కానీ ఆయన కిచెన్ లోపలికి వెళ్ళి ఏం కావాలో మొత్తం వేసుకుంటాడు, తింటాడు. ఆయన ఇష్టం ఇక. And he sits on the sofa like a king ఆయన సోఫా మీద ఒక రాజులా కూర్చుంటాడు. and commands you, ఆయన మీకు ఆజ్ఞాపిస్తాడు. Mommy, go and get me some water. మమ్మీ నాకు నీళ్లు తీసుకురా అంటాడు. Go and get me this, that. మమ్మీ నాకు అది తీసుకురా, ఇది తీసుకురా అంటాడు He కూర్చొని. orders you. ఆయన మీకు ఆర్డర్ పెడతాడు. But beggar don't have access అయితే అడుక్కునే వారికి అలాంటి అవకాశం to this ఉందంటారా? level ఈ స్థాయికి to అధికారం ఉంటుందా? command you. మీ మీద అధికారం చలాయించే అధికారం అడుక్కునే Is వారికి there ఉంటుందా? any beggars here in Telangana where he can command you, get me this, do this, that? No. ఒకవేళ ఎవరైనా ఈ తెలంగాణ ప్రాంతంలో అడుక్కునేవారు అలా మీ మీద అధికారం చేసే అవకాశం ఉందంటారా? That is the difference between a beggar and a son. అందుకనే చెప్తున్నాం, అడుక్కునే వారికును అధికారం కలిగిన వారికి తేడా ఉంది. You are the son and daughter in Christ. మీరు క్రీస్తు యేసులో కుమారులను కుమార్తెలై ఉన్నారు. You have అధికారము కలిగిన వారు. authority to knock the doors of heaven. మీరు పరలోకపు తలుపులను తట్టగలిగిన అధికారము కలిగిన కుమారులు కుమార్తెలై ఉన్నారు. You have authority to force God to bless you. దేవుడు మిమ్మల్ని దీవించున్నట్లుగా మీరు అధికారపూర్వకంగా అడగవచ్చు. You have authority to command the works of his hands. దేవుని హస్తము ద్వారా కార్యములు జరుగునట్లుగా మీరు ఆజ్ఞాపించవచ్చు, అడగచ్చు, చెప్పొచ్చు. That is the authority a child of God carries. అదే దేవుని బిడ్డలకు అనుగ్రహించబడిన ఉన్నత అధికారమై ఉన్నది. I tell you a secret. ఒక రహస్యం మీకు If you really feel that you have the authority to pray to God, don't keep praying like a beggar. మీకు దేవుడు ఇచ్చినటువంటి అధికారం ఉంది కనుక మీరు అడుక్కునే వారిగా ప్రార్థనలు చేయమాకండి. Lord, ప్రభువా, will you do this? అయ్యా ఇది చేస్తావా? Jesus, యేసయ్యా, will you do that? అయ్యా ఇది చేస్తావా? ఇస్తావా? Jesus, యేసయ్యా. this is a beggar's voice. చూడండి, ఇది ఒక అడుక్కునే వారి యొక్క స్వరం. This is how beggar will pray. ఇది అడుక్కునే వారు అలా అడిగి ప్రార్థన చేస్తారు. Lord, ప్రభువా, I have been praying for a very long time. ప్రభువా చాలా కాలం నుండి ఏడుస్తున్నానయ్యా, ప్రార్థన Will you do చేస్తున్నాను. this for me? అయ్యా ఇది నాకు చేస్తావా? This is a beggar prayer. ఇది ఒక అడుక్కునేవాడు చేసే ప్రార్థన. How a son will pray. ఒక కుమారుడు కుమార్తె ఎలా ప్రార్థన చేస్తారు? In the name of Jesus, యేసు నామములో I want that blessing by today. ఈ రోజే నాకు ఆ దీవెన వచ్చును గాక. I want that healing by today. ఈ స్వస్థత ఈ రోజే యేసు నామములో నాకు వచ్చును గాక. I want open doors in every areas of my life. నా జీవితం యొక్క ప్రతి విభాగములో తెరవబడిన ద్వారములు కలుగును గాక. When you command God in your prayer, మీరు ప్రార్థనలో ఆజ్ఞాపిస్తున్నప్పుడు, అధికారంగా మాట్లాడుతున్నప్పుడు, God is very happy about it. దేవుడు దాని విషయంలో చాలా My son is సంతోషిస్తాడు. using his authority. నా కుమారుడు నా కుమార్తె
వారికి ఇచ్చిన అధికారాన్ని వాడుతున్నారు. Calling me with authority. నా కుమారుడు నా కుమార్తె వారికి ఇచ్చిన అధికారమును వాడుతున్నారు. Today you are the child of God. ఈ రోజు మీరు దేవుని పిల్లలై ఉన్నారు. Call unto God like you have authority. మీరు దేవుని పిలిచే ప్రతిసారి కూడా అధికారం కలిగిన పిల్లలుగా పిలవండి. I tell you, God will bless you tonight. ప్రభు ఈ రాత్రి మిమ్మల్ని దీవించును గాక. You are not going back the same way you came in. చూడండి, వచ్చినట్లుగా మీరు తిరిగి వెళ్ళరు. Hallelujah. హల్లెలూయా. That's the power of the blood of Jesus. అదే యేసుక్రీస్తు రక్తములో ఉన్న శక్తి. நீண்ட நாட்களா ஜெபித்து தீர்வு காணாத காரியங்களுக்கு இன்று இரவு கர்த்தர் தரப்போகிறார். బహుదినాలుగా మీరు ప్రార్థించి ఏడిచి ప్రలాపించిన విషయాలకు ఈ రాత్రి ప్రభు జవాబు ఇవ్వబోతున్నాడు. எத்தனை பேர் விசுவாசிக்கிறீங்க? ஒரு హల్లెలూయా. ఎంతమంది విశ్వసిస్తున్నారు? చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా అని சொல்லுங்க. హల్లెలూయా అని చెప్దాం గట్టిగా. యేసు கிறிஸ்துவின் ரத்தம் உன்னை தொடும்போது, యేసు రక్తము నిన్ను తాకుచున్నప్పుడు, உன் வாழ்க்கையில இருக்கிற பாவ பலவீனங்களை எல்லாம் உடைத்து விடும். నీ జీవితంలో ఉన్న పాపపు బలహీనతలను విరగగొట్టబడుతుంది. பாவ பலவீனங்களை உடைத்து விடும். పాప సంబంధమైన బలహీనతలు విరగగొట్టబడుతుంది. ஒருவேளை உங்களுக்கு சரீர ரீதியான பலவீனங்கள் இல்லாமல் இருக்கலாம். ఒకవేళ శరీర రీతిగా బలహీనతలు లేకపోవచ్చు, ஆனால் மன ரீதியாக நீ பலவீனப்பட்டிருக்கிறாய். అయితే కొన్ని సందర్భాల్లో మానసికంగా మీరు శరీర రీதியாக நீ பாவம் செய்யாமல் இருக்கலாம். ఒకవేళ శరీర రీతిగా మీరు పాపం చేయకుండా ఉండొచ్చు, ஆனா உன் சிந்தையில பாவங்கள் போராடி கொண்டிருக்கிறது. అయితే నీ యొక్క తలంపులలో ఊహలలో పాపము తిరుగుచూ ఉన్నది. உன்னுடைய எண்ணங்களுக்குள்ள பாவங்கள் போராடி கொண்டிருக்கிறது. నీ యొక్క ఊహలలో పాపము తిరుగుచూ ఉన్నది. அல்லது ஒருவேளை உன் மன ரீதியாக நான் பரிசுத்தமாய் வாழ வேண்டும் என்று நினைத்தும் சரீர ரீதியாக நீ பாவம் செய்து கொண்டிருக்கலாம். ఒకవేళ మనస్సులో మీరు పరిశుద్ధముగా జీవించాలని అనుకొని ప్రయత్నం చేస్తూ కూడా శరీర రీతిగా పాపములో పడుతూ లేస్తూ ఉండవచ్చు. அப்படி யாராவது இங்க இருப்பீர்களா? అలా ఎవరైనా ఒకవేళ இன்று இரவு கர்த்தருடைய இயேசுவின் ரத்தம் உங்களை விடுவிக்க போகிறது. ఈ రాత్రి యేసయ్య రక్తం అటువంటి వారిని విడిపించబోతుంది. மன ரீதியாக சரீர ரீதியாக உங்களுக்கு ஒரு விடுதலை உன் மேல வர போகிறது. శరీర రీతిగా మానసిక రీతిగా ఒక విడుదల మిమ్మల్ని அந்த பாவத்தின் கட்டு இன்றைக்கு உடைய போகிறது. ఆ పాపం యొక్క సంఖ్యలు తెంపబడబోతున్నాయి. ఈ రాత్రి அந்த பாவத்தை அநேக நாட்களாக விட முடியாமல் போராடி கொண்டிருக்கிறீயோ, ఏ పాపమునైతే నువ్వు విడిచిపెట్టలేక చాలా రోజులుగా బాధపడుతున్నావు, சில இச்சையான பாவங்கள், ఒక శరీరేచ్ఛల సంబంధమైన పాపములు, சில போதை பொருட்கள், కొన్ని బోధకు సంబంధమైనటువంటి అలవాట్లు, அசுத்தமான படங்களை பார்க்கிற பாவங்கள், కొన్ని అశ్లీలమైనటువంటి దృశ్యాలకు బానిసైన జీవితం, எதை உன்னால விட முடியல. ఏది విడవలేకపోతున్నావు. சில நபர்களை விட்டு உன்னால நீங்க முடியாம போராடி கொண்டிருக்கிறாய். కొంతమంది వ్యక్తుల దగ్గర నుండి కొంతమంది సహవాసం నుండి బయటికి சில రాలేకపోతున్నావు. அசுத்தமான உறவுகளை நீ விழுந்திருக்கலாம். కొన్ని అపవిత్రమైన సంబంధాలను పడిపోయి இன்று ఉండొచ్చు. இரவு இயேசுவின் ரத்தம் உன் மேல இறங்கி வரும்போது, అయితే యేసు రక్తం ఈ రాత్రి నీ మీదకి దిగి அந்த వస్తున్నప్పుడు அசுத்தத்தின் கட்டு உன் வாழ்க்கையிலிருந்து உடைய போகிறது. ఆ అపవిత్రమైన కట్లు నీ జీవితంలో తెంపబడబోతుంది ఈ రాత్రి. எத்தனை பேர் விசுவாசிக்கிறீங்க? ఎంతమంది విశ్వసిస్తున్నారు? ஒரு ஹல்லேலூயான்னு சொல்லுங்க பார்க்கலாம். గట్టిగా హల్లెలూయా అని చెప్పండి గట్టిగా. ஒரு முறை மார்ட்டின் லூதர் என்று சொல்லக்கூடிய ஒரு தேவ மனிதர், మార్టిన్ లూథర్ అని చెప్పబడే ఒక దైవజనుడు, మార్టిన్ లూథర్ గారు ஒரு முறை அவர் உட்கார்ந்து ஜெபம் பண்ணி கொண்டிருந்த போது, ఒక సమయం ఆయన కూర్చొని ప్రార్థన చేస్తున్నప్పుడు திடீரென்று ஒரு தரிசனத்தை பார்த்தார். ఆయన ఒక దర్శనమును చూచాడు. ஒரு தரிசனத்தை பார்த்தார். ఒక దర్శనమును చూచాడు ఆయన. அந்த தரிசனத்துல ஒரு சாத்தான் வந்து நிக்கிறான். ఆ దర్శనంలో ఒక సాతాను వచ్చి నిలబడుతున్నాడు. మార్టిన్ లూథரை பார்த்து ఇవ్వారు சொன்னார். మార్టిన్ లూథర్ గారిని చూసి ఇలా చెప్పాడు, ఏ మార్టిన్, నీ எவ்வளவு பெரிய பாவின்னு உனக்கு தெரியுமா? నువ్వు ఎంత పెద్ద పాపివో నీకు తెలుసా? Do you know that you are a big sinner? నువ్వు చాలా పెద్ద పాపివని తెలుసా నీకు అసలు? I have written down all your sins. నీ పాపాలన్నీ నేను ఒక చిట్టాగా రాశాను, ఇటు చూడు అన్నాడు. Look at this. దీన్ని చూడు. He wrote it in a paper. పేపర్ మీద రాసి తీసుకొచ్చి చూపిస్తున్నాడు. Satan has listed every sins that he did. తను చేసిన ప్రతి పొరపాట్లను పాపములను ఒక చిట్టాగా రాసి తీసుకొచ్చాడు. Martin Luther read that. మార్టిన్ లూథర్ గారు చదివాడు. And he told the devil, అతడు సాతానుతో చెప్పాడు, is that all what you have? ఇదంతా నీ చేతిలో ఏదైతే ఉందో ఇదిదానా? ఇంతేనా నీ దగ్గర ఉంది? ఇవ్వలదా இருக்குதா? ఇంతేనా ఉంది నీ దగ్గర? Is that all you have? ఇది ఇంతేనా నీ దగ్గర ఉన్నది మొత్తం ఇక అంతేనా? Is that the list that you have? ఈ లిస్టే ఉందా, ఇంకేమైనా ఉందా నీ దగ్గర? Devil took that paper. వెంటనే సాతాను ఆ పత్రిక తీసుకున్నాడు. He left the place. ఆ స్థలాన్ని విడిచి వెళ్ళిపోయాడు. Came back after 5 minutes. మరలా ఒక 5 నిమిషాలు దాటి వచ్చాడు. This time ఈసారి that paper was full of sins that he did from his childhood. అతను చిన్న పిల్లల దగ్గర నుండి చేసిన ప్రతి పొరపాట్లను రాసి తీసుకొచ్చాడు. Written back sins. ముందు వెనక మొత్తం రాసి నింపి తీసుకొచ్చాడు. The devil said, అది అపవాది అన్నాడు, these were the sins that you did from your childhood. నీ యొక్క చిన్నతనం నుండి నువ్వు చేసిన ప్రతి పాపాల చిట్టా ఉంది చూడని చూపించాడు. Martin Luther was going through every sins that he did. మార్టిన్ లూథర్ గారు తను చేసిన ప్రతి పొరపాట్ల గురించి అతను చూపిస్తా ఉన్నాడు. And he said, you are right, devil. నువ్వు కరెక్టే చేసావు You have అపవాది. listed exactly all my sins in that paper. నా తప్పులు నా పొరపాట్లన్నీ కరెక్ట్ గా నువ్వు రాసావు. Martin Luther took a red ink bottle and he threw at that paper.
మార్టిన్ లూథర్ గారు ఒక ఎర్రటి ఆ యొక్క ఇంక్ బాటిల్ తీసుకొని ఆ యొక్క పేపర్ మీద పోసాడు. That red ink has covered everything that the devil has written in that paper. ఆ యొక్క అపవాది రాసిన ఆ చిట్టా మొత్తాన్ని ఈ ఎర్రటి ఇంకు మొత్తాన్ని నింపేసింది. Martin Luther told the devil, మార్టిన్ లూథర్ గారు అపవాదితో this చెప్పారు, is the same way Jesus washed my sins. ఈ విధముగానే యేసయ్య నా రక్తమంతటి నా పాపమంతటిని This is తన the same రక్తముతో way కడిగాడు. Jesus washed away my sins. ఈ విధముగానే నా పాపమంతటిని నా యేసయ్య తన రక్తముతో కడిగేశాడు. The devil couldn't condemn Martin Luther anymore. ఇక నుండి అపవాది మార్టిన్ లూథర్ గారిని విమర్శించలేక వెళ్ళిపోయాడు. The devil couldn't accuse him of his sins anymore. ఇక ఏ విషయములో అతని మీద నిందారోపణ నేరారోపణ చేయలేకపోయాడు. The devil left that place. అపవాది అక్కడి నుండి శాశ్వతంగా పారిపోయాడు. Sister, brother, సహోదరుడా సహోదరి, when you are washed by the blood of Jesus, మీరు యేసు రక్తముతో కడగబడి ఉన్నప్పుడు devil cannot accuse you. అపవాది ఇక నుండి మీ మీద నేరారోపణ చేయలేడు. Cannot condemn you for your sins. నీ పాపముల నిమిత్తం మరలా పదే పదే నీ మీద నేరారోపణ చేయలేడు. ஒருவேளை இங்க சிலர் இருக்கலாம், ఒకవేళ కొంతమంది ఇక్కడ ఉండొచ్చు, உங்களுடைய பழைய பாவத்தை நினைத்து 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 எழும்ப முடியாமல் நீ இருக்கிறாய். ఒకవేళ నువ్వు గత కాలములో గత జీవితంలో ఉన్న పాపాలను తలంచి తలంచి పైకి లేవలేక మనసాక్షిలో గుచ్చబడుతూ ఇంకా అక్కడే நீ సతికిల எங்கோ పడి செய்த ఉండొచ్చు. பாவத்தை நினைத்து நீ கலங்கி கொண்டிருக்கிறாய். ఎప్పుడో చేసిన పొరపాటును గురించి నువ్వు తలంచుకొని బాధపడుతున్నావు. I tell you, అయితే మీకు మాట చెప్తున్నా, Jesus' blood యేసు రక్తము is so much powerful to wash away all your sins. నీ పాపములన్నిటిని కడిగివేయుటకు In శక్తివంతమై the Old ఉన్నది. Testament, the blood of animal covered the blood. పాత నిబంధన గ్రంథములో ఆ యొక్క గొర్రెపిల్ల రక్తము పాపములు కప్పింది. But in the New Testament, the blood of Jesus washes away your sins. అయితే క్రొత్త నిబంధనలో యేసు రక్తము నీ పాపములన్నిటిని కడిగివేసేసింది. You are a washed generation. మీరు కడగబడిన ఒక తరము. Hallelujah. హల్లెలూయా. All your sins are already washed by the blood of Jesus. మీ యొక్క పాపములన్నీ కూడా యేసు రక్తము ద్వారా కడిగివేయబడ్డాయి. Lift your right hand. మీ కుడి చేతులు పైకెత్తండి. Lift your right hand. మీ కుడి చేతులను పైకెత్తండి. Just believe that Jesus is hanging up యేసయ్య మీ కొరకు సిలువలో వేలాడుతున్న దృశ్యాన్ని చూడండి ఒక్క above నిమిషం. your head. మీ తలకు పైగా. And right now believe that the blood of Jesus is coming on you. ఆ సిలువలో నుండి కారుచున్న రక్తపు బొట్టు నీ మీద పడుచున్నట్లుగా దృశ్య రూపకంగా Just చూడండి. believe that blood of Jesus is falling on you. మీరు విశ్వసించండి, చేతులెత్తిన మీ మీద ఆయన రక్తం పడతా ఉంది. It is coming upon your hand now. ఇప్పుడే నీ చేతుల మీద నీ తల మీద ఆయన రక్తం పడుతున్నట్లుగా It is చూడండి. descending on your head now. అది నీ తల మీద పడుచు ఉన్నది ఇప్పుడే. It is flowing on your body now. అది నీ శరీరం మీద ప్రవహిస్తా ఉంది. It is flowing into your soul now. అది నీ యొక్క ప్రాణములో వస్తూ ఉన్నది. Every sin that you have committed right from your childhood, నీ చిన్నతనము నుండి నువ్వు చేసిన ప్రతి తప్పు పొరపాటు పాపము, knowingly or unknowingly, తెలిసి తెలియక చేసిన ప్రతి the blood of Jesus is washing away all your sins now. యేసు రక్తము నీ పాపములన్నిటిని కడుగుతూ You ఉంది. are no longer a sinner. ఇక నువ్వు పాపివి కాదు. Your sins are forgiven today. నీ పాపములు మన్నించబడ్డాయి. It is washed away. అది కడగబడింది. How many of you believe it? ఎంతమంది నమ్ముచున్నారు? కైగల ఉయర్తి వర హల్లెలూయా అను చెప్పు. చేతులెత్తి ఒక హల్లెలూయా చెప్దాం గట్టిగా. హల్లెలూయా అను చెప్పు. హల్లెలూయా చెప్దాం. అప్పా పిదావేను గోపురంగా. తండ్రి అని పిలుద్దామా? చేతులెత్తి గట్టిగా. అప్పా పిదావే. తండ్రి నానా అని పిలుద్దాం ఒకసారి గట్టిగా. అప్పా పిదావే. తండ్రి నానా అని పిలుద్దామా? ఎన్ తగపనే. నా తండ్రి అని పిలవండి గట్టిగా. హల్లెలూయా. హల్లెలూయా. యేసు క్రీస్తువిன் ரத்தம் ஒரு மனுஷனுடைய பாவங்களை கழுவும் போது, యేసు రక్తం ఒక వ్యక్తి యొక్క పాపములు కడుగుచున్నప్పుడు ஆண்டவர் அவனை எப்படி மாற்றுகிறார் தெரியுமா? ఆ వ్యక్తిని దేవుడు ఎలా మారుస్తున్నాడు? வெளிப்படுத்தல் விசேஷம் 1:6 சொல்லுகிறது, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం அவனை ஆசாரியனாக, అతనిని రాజులని యాజకునిగా, ராஜாவாக, అతని ఒక రాజుగా యాజకునిగా అతని మార్చి அவனை பிதாவாகிய தேவனுக்கு முன்பதாக கொண்டு போய் நிறுத்துகிறார். అతను తండ్రి అయిన దేవుని ఎదుట అతన్ని తీసుకెళ్లి నిలబెడుతున్నాడంట. உன்னை பாவியாக அல்ல, నిన్ను పాపిగా కాదు, உன்னை ஆசாரியனாக, నిన్ను ఒక యాజకునిగా, உன்னை ராஜாவாக, నిన్ను ఒక రాజుగా, இயேசுவின் இரத்தத்தால கழுவப்பட்ட நீ ஆசாரியன், యేసు రక్తముతో కడగబడిన నీవు ఒక యాజకునిగా ఉన్నావు, இயேசுவின் இரத்தத்தால கழுவப்பட்ட நீ ஒரு ராஜாத்தி, యేసు రక్తముతో కడగబడిన నువ్వు ఒక రాజకుమార్తెగా ఉన్నావు. కైగల తట్టి వర హల్లెలూయా అని చెప్పు. చప్పట్లు కొడుతూ హల్లెలూయా అని చెప్పండి. మీరు ఒక రాజకుమారులను రాజకుమార్తెలై ఉన్నారు.
హల్లెలూయా. హల్లెలూయా. இயேசுவின் ரத்தம் இரண்டாவது நமக்கு கொண்டு வருகிற ஆசீர்வாதம் என்ன? యేసు రక్తము రెండోదిగా మనకు తీసుకొస్తున్న ఆశీర్వాదం. இயேசுவின் ரத்தம் நமக்கு கொண்டு வருகிற இரண்டாவது ஆசீர்வாதம் என்ன? యేసు రక్తం మనకు తీసుకొస్తున్న రెండవ ఆశీర్వాదము. ஒருவேளை நீங்க சொல்லலாம், ఒకవేళ మీరు చెప్పొచ్చు, எனக்காக இந்த பூமியில யாருமே இல்ல பிரதர், నా కోసం ఈ భూమి మీద ఎవరు లేరు బ్రదర్, எனக்காக பேச யாருமே இல்ல నా பிரதர், పక్షంగా మాట్లాడే వాళ్ళు కూడా నాకు நான் ఎవరు ஒரு లేరు, அனாதை ஆயிட்டேன், నేను ఒక అనాథ అయిపోయాను, எங்க அப்பா அம்மாவுடைய ஆதரவு எனக்கு இல்ல, నా తల్లిదండ్రుల ఆదరణ నాకు లేదు, எனக்காக இந்த பூமியில பரிந்து பேச இந்த பூமியில ஒருவருமே இல்ல, నా పక్షముగా మాట్లాడేవారు ఈ భూమి మీద ఎవరు లేరు, நான் தனியாளாய் நின்று போராடி கொண்டிருக்கிறேன், ఇప్పుడు నేను ఒంటరిగా నిలబడి పోరాడుతున్నాను, தனி மனுஷியா நின்று என் குடும்பத்துல போராடி கொண்டிருக்கிறேன், నేను ఒక ఒంటరి వ్యక్తిగా నా కుటుంబంలో పోరాడుతున్నాను. அப்படின்னு யாராவது சொல்லுகிறவர்கள் இங்க உண்டா? అలా ఎవరైనా చెప్పేవారు ఇక్కడ ఉంటే நான் சொல்றேன், నేను మీతో చెప్తాను, இயேசுவின் ரத்தம் உனக்காக பரிந்து பேசிக் கொண்டிருக்கிறது, యేసు రక్తము నీ పక్షముగా పరమున మాట్లాడుతుంది, இயேசுவின் ரத்தம் உனக்காக நன்மைகளை பேசிக் கொண்டிருக்கிறது, యేసు రక్తము నీ పక్షముగా పరమున శ్రేష్టమైన మంచి విషయాలను మాట్లాడుతుంది. பரிந்து பேச மனிதர்கள் இல்லாமல் இருக்கலாம், ఒకవేళ నీ పక్షంగా మాట్లాడేవారు లేకపోవచ్చు, உனக்காக பரிந்து பேச ஒருவருமே இல்லாமல் இருக்கலாம், నీ పక్షముగా మాట్లాడేవారు ఒక్కరు కూడా లేకపోవచ్చు, ஆனால் இயேசுவின் ரத்தம் உனக்காய் பேசிக் கொண்டிருக்கிறது. అయితే యేసు రక్తము నీ పక్షముగా మాట్లాడుతుంది. எபிரெயர் 12:24 சொல்லுகிறது, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 24వ వచనం అంటుంది, புது உடன்படிக்கையின் மத்தியஸ்தராகிய இயேசு கிறிஸ்துவினிடத்திற்கும் ஆபேலுடைய ரத்தம் பேசினதை பார்க்கிலும் நன்மையானவைகளை பேசுகிற ரத்தமாகிய தெளிக்கப்படும் ரத்தத்தினத்திற்கும் வந்து சேர்ந்தீர்கள். క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకు హేబేలు కంటే మరి శ్రేష్టమగు పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. The blood of Jesus speaks better things than the blood of Abel. చూడండి, హేబేలు యొక్క రక్తము కన్నా కూడా యేసు క్రీస్తు యొక్క రక్తము మరి శ్రేష్టమైన వాటిని మీ గురించి మాట్లాడుతుంది. ஆபேலின் ரத்தம் பேசியதா? హేబేలు యొక్క రక్తం మాట్లాడింది. என்ன பேசியது? ఏం మాట్లాడింది? ஐயோ என் அண்ணன் என்ன கொன்னுட்டான், నా యొక్క అన్నను చంపేశాడు, ஆண்டவரே நீங்க சும்மா இருக்கீங்களேன்னு சொல்லி நியாயம் தீர்க்கும்படி பேசிக் கொண்டிருந்தார். ప్రభువాని మీరు మౌనంగా ఉన్నారు, నా అన్నను చంపేశాడని హేబేలు యొక్క రక్తం మొరపెడతా ఉంది. ஆதியாகமம் 4:10 அதை வாசிக்க முடியும். ఆది కాండము 4వ అధ్యాయం 10వ వచనంలో మనం చదవగలుగుతాం. ஆபேலின் ரத்தம் சத்தம் பூமியிலிருந்து தேவனை நோக்கி கூப்பிட்டுக் கொண்டிருந்தது. హేబేలు యొక్క రక్తము భూమిలో నుండి పరమునకు దేవుని యొద్దకు చేరేంత వరకు ஆண்டவரே எங்க அண்ணனை பழி வாங்குங்கன்னு சொல்லி பேசிக் கொண்டிருந்தது. ప్రభువా నా అన్న విషయంలో పగ తీర్చండి ఆ హేబేలు రక్తం మొరపెడతా ఉంది. வேதாகமத்தில் வெளிப்படுத்தல் 6:10 சில பரிசுத்தவான்களின் ரத்தம் பேசுகிறதை பார்க்கிறோம். ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనంలో మనం చదివి చూసినట్లయితే కొంతమంది పరిశుద్ధుల రక్తము మొరపెడతా ఉంది. பரிசுத்தவான்களின் ரத்தம் என்ன பேசியது? పరిశుద్ధుల రక్తం అక్కడ ఏం మొరపెడుతుంది? எங்களை கொன்னுட்டாங்க ஆண்டவரே, ప్రభువా వారు మమ్మల్ని చంపివేశారు, நீர் எதுவரைக்கும் நியாய தீர்ப்பு செய்யாமல் இருப்பீர், మీరు ఎంతవరకు న్యాయం తీర్చకుండా మౌనముగా ఉంటారు. பரிசுத்தவான்களின் ரத்தம் நியாயம் தீர்க்கும்படி ஆண்டவரை பேசிக் கொண்டிருக்கிறது. పరిశుద్ధుల రక్తము తీర్పు తీర్చమని ప్రార్థన చేస్తుంది. ஆபேலின் ரத்தம் தன் சகோதரனை குற்றப்படுத்தி பேசிக் கொண்டிருக்கிறது. హేబేలు యొక్క రక్తము తన సహోదరుని మీద నిందారోపణ చేసి ప్రార్థిస్తుంది. இதன் மத்தியில இயேசுவின் ரத்தம் நமக்காக நன்மைகளை பேசிக் கொண்டிருக்கிறது. దీని మధ్యలో యేసు రక్తము మన కొరకు శ్రేష్టమైన వాటిని మాట్లాడుతుంది. చప్పట్లు కొట్టి స్తుతించుదాం గట్టిగా. உனக்காக நன்மைகளை இன்று இரவு இயேசுவின் ரத்தம் பேசுகிறது. మీ కొరకు మంచి విషయాలు, మేలైన విషయాలను యేసు రక్తం మాట్లాడుతుంది. இன்று இரவு உனக்காக பிதாவை நோக்கி இயேசுவின் ரத்தம் பேசிக் கொண்டிருக்கிறது. ఈ రాత్రి మీ కొరకు తండ్రిని చూస్తూ యేసు రక్తము మాట్లాడుతుంది. ரத்தத்துக்கு வாய் இருக்கிறது, రక్తమునకు నోరుంది, அது தேவனை நோக்கி பேசும். అది దేవుని వైపు చూసి మాట్లాడుతుంది. இயேசுவின் ரத்தம் இந்த பூமியில சிந்தப்பட்ட நாள் முதல் உனக்காக நன்மைகளை பேசிக் கொண்டிருக்கிறது. యేసు రక్తం ఈ భూమి మీద కార్చబడిన దినము నుండి మీ కొరకు మేలైన వాటిని మాట్లాడుతుంది. உன் வாழ்க்கையை ஆசీర్వదిக்க இயேசுவின் ரத்தம் உனக்காக இன்று இரவு பரிந்து பேசுகிறது. నీ జీవితమును నిన్ను దీవించడానికి కొరకు యేసు రక్తము నీ కొరకు శ్రేష్టమైన వాటిని మాట్లాడుతూ ఉన్నది.
2 ஆண்டுகளுக்கு முன்பதாக 2 సంవత్సరాలు ముంబైకి நான் పోயிருந்தேன். ముంబై పట్టణத்திற்கு పోயிருந்தேன் ஊழியம் செய்ய. 2 సంవత్సరాల క్రితం ముంబై పట్టణానికి వెళ్ళడం జరిగింది. அப்போ எங்க கார் வந்து அந்த தாஜ் ஹோட்டலை பாஸ் பண்ணி போச்சு. మా యొక్క కారు ఆ యొక్క తాజ్ హోటల్ని దాటుకుంటూ వెళ్ళింది. ద గేట్వే ఆఫ్ ఇండియా పక్కనే తాజ్ హోటల్ అని ఒక హోటల్ ఉంది. ఆ యొక్క గేట్వే ఆఫ్ ఇండియా అని చెప్పబడే స్థలం దగ్గర పక్కనే తాజ్ అనే ఒక హోటల్ ఉంది. 2008 సంవత్సరంలో இந்த தாஜ் ஹோட்டல்ல தீவிரவாதிகள் தாக்குதல் நடத்தினார்கள். ఈ యొక్క తాజ్ హోటల్లో ఉగ్రవాదుల దాడి జరిగింది. முதல்ல ரயில்வே ஸ்டேஷன்ல போய் அங்க கண்களுக்கு எதிர்ப்பட்ட எல்லாரையும் சுட்டு கொண்டாங்க. ఆ రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడ కనబడిన వారందరిని వారు కాల్చి చంపేశారు. அதற்கு பிறகு அங்க இருந்து தாஜ் ஹோட்டலுக்குள்ள புகுந்தாங்க. ఆ తర్వాత తాజ్ హోటల్ లోపలికి వెళ్ళారు. தாஜ் ஹோட்டலுக்குள்ள போவதற்கு முன்பதாக அந்த ஹோட்டல் பக்கத்துல இருக்கிற ஒரு சின்ன ரெஸ்டாரண்ட்டுக்குள்ள தீவிரவாதிகள் நுழைந்தார்கள். ఆ హోటల్కు పక్కన ఉన్నటువంటి చిన్న రెస్టారెంట్ లోపలికి కూడా వారు వెళ్ళారు. அந்த ரெஸ்டாரண்ட்ல எல்லாமே ஃபாரின் பீப்பிள் தான் வந்து சாப்பிடுவாங்க. ఆ రెస్టారెంట్ లో అంతా ఇతర దేశపు సంబంధించిన వారు వచ్చి తింటూ ఉంటారు. அப்ப அந்த ரெஸ்டாரண்ட்ல சாப்பிட்டு கொண்டிருக்கிறப்ப திடீர்னு தீவிரவாதிகள் உள்ள போது ஷூட் பண்ண ஆரம்பிச்சிட்டாங்க. ఆ రెస్టారెంట్ లోపలికి వెళ్ళి వెంటనే అక్కడ లోపల ఉన్న వారందరిని కూడా కాల్చడం మొదలు పెట్టారు. அதுல ஒரு பிரிட்டிஷ் ஆக்டர் உள்ள உட்கார்ந்து சாப்பிட்டுட்டு இருக்கிறார். ఒక బ్రిటిష్ యాక్టర్ గారు దాని లోపల కూర్చొని భోంచేస్తారు. ஜோயி சீட்டன் என்று சொல்லி அவருடைய பெயர். ఆయన పేరు జోయి చీటర్ అని చెప్పబడేటువంటి వ్యక్తి. தீவிரவாதிகள் எல்லாரையும் சுட்டுட்டாங்க. అక్కడున్న ఉగ్రవాదులు అందరిని చంపేశారు. உள்ள சாப்பிட்டு கொண்டிருந்த எல்லா ஃபாரினர்ஸும் காலி. లోపల తింటున్నటువంటి ఫారినర్స్ అందరూ చనిపోయారు. இப்ப யாரெல்லாம் உயிரோட இருக்கிறாங்க பாதி உயிரோட இருக்க தேடி தேடி பார்த்து ஷூட் பண்ணாங்களாம். చూడండి, ఇంకా ఎవరెవరు ప్రాణంతో ఉన్నారని దగ్గరికి వెళ్ళి చూసి మరి ఎలా కాల్చి చంపేశారు. அதுல தப்பித்தவர் இந்த ஜோயி சீட்டன் மட்டும்தான். అలా దానిలో కాపాడబడి తప్పించుకున్న వ్యక్తి ఈ జోయి చీటర్ అనే యాక్టర్. தன்னுடைய தேசத்துக்கு போன பிறகு அவர் இவ்வாறு அங்க உள்ள டெலிவிஷன்ல பேட்டி கொடுத்தார். ఆయన ఆ దేశంలోనికి వెళ్ళినప్పుడు, తన స్వదేశానికి వెళ్ళినప్పుడు ఆయన టీవీలో ఈ విధంగా చెప్పాడు. அந்த ரெஸ்டாரண்ட்ல இருக்கிற எல்லாரும் செத்துட்டாங்க, நான் மட்டும் எப்படி பிழைச்சேன்? ఆ రెస్టారెంట్ లో ఉన్న వారందరూ చనిపోయారు, మరి నేను మాత్రం ఎలా బ్రతికాను? நான் என்னுடைய நண்பர்களும் அந்த டேபிள்ல உட்கார்ந்து சாப்பிட்டுக்கிட்டே నేను నా స్నేహితులు అందరూ కలిసి కూర్చొని మేము భోంచేస్తాం. பின்னாடி இருந்து தீவிரவாதிகள் ஷூட் பண்ண ஆரம்பிச்சாங்க. వెనక నుండి ఉగ్రవాదులు దాడి చేశారు. ஷூட் பண்ணதுல என் நண்பனுடைய உடம்பு குண்டு பாய்ந்து அவனுடைய ரத்தம் எல்லாம் என் மேல தெளித்தது. ఆ యొక్క వారు ఉగ్రవాది కాల్చినప్పుడు నా స్నేహితుని యొక్క రక్తము నా ముఖం మీద, నా శరీరం మీద అంతా, அந்த நண்பனுடைய உடல் அப்படியே வந்து என் மேல பொத்துன்னு விழுந்தது. నా యొక్క స్నేహితుని యొక్క శరీరం వచ్చి అమాంతంగా నా మీద పడిపోయింది. அவருடைய முழு ரத்தமும் என்னை மூடிக்கொண்டது. నా స్నేహితుని యొక్క రక్తం అంతా నన్ను కప్పేసింది. தீவிரவாதிகள் கிட்ட வரும்போது நான் செத்தவன போல கண்ணுகளை மூடிக்கொண்டேன். ఉగ్రవాదుల దగ్గరికి వచ్చేటప్పుడు నేను చనిపోయిన వాని వలె కళ్ళు మూసుకున్నాను. என் மேல இருக்கிற ரத்தத்தெல்லாம் பார்த்தவங்க நினைச்சாங்க இவன் செத்துட்டான்னு நினைச்சாங்க. నా మీద ఉన్న రక్తమును వారు చూసి అనుకున్నారు ఇతడు చనిపోయాడు అనుకున్నారు. தீவிரவாதிகள் போன பிறகு அந்த இடத்தை விட்டு நான் எழுந்து வெளியே ஓடிட்டேன். ఉగ్రవాదులు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నుండి నేను పారిపోయాను. அந்த ஆள் சொன்னாரு, అతను అన్నాడు, அந்த ஜோயி ஜிட்டன் சொன்னாரு, ఆ జోయి చీటన్ చెప్పాడు, நண்பனுடைய ரத்தம் என்னை மூடினதினால் நான் உயிர் பிழைத்தேன். నా యొక్క స్నేహితుని యొక్క రక్తము నన్ను కప్పటం వలన నేను ప్రాణముతో బ్రతికి బయటపడ్డాను. ஒரு மனுஷனுடைய ரத்தமே ஒரு மனுஷனுடைய జీవனை కాక వల్లమై உள்ளதானா? ఒక మనుషుని రక్తమే ఒక వ్యక్తి యొక్క ప్రాణమును కాపాడగలిగిందంటే యేసువిன் రక్తத்துக்கு எவ்வளவு வல்லமை! యేసయ్య రక్తమునకు ఇంకెంత శక్తి ఉందో చెప్పండి మీరు. உன்னை அந்த ரத்தம் காப்பாத்தாதா? ఆ రక్తం మిమ్మల్ని కాపాడదా చెప్పండి. உன் சந்ததியின் அந்த ரத்தம் காக்காதா? మీ సంతతిని ఆ రక్తము కాపాడదా? உன் எதிர்காலத்தை அந்த ரத்தம் காக்காதா? నీ భవిష్యత్తును ఆ రక్తము ஒரு కాపాడదా? மனுஷனுடைய ரத்தமே இன்னொரு மனிதனை காப்பாற்ற வல்லமை உள்ளதானா? ఒక మనుషుని యొక్క రక్తమే ఇంకొక వ్యక్తి రక్తం శరీరమును కాపాడగలిగినట్లయితే యేసుவின் ரத்தம் உன் குடும்பத்தை காப்பாற்ற வல்லமை உடையது. యేసు రక్తము నీ కుటుంబమును కాపాడుటకు సమర్థత కలిగింది. எல்லா கைகளை తట్టి வர హల్లెలూయా కొడుతూ గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా சொல்லுங்க பாருங்க. చప్పట్లు కొడుతూ హల్లెలూయా అని చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. மூன்றாவதாக இயேசுவின் ரத்தத்துல இருக்கிற ஆசீர்வாதம் என்ன? యేసు రక్తములో ఉన్న ఆశీర్వాదం ఏంటి? మూడోది, இயேசுவின் ரத்தம் உன் வாழ்க்கையில போராடுகிற சகல அடிமைத்தன கட்டுகளை உடைக்கும். యేసు రక్తము నీ జీవితంలో నువ్వు పోరాడుతున్న ప్రతి విధమైన దాసత్యపు కట్లను విరిచివేస్తుంది. சரியா இயேசுவின் ரத்தத்தால கழுவப்பட்ட விசுவாசியா இருப்பாயனா? మీరు సరిగ్గా యేసు రక్తముతో కడగబడిన విశ్వాసులైతే நீ எந்த பாவத்துக்கு அடிமையா இருக்க முடியாது. నువ్వు ఏ పాపమునకు బానిసగా ఉండలేవు. எந்த பிசாசின் வல்லமை உன்னை அடிமைப்படுத்த முடியாது. ఏ అపవాది యొక్క శక్తులు నిన్ను బానిసగా పెట్టలేవు. ஏன்னா இயேசுவின் ரத்தத்துக்கு மட்டும்தான் அடிமைத்தனங்களை உடைக்கிற வல்லமை உண்டு. ఎందుకంటే యేసుక్రీస్తు రక్తమునకు మాత్రమే దాసత్వములో నుండి உனக்கு ప్రజలను இயேசுவின் విడిపించగలదు. ரத்தம் வேண்டும் தெரியுமா? ఎందుకు మీకు యేసు రక్తము కావాలి తెలుసా? இயேசுவின் ரத்தம் ஏன் நாளுக்கு நாள் உன்னை கவர் பண்ணி கொண்டிருக்கணும் தெரியுமா? ఎందుకని ప్రతిరోజు యేసుక్రీస్తు రక్తము నిన్ను కాపాడాలి? உன் வாழ்க்கையில இருக்கிற அடிமைத்தனங்களை உடைக்க உனக்கு இயேசுவின் ரத்தத்தின் வல்லமை నీ வேண்டும். జీవితంలో ఉన్న బానిసత్వమును తుంచి విరగొట్టడానికి ప్రభు రక్తం నీకు ప్రతిరోజు కావాలి. எகிப்துல இஸ்ரவேல் ஜனங்கள் 430 ஆண்டு காலங்கள் அடிமையாக இருந்தார்கள். ఐగుప్తులో ఇజ్రాయెల్ ప్రజలు 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. இப்போ ஆண்டவர் மோசே என்கிற ஒரு மனிதனை அனுப்புகிறார். దేవుడు మోషే అనే ఒక వ్యక్తిని అక్కడికి పంపిస్తున్నాడు. இந்த மோசேயினுடைய ஜெபங்களும் அவன் மேல இருந்த அதிகாரங்களும்
எகிப்த 10 துண்டங்களாக துண்டித்து போட்டது. చూడండి, మోషే మీద ఉన్నటువంటి అధికారం కానివ్వండి, అతని ప్రార్థన కానివ్వండి, ఐగుప్తును 10 విధములుగా 10 ముక్కలుగా తునాతునకలు చేసేసి, ஆனாலும் பார்வோனுடைய இருதயம் கடினப்பட்டது. అయినా ఫరో యొక్క హృదయం కఠినపరచబడింది. அவ்வளவு அற்புதங்களை பார்த்தோம், பார்வோன் அவர்களை விடல. అన్ని అద్భుతాలు చూసినప్పటికీ కూడా ఫరో వారిని విడిచిపెట్టలేదు. கடைசியாக இப்ப ஆண்டவர் சொல்றாரு, చివరిగా దేవుడు చెప్తున్నారు, இப்ப நான் ஒரு காரியத்தை செய்ய போறேன். ఇప్పుడు నేను ఒక కార్యం చేయబోతున్నాను. அந்த காரியத்தை பார்வோன் பார்க்கும்போது உங்களை இன்று இரவே எகிப்தை விட்டு வெளியே போக விட்டுரும். అతడు ఆ కార్యమును చూస్తున్నప్పుడు ఈ రాత్రి మిమ్మల్ని ఇక్కడ నుండి పంపించి వేస్తాడు. ஒவ்வொரு வீட்டுக்கும் ஒரு ஆட்டுக்குட்டி அடிக்கப்பட வேண்டும். ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్ల వధించబడాలి. அந்த ஆட்டுக்குட்டியின் ரத்தம் ஒவ்வொரு ఇశ్రాయేలుடைய வீட்டுகள் மேல் அந்த ரத்தம் தெளிக்கப்பட வேண்டும். ఆ యొక్క గొర్రెపిల్ల యొక్క రక్తము ప్రతి ఒక్క ఇంటి వాకిటి మీద ప్రోక్షించాలి. உன் வாசக்கால் நிலைக்கால்கள் மேல் அந்த ஆட்டுக்குட்டியின் ரத்தம் தெளிக்கப்பட வேண்டும். యేసుక్రీస్తు యొక్క ఈ గొర్రెపిల్ల యొక్క రక్తము ఆ ఇంటి వాకిటి మీద ద్వార బంధముల మీద చిమ్మాలి. உன்னுடைய எகிப்தின் அடிமைத்தனம் உடைய உன் மேல இயேசுவின் ரத்தம் தெளிக்கப்பட்டிருக்க வேண்டும். ఆ ఐగుప్తు యొక్క బానిసత్వమును నీ జీవితంలో విరగొట్టబడడానికి ఈ రక్తం ప్రోక్షించబడాలి. உன் வாழ்க்கையில் இருக்கிற பிசாசின் வல்லமைகள் உடைய உன் வீட்டிலே உன் உடம்புல இயேசுவின் ரத்தம் தெளிக்கப்பட்டிருக்க வேண்டும். ఈ అపవాది యొక్క పోరాటములు నీ జీవితంలో నుండి తొలగించబడడానికి ఈ యేసుక్రీస్తు యొక్క రక్తము నీ జీవితం మీద ప్రోక్షించబడాలి. ஒவ்வொரு இஸ்ரவேலரும் ஒரு ஆட்டுக்குட்டியை தெரிந்து கொண்டதை அடித்து அதன் ரத்தத்தை எடுத்து வாச நிலைக்கால்கள் மேல தெளித்தார்கள். ప్రతి ఇశ్రాయేలీయులు కూడా వారి కుటుంబాల చొప్పున వారు ఒక గొర్రెపిల్లను తీసుకుని వధించి ఆ రక్తమును తీసి తమ ఇంటి ద్వారబంధముల మీద చిమ్మారు. హల్లెలూయా, హల్లెలూయా. எத்தனை பேருக்கு புரியுது நான் சொல்றேன்? ఎంతమందికి అర్థమవుతుంది ఈ విషయాలు? எத்தனை பேர் எல்லாம் தூங்காத கேக்குறீங்க? ఎంతమంది నిద్రపోకుండా మెలకుగా వింటున్నారు? హల్లెలూయాను சொல்லுங்க. గట్టిగా హల్లెలూయా చెప్పండి. நல்ல கைகளை தட்டி ஒரு ஹல்லேலூயான்னு சொல்லுங்க. చప్పట్లు కొడుతూ ఒక హల్లెలూయా చెప్పండి. இப்போ ஆண்டவர் சொல்றாரு, ఇప్పుడు ప్రభు చెప్తున్నారు, அந்த ரத்தத்தை மட்டும் தெளிச்சு பாரு, ఆ రక్తమును ప్రోక్షించి చూడు, என்ன நடக்குதுன்னு பாரு, ఏమి జరుగుతుందో చూడు. அதே போல ஒவ்வொரு இஸ்ரவேலரும் ஆட்டுக்குட்டியை அடித்து ரத்தத்தை தெளித்தார்கள். ప్రతి ఇజ్రాయేలు కూడా ఆ యొక్క గొర్రె పిల్లను చంపి దాని రక్తమును తీసి చిమ్మారు. அன்று இரவு ஒரு சங்கார தூதன் ఎగిప్తు ఎంగిலும் ఉలా வருகிறார். ఆ యొక్క రాత్రి ఒక సంహరించేటటువంటి ఒక సంహారకుడు ఆ రాత్రి ఆ ఐగుప్తు అంతా సంహరిస్తాడు. రక్తం தெளிக்கப்பட்ட வீடுகளை அவனால தொடவே முடியல. ఆ రక్తము ఎక్కడైతే ప్రోక్షించబడిందో ఆ ఇంటిని ఆ కుటుంబముని అతడు తాకలేకపోతున్నాడు. రక్తం தெளிக்கப்பட்ட வீடுகளுக்குள்ள அவனால நுழையவே முடியல. ఆ రక్తము ఎక్కడైతే పోయబడిందో ఆ ఇంటిని ఆ ఇంట్లోకి వెళ్ళలేకపోతున్నాడు. எந்தெந்த வீடுகள் மேல ரத்தம் இல்லையோ அந்த வீடுகளுக்குள்ள புகுந்து ஒவ்வொரு பிள்ளையை சங்கரித்தான். చూడండి, ఏ ఇంటిలో అయితే రక్తం ప్రోక్షించబడలేదో ఆ ఇంటిలోనికి వెళ్ళి సంహారకుడు సంహరిస్తున్నాడు. 430 ఆండుகள் இருந்த எகிப்தின் அடிமைத்தனத்தை ஆட்டுக்குட்டியின் ரத்தம் உடைத்து போட்டது. 430 సంవత్సరాలు ఉన్నటువంటి ఆ బానిసత్వపు చెరను సంఖ్యలను యేసు రక్తము విరిచివేసింది. அன்று இரவு பார்வோன் மோசேயை தேடி வருகிறான். ఆ రోజు రాత్రి ఫరో మోషేను వెతికి వస్తున్నాడు. நீ உன் ஜனங்களை எகிப்தை விட்டு போ, నువ్వు నీ ప్రజలు ఈ ఐగుప్తును విడిచిపెట్టి వెళ్ళండి, அவர்களை போகும்படி துரிதப்படுத்தினார். వారిని వెళ్ళమని తొందర పెట్టాడు. சிஸ்டர் பிரதர், సహోదరుడా సహోదరి, இயேசுவின் ரத்தம் உன் மேல கிரியை செய்யும்போது, యేసు రక్తము నీ మీద పనిచేసి, இயேசுவின் ரத்தத்தின் வல்லமை உன் வீட்டில கிரியை செய்யும்போது, యేసు రక్తము నీ ఇంటిలో పని చేస్తున్నప్పుడు உன் வீட்டில இருக்கிற சாபத்தின் அதிகாரங்கள் அது உடைக்கும். నీ ఇంటిలో ఉన్న శాపపు కట్లను అది తెంచివేస్తుంది. உன் வீட்டில போராடி கொண்டிருக்கிற பரம்பரை ஆவிகள் அது உடைக்கும். నీ ఇంటిలో పారంపర్యంగా పనిచేస్తున్న దురాత్మ క్రియలను అది లయపరుస్తుంది. நீ అడిமையாக இருக்க முடியாது. నువ్వు బానిసగా ఉండలేవు. சிலருடைய வீடுகளுக்குள்ள சில அடிமைத்தனங்கள் போராடி கொண்டிருக்கிறது. కొన్ని ఇంటిలో కొన్ని తరాలుగా కొన్ని ఆత్మల పోరాటం ఉంటుంది. நீ பொருளாதாரத்துல எழும்ப கூடாதபடி உன்னை கடன்காரியாகவே வைத்திருக்கிற சில அடிமைத்தனங்கள், ఆర్థికంగా నువ్వు పైకి లేవకుండానట్లుగా నిన్ను అణచుతూ నిన్ను అప్పుల బారిన పడేస్తున్న కొన్ని దురాత్మలు నీ ఇంట్లో పోరాడుతున్నాయి. நீ சுகத்தோடு வாழ முடியாதபடி ஒரு பலவீனத்தின் அடிமைத்தனங்கள், ఆరోగ్యకరంగా మీరు బ్రతకకుండానట్లుగా తరచుగా ఏదో ఒక వ్యాధిని తీసుకొస్తున్న కొన్ని దురాత్మ ஏதோ పోరాటాలు, சில வியாதி என்கிற அடிமைத்தனங்கள், ఓ రోగం అని చెప్పేటటువంటి ఒక దాసత్వము. நான் எவ்வளவு ஜெபம் பண்ணி பார்த்துட்டேன் பிரதர். నేను ఎంతో ప్రార్థన చేసి చూశాను எங்கேயோ బ్రదర్. கூட்டங்களுக்கு போய் பார்த்துட்டேன் பிரதர். ఎక్కడెక్కడో కూడికలకు వెళ్ళాను బ్రదర్. எங்கேயோ ஊழியக்காரர்கிட்ட போய் தலையை கொடுத்துட்டேன் பிரதர். ఎక్కడో సేవకుల దగ్గరికి వెళ్ళి చాలా స్థలాలకు వెళ్ళి ప్రార్థన என் வாழ்க்கையில చేసుకున్నాను. இந்த அடிமைத்தனம் உடையிலேயே నా జీవితంలో ఉన్న இன்று బానిసత్వం இரவு இயேசுவின் ரத்தம் உன் மேல இறங்கி வர అయితే போகிறது. ఈ రాత్రి యేసు రక్తము నీ మీదకి பல రాబోతుంది. ஆண்டுகளா நீ போராடி கொண்டிருந்த அடிமைத்தனத்தின் நுகத்தை இன்று இரவு கர்த்தர் உடைக்க போகிறார். అనేక సంవత్సరాలుగా నువ్వు పోరాడుతున్న ఆ యొక్క బానిసత్వపు సంఖ్యలను ప్రభు ఈ రాత్రి తెంచబోతున్నాడు. ஒரு ஹல்லேலூயான்னு சொல்லுங்க ఒక பாருங்க. హల్లెలూయా అని చెప్తాం గట్టిగా. இயேசுவின் ரத்தம் இறங்கி வரும்போது యేసు రక్తము దిగి వచ్చుచున్నప్పుడు உனக்கு எதிராக நிற்கிற எல்லா மந்திரத்தின் வல்லமைகள் இன்றைக்கு இரவு விழப் போகிறது. నీకు విరోధముగా లేచి పోరాడుతున్న ప్రతి మాంత్రిక ఆత్మలు లయం కాబోతున్నాయి. ஹல்லேலூயா. హల్లెలూయా. எத்தனை பேருக்கு புரியுது நான் சொல்றது? ఎంతమందికి ఈ విషయాలు అర్థమవుతున్నాయి? ஒரு చేతులు 2 పైకి. ஆண்டுகளுக்கு முன்பதாக அமெரிக்கா தேசத்திலிருந்து ஒரு சகோதரி எனக்கு ஃபோன் செய்தார்கள். 2 సంవత్సరాల క్రితము అమెరికా దేశంలో నుండి ఒక సహోదరి ఫోన్ அவர்கள் பேர் చేశారు. டயானா.
ఆమె పేరు డయానా. அவங்க ஒரு இந்தியர் தான். వాళ్ళు భారతదేశానికి చెందిన వారే. அவங்க சொன்னாங்க, பாஸ்டர், వాళ్ళు చెప్పారు, పాస్టర్ గారు, உங்களுடைய யூடியூப் வீடியோவை நான் ஒரு 6 மாசமா பார்த்துட்டு இருக்கிறேன். నేను మీ యొక్క యూట్యూబ్ వీడియోను 6 నెలలుగా చూస్తున్నాను. ஒரு சாட்சி சொல்ல தான் உங்களுக்கு நான் ஃபோன் பண்ணேன். ఒక సాక్ష్యం చెప్పాలని మీకు ఫోన్ చేశాను. நான் ஒரு முறை திருமணம் ஆவதற்கு முன்பதாக என்னுடைய அமெரிக்கா தேசத்தில் சில நண்பர்களோடு சேர்ந்து கொண்டு ஒரு வீட்டுக்கு நாங்க போனோம். నేను వివాహం అవ్వటానికి ముందుగా మా స్నేహితులందరం కలిసి మేము ఒక ఇంటికి వెళ్ళాం. சுற்றி பார்க்கும்படி போனோம். మేము అలానే ఊరకనే తిరిగి చూద్దామని మేము అందరం కలిసి அந்த வீடு வந்து ஒரு பெரிய பேய் பங்களா. ఆ ఇల్లు చూస్తున్నట్లయితే ఒక దయ్యాలు ఉండేటటువంటి బంగ్లా అది. அந்த இடத்திற்கு சுற்றுலா பயணிகள் வருவார்களாம். ఆ స్థలానికి అనేక మంది యాత్రికులు వస్తుండేవారు. அது பெரிய மாளிகை. అది ఒక పెద్ద భవనం. ஃபுல்லா பேய்களால நிரம்பி இருக்குமா. ఆ భవనములో అంతా అపవిత్రాత్మలు సంచారం. அந்த பங்களால நின்று அந்த மாளிகையில நின்று பேயே பிசாசே வானா வந்துருமா. ఆ యొక్క బంగ్లాలో వెళ్ళి దురాత్మలారా రండి అంటే ఆటోమేటిక్ గా వచ్చి మాట్లాడతాయి. பிசாசே பேசுனா பேசுமா. అవు సాతాను మాట్లాడంటే అక్కడ వచ్చి నண்బர்களாக சேர்ந்து கொண்டு அதெல்லாம் உண்மையா வாங்க பார்க்க போலாம்னு சொல்லி அங்க போயிருக்காங்க. ఇవన్నీ వీళ్ళ ఫ్రెండ్స్ గా అందరూ కలిసి వెళ్ళి ఇదంతా నిజమా చూద్దాం రండి అని చెప్పి వీళ్ళంతా కలిసి అక్కడికి వెళ్ళారు. அந்த பெரிய பங்களால போய் நின்று கொண்டு ఆ బంగ్లా లోపలికి వెళ్ళి నిలబడి பிசாசை கூப்பிட்டு இருக்காங்க. వాళ్ళు వెళ్ళి ఆ అపవాదిని పిలిచారు. సాతాన్, సాతానా కమ్, రా అని పిలిచారు. we want to talk to you. మేము మీతో మాట్లాడాలి. கூப்பிட்டு பார்த்தாங்க, பிசாசு வரல. పిలిచి చూసారు, రాలేదు. என்னென்னமో பண்ணி பார்த்தாங்க, பிசாசு வரல. ఏమేమో చెప్పారు కానీ అవి రాలేదు. நம்மள பார்த்து பிசாசு ஓடி போச்சு போலன்னு சொல்லி இவங்களுக்குள்ள சிரிச்சுக்கிட்டு வீட்டுக்கு போயிட்டாங்க. మనల్ని చూసి అవి పారిపోయినాయేమో అని చెప్పి వీళ్ళు నవ్వుకుంటూ వచ్చేసారు ఇంటికి. அந்த கூட்டத்துல இந்த மகள் மட்டும் தான் கிறிஸ்தவ பெண். ఆ గుంపులో ఈ సహోదరి మాత్రమే క్రైస్తవురాలు. இவ வீட்டுக்கு வந்த பிறகு ఈమె ఇంటికి వచ్చినాక அந்த பிசாசு வீட்டுக்கு வந்துடுச்சு. ఆ సాతాను ఇంటికి వచ్చింది ఈమె ఇంటికి. அன்று இரவுல இருந்து ఆ రాత్రి నుండి அந்த பிசாசு வந்து இவ பெட்ரூம்ல நின்னு சொல்லுமா. ఆ బెడ్రూమ్ లోకి వచ్చి ఈమెతో మాట్లాడుతుందంట. நீதானே என்ன கூப்பிட்ட, నువ్వేగా నన్ను పిలిచింది, நீதானே வான்னு சொன்ன, నువ్వేగా రమ్మంది, நீதானே பேசுன்னு சொன்ன, నువ్వేగా మాట్లాడమని, இதோ நான் வந்திருக்கிறேன் உங்க வீட்டுக்கு. ఇదిగో నీ ఇంటికి వచ్చాను. பிசாசுக்கு நீங்க இடம் கொடுத்தீங்கன்னா ఇమ్మీడియటా அவன் అపాయింట్మెంట్ கொடுத்துருவான். చూడండి, అపవాది కనుక మీరు చోటు ఇస్తే వాడు అపాయింట్మెంట్ చాలా వేగంగా ఇస్తాడు మీకు. பிசாசை சந்திக்க అపాయింట్మెంట్ డిలేயே கிடையாது. చూడండి, అపవాదిని కలుసుకోవడానికి అపాయింట్మెంట్లు ఎప్పుడు ఆలస్యం అవుతుంది, பிசாசை వెంటనే దొరుకుతుంది. பார்க்கணும்னு நினைச்சீங்கன்னா ఇమ్మీడియట్ అపాయింట్మెంట్ கிடைச்சிரும். చూడండి, అపవాదిని చూడాలనుకున్నప్పుడు వెంటనే వాడు అపాయింట్మెంట్ ఇచ్చేస్తాడు. அன்றையில இருந்து 2 வருடங்கள் அந்த பிசாசு வீட்டுக்குள்ள வந்து போராடி கொண்டிருந்தார். ఆ రోజు నుండి 2 సంవత్సరాలుగా అపవాది ఆ ఇంట్లో పోరాడుతున్నాడు. இந்த மகளுக்கு என்ன செய்வதுன்னு தெரியல. ఈ సహోదరికి ఏం చేయాలో అర్థం కాలేదు. அப்பதான் இந்த மகள் ஜெபிக்க ஆரம்பிக்கிறா. అప్పుడే ఈ సహోదరి ప్రార్థించడం మొదలుపెట్టింది. சில நேரங்கள் உன பிசாசு பிடிச்சாதான் நீ ஜெபிக்க ஆரம்பிப்ப. కొన్ని సందర్భాల్లో కొంతమంది చూడండి దురాత్మలు పడితేనే ప్రార్థన చేయడం మొదలు పెడతారు. இதனாலேயே உன் வீட்டுக்குள்ள ஆண்டவர் பிசாசு அனுப்பி விடுவார். కొన్ని సందర్భాల్లో దాని వల్ల దేవుడు కొన్ని దురాత్మలకు అనుమతిస్తుంటాడు. தெரியுமா? ఎందుకో తెలుసా? ఈ பேய் பிடிச்சு வயித்து வலியில கஷ்டப்பட்டாதான் நீ ஜெபிப்ப. ఎందుకంటే దురాత్మలు పెట్టో లేకపోతే బలహీనతలు వచ్చో బాధపడితేనే అప్పుడే మీరు ప్రార్థనకు அதனாலதான் சில మోకాళ్ళు వేస్తారు. நேரங்கள் சில வல்லமைகளை கர்த்தரே அனுமதிக்கிறார். అందుకని కొన్ని సందర్భాలలో కొన్ని బలహీనతలను కొన్ని పోరాటాలను దేవుడే అనుమతిస్తూ ఉంటాడు. சில நேரங்கள் நம்ம நல்லா இருந்தா ஆண்டவரை தேட மாட்டோம் பாருங்க. కొన్ని సందర్భాల్లో మనం బాగుంటే అన్ని సవ్యంగా జరుగుతుంటే దేవుని நல்ல అసలు వెతకం. ஆசீர்வாதமா இருந்தா ஆண்டவருக்கு குட் பை சொல்லிடுவோம். బాగా ఆశీర్వాదంగా ఉంటే అసలు దేవుని లెక్క చేయం మనం. அதனால தான் ஆண்டவர் என்ன பண்றாரு? అందుకే ప్రభు ఏం ஒரு చేస్తాడు? முள்ள வைப்பார் நீ உட்கார்ற இடத்துல. కొన్ని సందర్భాల్లో నువ్వు కూర్చున్న స్థలంలో நீ ఒక ముళ్ళు உட்காரும் పెడతాడు. போதெல்லாம் அது உன்னை குத்திக்கிட்டே இருக்கும். ఆ కూర్చున్నప్పుడల్లా ఆ ముళ్ళు నిన్ను పొడుస్తూ ఉంటుంది. அப்பதான் உனக்கு ஆண்டவருடைய ஞாபகமே வரும். అప్పుడే నీకు దేవునికి జ్ఞాపకం వస్తుంటుంది. பவுல் சொல்றார், என் சரீரத்துல ஒரு முள் கொடுக்கப்பட்டிருக்கிறது. పౌలు గారు చెప్పాడు, నా శరీరములో ఒక ముళ్ళు ఇవ్వబడింది. அந்த முள் இருந்ததனால பவுல் 3 முறை ஜெபிக்கிறார். ఆ యొక్క ముళ్ళు ఉండటం వలన పౌలు గారు 3 పర్యాయాలు சில ప్రార్థన நேரங்கள் சில முள் இருந்தா தான் நீ ஜெபிப்ப. కొన్ని సందర్భాల్లో కొన్ని ముళ్ళులు ఉంటేనే కొంతమంది ప్రార్థనే முள் చేస్తారు. இருந்தா தான் நீ உபவாசிப்ப. ముళ్ళు ఉంటేనే ఉపవాసాలు ఉంటారు. முள் இருந்தா தான் நீ ஞானஸ்நானம் எடுப்ப. ముళ్ళు ఉంటేనే కొంతమంది బాప్తిసం முள் తీసుకుంటారు. இருந்தா தான் பைபிளை திறப்ப. కొంతమంది ముళ్ళు ఉంటేనే బైబిల్ முள் తెరుస్తారు. இருந்தா தான் சில பாவங்களை விட்டு நீ வெளியே வருவ. ఆ ముళ్ళు ఉంటేనే కొంతమంది పాపాలను విడిచిపెట్టి இந்த దేవునికి மகளுக்கு వస్తారు. ஒரு முள்ளாக அந்த பிசாசு வீட்டுக்குள்ள வந்துடுச்சு. ఈమెకు ఒక ముళ్ళుగా ఆ దురాత్మ ఇంటికి వచ్చేసింది. அன்றையில இருந்து இந்த பிள்ளைக்கு டிப்ரெஷன், ఆ రోజు నుండి ఈమెలోకి మానసిక ఒత్తిడి పెరిగిపోయింది. இன்சோமேனியா, தூக்கம் போச்சு. ఆమెకి నిద్రపోయింది. அன்றையில இருந்து ఆ రోజు నుండి இந்த பிள்ளைக்கு தூங்கும் போது ஸ்லீப் பேரலைசிஸ் சொல்லுவாங்க. చూడండి, ఆ నిద్రలో పక్షవాతం అంటారు దాన్ని. தூக்கத்துல அப்படியே எல்லாமே தெரியும், ஆனா கைய காலெல்லாம் அசைக்க முடியாது பாருங்க. ఆ నిద్రలో అన్ని కనబడుతుంది కానీ చేతులు కాళ్ళు కదిలించలేని పరిస్థితి. அந்த மாதிரியான பிரச்சனைகள், అలాంటి సమస్య. தினந்தோறும் அந்த ஆவி வந்து நிற்குமா ரூம்ல. రోజు ఆత్మ వచ్చి ఇంట్లో ஏ నిలబడుతుంది. டயனா என்ன பண்ணிட்டு இருக்க? ఏ డయానా ఏం చేస్తున్నావు? எழுந்திரு. లే. ஆனா எழுந்துக்க முடியாது. ఆమె లేవలేని పరిస్థితి. பிசாசு வந்து பேசுறதெல்லாம் கேட்க முடியாது, ஆனா கைய கால அசைக்க முடியாது. అపవాది వచ్చి మాట్లాడటం వింటుంది కానీ ఆమె ఏం మాట్లాడలేదు. தூக்கம் போச்சு, నిద్రపోయింది. சரீரத்துல நிறைய பலவீனங்கள் வந்துருச்சு. శరీరంలో బలహీనతలు వచ్చాయి. அந்த நேரத்துல தான் அந்த மகள் ஜெபிக்க ஆரம்பிச்சா. ఆ సమయంలోనే ఆమె ప్రార్థన చేయడం మొదలుపెట్టి ஜெபிக்க ஆரம்பிக்கும்
ஆரம்பிக்கும் போது ప్రార్థన చేయడం మొదలు எப்படி பிசாசுகளை துரத்துவது, ఏ విధంగా అపవాది పట్టిన వారిని విడుదల కలిగించడం. యూట్యూబ్ பார்க்கும்போது என் వీడియో மாட்டி இருக்குது. యూట్యూబ్ ను చూస్తున్నప్పుడు నా వీడియో వచ్చింది. அதுல நான் சொல்லி இருக்கிறேன், దాంట్లో నేను ఒక మాట చెప్పాను, இயேசுவின் ரத்தத்தை கொண்டு பிசாசை துரத்து. యేసు రక్తము ద్వారా అపవాదిని పారదోలొచ్చు. இயேசுவின் ரத்தத்துக்கு பேய்கள் ஓடும். యేసు రక్తమునకు దయ్యాలు పారిపోతాయి. இயேசுவின் ரத்தத்துக்கு தான் நுகங்கள் உடையும். యేసు రక్తమునకే కట్లు విరగొట్టబడుతుంది. இயேசுவின் ரத்தத்தை எப்படி சொல்லி ஜெபிப்பது, యేసు రక్తమును ఎలా ఉచ్చరించి ప్రార్థన చేయాలి, பிசாசினா இயேசுவின் ரத்தத்தை எப்படி பயன்படுத்துவது, అపవాది ఎదుట యేసు రక్తమును ఎలా మనం ఉపయోగించాలి, அந்த ஒரு செய்தியை நான் கொடுத்திருந்தேன். ఆ వర్తమానం నేను అక్కడ ఇచ్చాను. அதை பார்த்த உடனே அந்த மக அப்படியே அதை எழுதிக்கிட்டா. అది ఆమె చూసి చదివి ఆ యొక్క వర్తమానాన్ని విని దాన్ని రాసుకుంది. அதை அவ எழுதிக்கிட்டா. ఆమె రాసుకుంది. எழுதிக்கிட்டு அந்த ஜெபத்தை அப்படியே மனப்பாடம் பண்ண ஆரம்பிச்சிட்டா. ఆ రాసుకుని ఆ ప్రార్థనను ఆమె అలానే పట్టింది. அன்று இரவு அந்த பிசாசு வந்ததா. ఆ రోజు ఆ దురాత్మ వచ్చిందండి. ఏ డయానా, ఏ డయానా అనిందంట. என்ன ఏంటి அந்த பாஸ்டர் தினேஷோட மெசேஜை கேட்டுட்டு இருக்கியா? ఏంటి పాస్టర్ దినేష్ వర్తమానం వింటున్నావా నువ్వు? என்னை எப்படி துரத்தலாம்னு சொல்லி பார்த்துட்டு இருக்கறியா? నన్ను ఎలా తరుముదామా అని ఆ వర్తమానం వింటున్నావా నువ్వు? இந்த மகள் சொன்னாளா, ఆమె అనిందంట, உன்னை இயேசுவின் ரத்தத்தால எரிக்கிறேன். ఇప్పుడే నేను యేసు రక్తముతో నిన్ను కాలుస్తున్నానని చెప్పిందంట. இயேசுவின் ரத்தத்தை உன் மேல தெளிச்சு நான் உன்னை எரிக்கிறேன். యేసు రక్తము నీ మీద ప్రోక్షిస్తున్నాను అని చెప్పింది. இயேசுவின் ரத்தம் என்னை கழுவி விட்டது. యేసు రక్తము నన్ను కడిగింది. அவருடைய பிள்ளையாய் மாற்றி விட்டது. ఆయన బిడ్డగా నన్ను మార్చింది. எனக்காய் பரிந்து பேசிக் கொண்டிருக்கிறது. నా పక్షముగా అది వాచ్యమాడుతూ ఉంది. நான் இயேசுவின் ரத்தத்தால உள்ளம் புறமும் கழுவப்பட்டிருக்கிறேன். యేసు రక్తము ద్వారా లోపల బయట నేను కడగబడి ఉన్నాను. பொல்லாத பிசாசே, ఓ దురాత్మ, என் வீடு இயேசுவின் ரத்தத்தால் மூடப்பட்ட வீடு. నా ఇల్లు యేసు రక్తముతో కప్పబడిన ఇల్లు. என் வீட்டு வாசல்ல இயேசுவின் ரத்தத்தை தெளிச்சிருக்கிறேன். నా ఇంటి వాకిట యేసు రక్తమును ప్రోక్షించాను. இனி என் வீட்டுக்குள்ள வர உனக்கு அதிகாரம் கிடையாது. నా ఇంటిలోకి రావడానికి అధికారం లేదు. என்கிட்ட பேச உனக்கு அதிகாரம் నా கிடையாது. దగ్గర మాట్లాడడానికి నీకు అధికారం என் లేదు. சரீரத்துல பலவீனத்தை கொடுக்க உனக்கு அதிகாரம் கிடையாது. శరీరంలో బలహీనత ఇవ్వడానికి నీకు అధికారం లేదు. இயேசுவின் நாமத்தினால நீ எனக்கு கொடுத்த எல்லா வலிகளை நான் எரிச்சு போடுறேன். నీవు నాకు ఇచ్చినటువంటి ప్రతి నొప్పులను బలహీనతలను యేసు నామములో కాల్చివేస్తున్నాను. அந்த பிசாசு என்ன சொல்லுச்சு தெரியுமா? ఆ యొక్క దురాత్మ ఏం చెప్పిందో తెలుసా? நீ கத்துக்கிட்ட, నువ్వు నేర్చుకున్నావు. நீ கத்துக்கிட்ட, నువ్వు నేర్చుకున్నావు. என்னை எப்படி துரத்துறோம் நீ உனக்கு கத்துக்கிட்ட. నన్ను ఎలా తరమాలో నువ్వు இனி నేర్చుకున్నావు. உன்கிட்ட என்னால வர முடியாது. నీ దగ్గరికి ఇక నేను இனி రాలేను. உன்கிட்ட என்னால போராட முடியாது. నేను ఇక నుండి నీ దగ్గర அன்று పోరాడలేదు. இரவு அந்த பிசாசு அந்த வீட்டை விட்டு ఆ ஓடி రాత్రి ఆ దురాత్మ ఆమెను విడిచిపెట్టి போனான். వెళ్ళిపోయింది. பிறகு ஒரு நாள் அந்த பிசாசு திரும்பி வந்ததே ఆ கிடையாது. తర్వాత ఎప్పుడు ఆ దురాత్మ ఇంటిలోకి நல்ல రాలేదు. கைகளை தட்டி இயேசுவின் நாமத்தை, చప్పట్లు కొడుతూ యేసయ్యను మహిమపరచండి అందరూ కలిసి గట్టిగా. இயேசுவின் ரத்தத்தை நீ பேச ஆரம்பிச்சிட்ட. యేసయ్య రక్తమును మీరు మాట్లాడే కొలది, இயேசுவின் ரத்தம் உன் மேல கிரியை செய்யறதை நீ உணர ஆரம்பிச்சிட்ட. యేసు రక్తం మీ మీద పని చేయటం మీరు உன்னோடு స్పర్శిస్తారు. போராடுகிற அந்தகார வல்லமைகளை எதிர்த்து அடிக்க முடியும். మీతో పోరాడుతున్న అంధకార క్రియలను మీరు కాల్చగలరు. பிசாசின் வல்லமைகளை மேற்கொள்ள முடியும். ఆ అపవాది క్రియ మీద మీరు జయం அந்த పొందగలుగుతారు. சிஸ்டர் அந்த விடுதலையை பெற்றுக்கொண்ட பிறகு ఆ సహోదరి ఆ విడుదల పొందుకున్న తర్వాత என்கிட்ட ஃபோன் பண்ணி சொன்னாங்க, ఆమె నాతో చెప్పారు, பாஸ்டர் పాస్టర్ గారు 2 வருஷங்களா போராடிட்டு இருந்தேன். నేను 2 సంవత్సరాలుగా పోరాడుతున్నా. பிசாசை எப்படி துரத்துதுன்னு தெரியாத இருந்தேன். అపవాదిని ఎలా తరమాలో నాకు తెలియలేదు. இயேசுவின் ரத்தத்தை சொன்னா பேய்கள் நடுங்குகிறது. యేసు రక్తమును చెప్పంగానే దురాత్మలు பிசாசுகள் కదిలిస్తున్నాయి. అల్లరుகிறது. అపవాది క్రియలు అలానే అల్లరి நுகங்கள் చేస్తున్నాయి. உடைகிறது. ఓ కట్లు తెంపబడుతున్నాయి. பிசாசுக்கு இயேசுவின் ரத்தத்தை சொன்னா அலறுது. ఓ యేసు రక్తము చెప్పిన వెంటనే ఆ యొక్క దురాత్మలు பிசாசுக்கு విలవిలలాడుతున్నాయి. அதிகாரம் கிடையாது இயேசுவின் ரத்தத்தின் மேல. యేసు రక్తం మీద అపవాదికి అధికారం இன்றைக்கு లేదు. உன் வாழ்க்கையில போராடுகிற எல்லா நுகங்களை இயேசுவின் ரத்தம் உடைக்க போகுது. ఈ రోజు నీ జీవితం మీద పోరాడుతున్న ప్రతి అపవాది యొక్క క్రియలను இன்னைக்கு యేసు రక్తం தைரியமா இயேசுவின் ரத்தத்தை విరగొట్టబోతుంది. பேசு. ఈ రోజు ధైర్యంగా యేసయ్య రక్తాన్ని మాట్లాడండి. தைரியமா இயேசுவின் ரத்தம்னு சொல்லி பாரு. ధైర్యంగా యేసయ్య రక్తం అని చెప్పండి గట్టిగా. பிசாசே உன் மேல இயேசுவின் ரத்தத்தை தெளிக்கிறேன்னு சொல்லி பாரு. యేసయ్య రక్తం నీ మీద ప్రోక్షిస్తున్నాను సాతానాన్ని గట్టిగా చెప్పి చూడండి. அந்தகார வல்லமைகள் நிர்மூலமாயிடும். ప్రతి అంధకార క్రియలు కాల్చబడిపోతాయి ఈ రోజు. హల్లెలూయా 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 గట్టిగా హల్లెలూయా హల్లెలూయాன்னு சொல்லுங்க గట్టిగా பாருங்க. చెప్పండి హల్లెలూయా. நல்ல கைகளை அசைத்தவர் ஹல்லேலூயான்னு రెండు சொல்லுங்க. చేతులు అలా అల్లలాడిస్తూ చెప్పండి எத்தனை பேர் హల్లెలూయా. விசுவாசிக்கிறீங்க இன்றைக்கு உங்களுடைய நுகங்கள் உடைய போகிறது. ఎంతమంది విశ్వసిస్తున్నారు ఈ రాత్రి ప్రభు నా కట్లను எகிப்தின் తెంచబోతున్నాడు. அடிமைத்தனத்தை விட்டு நீ வெளியே வர போகிறாய். ఐగుప్తు యొక్క బానిసత్వము ఈ రాత్రితో ముగించబడబోతుంది. 9 அதிசயங்கள் செய்ய முடியாதது 9 అద్భుతాలు చేయలేనివి ஆட்டுக்குட்டியின் ரத்தம் செஞ்சிடுச்சு. గొర్రె పిల్ల రక్తము చేసి ముగించింది. ஆட்டுக்குட்டியின் ரத்தம் செஞ்சிடுச்சு. గొర్రె పిల్ల రక్తము చేసింది. உன் வாழ்க்கையில 9 முறை நீ பிரயாசப்பட்டு துரத்த முடியாத வல்லமைகளை నీ జీవితంలో 9 సార్లుగా నువ్వు ప్రయాసపడి తరమలేని ఆ இன்று సాతాను இரவு పోరాటం கல்வாரி சிலுவையின் ரத்தத்தால் நீ துரத்த ఈ போகிறாய். రాత్రి కల్వరి సిలువ రక్తము ద్వారా నువ్వు జయం நீ அதை పొందబోతున్నావు. துரத்த போகிறாய். నువ్వే దాన్ని పారదోలబోతున్నావు. ஏதோ பாஸ்டர் உன் மேல கையை வச்சு நிறுவனம் விடுதலையாக்க போறது கிடையாது. పాస్టర్ గారు నీ మీద చేతులు పెట్టి నిన్ను విడిపించడం కాదు.
హల్లెలూయా హల్లెలూయా. పాస్టర్ దినేష్ கிட்ட கடைசி நாள்ல ஜெபிக்கலாம்னு நினைப்புல உட்கார்ந்தீங்கன்னா மறந்துருங்க. చూడండి పాస్టర్ దినేష్ గారి దగ్గర చివరి రోజు ప్రార్థన చేయించుకుంటే ఆయన చేయి పెడితే ఏదో జరుగుతుందని என் ఆలోచన கரத்துல இருக்கிற அபிஷேகத்தின் வல்லமையை காட்டிலும் నా చేతిలో ఉన్న అభిషేకం యొక్క శక్తి కన్నా உன்மேல இருக்கிற இயேசுவின் ரத்தத்தின் வல்லமை கோடா கோடி பெரியது. మీ మీద ఉన్న యేసు రక్తం యొక్క శక్తి కొన్ని కోట్ల రెట్లు బలము కలిగింది. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. கைகளை தட்டி చప్పట్లు కొడుతూ గట్టిగా கைகளை தட்டி గట్టిగా చప్పట్లు కొడుతూ இயேசுவின் ரத்தத்தின் வல்லமை యేసు రక్తములో ఉన్న శక్తి உன்மேல நெருப்பாய் இறங்க போகிறது. ఇప్పుడు నీ మీద అగ్నిగా దిగునుగాక. லகதரகடமலகதரபா. ஹல்லேலூயா. హల్లెలూయా. எத்தனை பேர் புரியுது சிஸ்டர்? ఎంతమందికి ఈ వర్తమానం అర్థమవుతుంది? நான் சொல்றேன், பிசாசு துரத்துகிற அதிகாரத்தை உனக்கு கொடுத்துட்டாரு. నేను చెప్తున్నాను, అపవాదిని పారదోలే ఒక అధికారం ప్రభు మీకు ఇచ్చాడు. உன் வீட்டின் அடிமைத்தனத்தை உடைக்கிற ரத்தம் உன் மேல இருக்குது. నీ ఇంటి యొక్క బానిసత్వమును ఆ సంఖ్యలను విరిచివేసే శక్తిని ప్రభు నీకు இன்று இரவு விசுவாசி. ఈ రాత్రి దాన్ని విశ్వసించండి. இன்று இரவு அந்த அடிமைத்தனம் உடைய நம்பு. ఈ రాత్రి ఆ బానిసత్వము చెరలు ఆ సంఖ్యలు తెంపబడుతుందని నమ్మండి. అవిశ్వాసத்தை తూకి పోడు. అవిశ్వాసాన్ని పారదోలండి. இந்த 3 நாள் கூட்டத்தை உடைத்து நீ வீட்டுக்கு போகும்போது, ఈ 3 దినాల కూడికలు ముగించుకొని మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు நீ இனி ஒரு அடிமைத்தனத்தை வீட்டுக்குள்ள இருக்க முடியாது. ఇక నువ్వు ఆ బానిసత్వము జీవితంలో பாலும் தேனும் ஓடுகிற கானானை நோக்கி கர்த்தர் உன்னை நடத்தப் போகிறார். తేనెలు ప్రవహించే కానానులోనికి నువ్వు వెళ్ళబోతున్నావు. 3 நாள் కన్వెన్షన్ முடிவுல, ఈ 3 దినముల కన్వెన్షన్ ముగింపులో அநேகர் வீடுகளை கட்ட ஆரம்பிப்பீங்க. అనేకులు మీరు కొత్త గృహాలు కట్టబోతున్నారు. புதிய வீடுகளை கட்ட ஆரம்பிப்பீங்க. నూతన గృహాల నిర్మాణాలు జరగబోతున్నాయి. நிலங்களை வாங்க ஆரம்பிப்பீங்க. కొత్త భూములను మీరు కొనుగోలు చేయబోతున్నారు. நகைகளை மீட்டு எடுக்க ஆரம்பிப்பீங்க. మరలా మీ యొక్క ఆభరణములను సమకూర్చుకుంటారు. வீட்டின் மேல இருக்கிற அந்த கோர்ட் கேஸ் எல்லாம் முடிவுக்கு வர போகிறது. కుటుంబం మీద పోరాడుతున్న కోర్టు కేసుల సమస్యలు ప్రభు విడిపించబోతున్నాడు. நடக்காத అద్భుతங்கள் நடக்க போகிறது. ఇది వరకు జరగని అద్భుతాలను ప్రభు ఈ కూడికల అనంతరం నీ జీవితంలో చేయబోతున్నాడు. 3 நாள் கூட்டம் முடிந்த பிறகு உன் வாழ்க்கையில் అద్భుతங்கள் புரண்டு வரும். ఈ 3 దినాల కూడికల అనంతరం నీ జీవితంలో నువ్వు ఎదురు చూస్తున్న అద్భుత కార్యాలు తప్పక జరుగుతుంది. అది యేసుவின் రక్తం செய்ய போகிறது. అది యేసయ్య రక్తమే జరిగించబోతుంది. அந்த రక్తத்தின் வல்லமை இன்றைக்கு உன்னை மூட போகிறது. ఆ రక్తం యొక్క శక్తి ఈ రోజు మిమ్మల్ని కమ్ముకోబోతుంది. நீங்க இங்க உட்கார்ந்து இருக்கிற நேரத்துல, ఇక్కడ మీరు కూర్చున్న సమయంలో தூதர்கள் இயேசுவின் ரத்தத்தை உன் வீட்டில் தெளித்துக் கொண்டிருக்கிறார்கள். దూతలు యేసు రక్తమును నీ ఇంటిలో ప్రోక్షిస్తూ ఉన్నారు. உன் வீட்டின் அறைகளுக்குள்ள இயேசுவின் ரத்தம் தெளிக்கப்பட்டு கொண்டிருக்கிறது. ఇంటిలో ప్రతి గదిలోనికి యేసు రక్తమును దూతలు ప్రోక్షిస్తూ ఉన్నారు. கண்களை மூடி ஒரு நிமிஷம் எல்லாரும் ஜெபிப்போமா? కన్నులు మూసి చేతులెత్తి ప్రార్థన உன் చేద్దాం. வீட்டுக்குள்ள இயேசுவின் ரத்தம் தெளிக்கப்படுகிறது. మీ ఇంటిలో యేసు రక్తం ప్రోక్షించబడుతుంది. உன் வீட்டின் வாசல் கால்கள் மேல தேவ தூதர்கள் இயேசுவின் ரத்தத்தை தெளிக்கிறார்கள். నీ ఇంటి ద్వార బంధముల మీద యేసు రక్తం ప్రోక్షించబడుతుంది. சில ஆவிகள் உன் வீட்டை விட்டு வெளியே ஓடுது. ఇప్పుడే నీ ఇంటిలో నుండి అపవాది దురాత్మలు పారిపోతున్నాయి. சர்ப்பங்கள் உன் வீட்டை விட்டு வெளியே வருகிறது. సర్పపు ఆత్మలు నీ ఇంటిని విడిచిపెట్టి బయటికి சில పారిపోతున్నాయి. மனுஷிக சக்திகள் விழுகிறது. కొన్ని మనుష్య శక్తులు అక్కడ నుండి పారిపోతున్నాయి. உனக்கு விரோதமாய் பல ஆண்டுகளாய் போராடி கொண்டிருக்கிற அந்த மந்திரவாதியே, నీకు విరోధముగా పోరాడుతున్నటువంటి ఆ మాంత్రిక శక్తుల ప్రభావం இந்த வருடம் கர்த்தர் அவன் கதையை முடிக்க போகிறார். ఈ రోజు ప్రభువు వాని యొక్క పనిని ముగించబోతున్నాడు. அவனை தேடி நீ காண மாட்டாய். ఇక నువ్వు వెతికి కూడా వాడు కనబడడు. உன்னோடு போராடுகிற சில மனிதர்களை தாண்டி நீ பார்க்க முடியாது. నీతో కూడా పోరాడుతున్నటువంటి పోరాటం చేస్తున్న మనుషులను ఇక నువ్వు చూడవు. எத்தனை பேர் விசுவாசிக்கிறீங்க? ఎంతమంది నమ్ముతున్నారు? ரபகதரகடலபர. ఎంతమంది నమ్ముతున్నారు? చేతులు இயேசுவின் పైకెత్తి ரத்தம் ஜெயம்னு சொல்லுங்க. గట్టిగా యేసు రక్తము జయమని చెప్పండి. என் மேல இயேசுவின் ரத்தம் இருக்குதுன்னு சொல்லுங்க. నా మీద యేసయ్య రక్తం ఉందని చెప్పండి. என் வீட்டுல இயேசுவின் ரத்தம் இருக்குதுன்னு சொல்லுங்க. నా ఇంటి మీద యేసయ్య రక్తం ప్రోక్షించబడిందని இயேசுவின் చెప్పండి. ரத்தம் சாத்தானுடைய தலையை ஏற்கனவே நசுக்கி போட்டிருக்கிறது. యేసు రక్తము అపవాది యొక్క తలను చితకదొక్కి ఉన్నదని చెప్పండి. பிசாசு நினைச்சா అపవాది అనుకున్నాడు, இந்த இயேசுவை கொன்னுட்டா எல்லாம் முடிஞ்சிரும். యేసయ్యను చంపివేస్తే అంతా అయిపోతుంది అనుకున్నాడు. பிசாசு பண்ண பெரிய மிஸ்டேக் என்ன தெரியுமா? అపవాది చేసిన పెద్ద తప్పేంటో తెలుసా? பிசாசு பண்ண பெரிய மிஸ்டேக் என்னன்னா, అపవాది చేసిన పెద్ద తప్పేంటి? இயேசுவை சிலுவையை சுமக்க அனுமதிச்சது. యేసును సిలువను మోయడానికి అనుమతించడం. அவன் நினைச்சா இவரை க்ளோஸ் பண்ணிட்டா எல்லாம் முடிஞ்சிரும். ఈయన చంపేస్తే అంతా అయిపోయింది అనుకున్నాడు. நம்ம ஜாலியா சுத்திக்கிட்டு இருக்கலாம். ఇక మనం జాలిగా తిరగొచ్చు అనుకున్నాం. நம்ம ஜாலியா அவர் பிள்ளைகள் எல்லாரையும் கைது பண்ணி வைக்கலாம். ఇక ఆయన పిల్లలందరినీ మనం ఖైదీ చేసి పెట్టొచ్చు అనుకున్నాడు. ஆனா அவனுக்கு தெரியாது, కానీ అతనికి తెలియదు, இந்த ரத்தம் சிந்தப்பட்ட பிறகுதான் ఈ రక్తము కార్చబడిన அவனுக்கு తర్వాత ஒரு பெரிய அடியே விழப்போகுதுன்னு சொல்லி. వానికి పెద్ద దెబ్బ తగలబోతుందని తెలియదు. அந்த ரத்தத்தின் வல்லமை தேவ பிள்ளைகளுக்கு பெரிய அதிகாரத்தை கொண்டு வர போதுன்னு அவனுக்கு தெரியாது. ఆ రక్తములో ఉన్న శక్తి దేవుని బిడ్డలకు గొప్ప విజయం ఇవ్వబోతుందని తెలియదు అపవాదికి. இயேசு சிலுவையில் அறையப்பட்டு அந்த மலையில் அப்படி படுத்திருந்தாராம். యేసు సిలువలో వేలాడిన తర్వాత ఆ యొక్క కొండ మీద అలా వేలాడుతున్న ஒரு సమయంలో கதை ஒன்று, நகைச்சுவையான ஒரு கதை ஒன்று உண்டு. చూడండి, ఒక హాస్యాస్పదమైనటువంటి ఒక இயேசு కథ. சிலுவையில் அறையப்பட்டு கைகள் கால்கள் ஆணிகள் கடாவப்பட்டு அப்படி சிலுவையில் கீழே படுத்திருக்கிறார். చూడండి, ఆయన మేకులతో దిగగొట్టబడి అలా పండుకొని ఉన్నాడు. அப்ப சர்ப்பம் என்ன பண்ணுச்சா, அப்படியே மலையில ஏறி வருதா.
ఆ సర్పము అలానే కొండ మీదకి వస్తుందంట. நமக்கு விரோதமா இருந்தவனை கொன்று விட்டோம். మనకి విరోధముగా ఉన్నవాన్ని చంపివేశాము. என்ன ஊழியம் செஞ்சான் இந்த ஆளு? ఎంత సేవ చేశాడు ఇతడు? கொன்னுட்டான் இவரை. నేను చంపేశాను అనుకుందంట. இயேசுவை கொன்னுட்டேன். యేసయ్యను చంపేశాను అనుకుంది. சாத்தானுக்கு ஒரே சந்தோஷம். సాతానుకు ఒకటే సంతోషం. அப்படியே அந்த மலை மேல ஏறி அப்படியே இயேசு சிலுவையில் அறையப்பட்டு கீழே கடத்தி வச்சிருக்காங்க. சிலுவையை பாக்குது பிசாசு. చూడండి, యేసయ్యను సిలువ వేసి అలానే ఆయన సిలువ నుండి తెంచి కింద పెట్టున్నారు. అపవాది చూస్తున్నాడు. இப்ப பிசாசு என்ன செய்தான்? ఇప్పుడు అపవాది ఏం చేస్తున్నాడు? இந்த சிலுவையை கரெக்டா குத்தூக்கி நடனம்ல, ఆ సిలువను అక్కడ తీసుకెళ్లి నాటాలి కదా. ஒரு பள்ளம் தோண்டி வச்சிருந்தாங்களா. అక్కడ ఒక గొంతలాగా గొయ్యలాగా తీసి இந்த పెట్టారు. பள்ளத்தை இவனுங்க ஆழமா தோண்டி இருக்கிறாங்களா இல்லையான்னு பார்க்க தலையை உள்ள விட்டுதான். ఆ గుంత లోతుగా తవ్వారా లేదా అన్నది చూడటానికి ఈ సర్పం ఏం చేసిందంటే తొంగి చూసిందండి. நல்ல ஆழமா இருக்குதா பள்ளம், சிலுவையை நட. ఈ గొయ్యి లేక ఈ గుంత లోతుగా తవ్వారా లేదా అని తలపెట్టి చూస్తుందంట. தலையை உள்ள பள்ளத்துக்குள்ள விட்டு ஆழத்துக்கு போகும்போது சிலுவையை தூக்கி நிப்பாட்டிட்டான். అది లోపలికి వెళ్ళి లోతు ఎంత ఉందో చూడటానికి పోయినప్పుడు వీళ్ళు సిలువను లేపి నిలబెట్టేశారంట. சாத்தானுடைய தலை நசுங்கி போச்சு. சிலுவை సాతాను యొక్క తల అక్కడితో చెతకదొక్కబడింది. அவருடைய கால்களில் இருந்து வழிந்த ரத்தம் சாத்தான் தலையை நசுங்கிடுச்சு. ఆయన కాళ్ళ నుండి కార్చబడిన రక్తము సాతానుకు சாத்தான் தலை நசுக்கப்பட்டவன். ఈ రోజు సాతాను తల చెతకదొక్కబడింది. வெளிப்படுத்தல் விசேஷத்துல ஒரு வசனம் சொல்லுது, அவன் தலை மரணத்துக்கு எதுவான காயப்பட்டிருக்கிறது. చూడండి, ప్రకటన గ్రంథంలో ఒక వాక్యం అంటుంది, అతని తలకు మరణానికి హేతువైన ఒక గాయము తగిలి. இன்னைக்கு அவனுக்கு இருக்கிற வல்லமெல்லாம் அவன் வாள்ளதான். చూడండి, ఈ రోజు అతనికి ఉన్నటువంటి శక్తి అంతా కూడా ఆ తోకలో. ஆகாய மண்டலத்தில் இருக்கிற நட்சத்திரங்களை தன் வாளால இழுத்து கீழே தள்ளுகிறான். చూడండి, ఆ ఆకాశ మండలంలో ఉన్నటువంటి నక్షత్రములను తన యొక్క తోక ద్వారా లాగి కింద அவன் పడేస్తున్నాడు. தலையை இயேசு ஏற்கனவே நசுக்கிட்டாரு. అయితే అతని తలను యేసు ముందుగానే చితకదొక్కాడు. வாளை விட்டு வச்சிருக்கிறாரு. ఆ తోకను విడిచిపెట్టాడు. ஏன் தெரியுமா? ఎందుకో తెలుసా? நீ வாளை நசுக்குவேன்னு சொல்லி మీరు ఆ తోకను తొక్కాలని మీకు అధికారం ఇవ్వడానికి அவர் தலையை వదిలిపెట్టాడు. நசுக்கி முடிச்சிட்டாரு. ఆయన తలను చితకదొక్కాడు. தேவ பிள்ளைகளாகிய நீங்கள் இயேசுவின் இரத்தத்தால் அவருடைய வாளை நசுக்க வேண்டும். దేవుని బిడ్డలుగా మీరు ఆ యొక్క తోకను చితకదొక్కాలని మీకు దేవుడు అవకాశం ఇచ్చి ఉంచాడు. చప్పట్లు కొట్టి స్తోత్రం இன்று చెప్పండి. இரவு எத்தனை பேர் சாத்தானை நசுக்க தயாரா இருக்கீங்க? ఎంతమంది ఈ రాత్రి వానను చితకదొక్కడానికి సిద్ధంగా ఉన్నారు? எத்தனை பேர் பிசாசின் தலையை நசுக்க ஆயத்தமா இருக்கீங்க? ఎంతమంది మీలో అపవాది యొక్క తలను చితకదొక్కడానికి உன் సిద్ధంగా ఉన్నారు? குடும்பத்துக்குள்ள போராடுகிற அந்த வல்லமையை நசுக்க எத்தனை பேர் ஆயத்தமா இருக்கீங்க? ఎంతమంది మీ కుటుంబంలో పోరాడుతున్న అపవాది యొక్క పోరాటంలో చితకదొక్కడానికి సిద్ధంగా ఉన్నారు? இரவு ఈ రాత్రి ஒரு 100 முறையாவது ఒక 100 సార్లైనా இயேசுவின் ரத்தத்தை என் பிள்ளைகள் மேல தெளிக்கிறேன். యేసు రక్తమును నా బిడ్డల మీద కుటుంబం మీద என் கணவன் மேல ప్రోక్షిస్తున్నాను. இயேசுவின் ரத்தத்தை தெளிக்கிறேன். నా భర్త మీద యేసు రక్తాన్ని என் ప్రోక్షిస్తున్నాను. மேல இயேசுவின் ரத்தத்தை தெளிக்கிறேன். నా ఇంటి మీద యేసు రక్తమును என் జల్లుతున్నాను. வீட்டின் மேல இயேசுவின் ரத்தத்தை தெளிக்கிறேன். నా ఇంటి మీద యేసు రక్తమును ஒரு జల్లుతున్నాను. 100 முறை சொல்லி பாருங்க. ఒక 100 సార్లు అలా చెప్పి చూడండి. சகல வல்லமையை ஒட்டஞ்சு விழுவதை సమస్త பாப்பீங்க. శత్రు క్రియలు కాలిపోవటం మీరు எல்லாரும் చూస్తారు. எழும்பி நிற்கலாமா? అందరూ లేచి నిలబడదామా? எழும்பி நிற்கலாமா? అందరూ లేచి నిలబడదామా? எழும்பி நில்லுங்க பார்க்கலாம். లేచి నిలబడండి త్వరగా. எழும்பி நில்லுங்க பார்க்கலாம். లేచి నిలబడండి இப்ப త్వరగా. நம்ம ஜெபிக்க போகிறோம். మనమందరం ప్రార్థన இப்ப చేయబోతున్నాం. நம்ம ஜெபிக்க போகிறோம். మనమందరం ప్రార్థన இப்ப చేయబోతున్నాం. அடிமைத்தனங்கள் உடைய போகிறது. ఇప్పుడే బానిసత్వపు సంఖ్యలు அந்தகார తెంపబడబోతున్నాయి. வல்லமைகள் இப்போது நிர்மூலமாக போகிறது. అంధకార క్రియలు కాల్చబడబోతున్నాయి. இதோ உன் தலைக்கு மேலாக இயேசுவின் சிலுவை தொங்கிக் கொண்டிருக்கிறது. ఇదిగో నీ తలకు పైగా యేసయ్య సిలువ వేలాడుతుంది. ஹalleluya హల్లెలూయా, ஹalleluya హల్లెలూయా, ஹalleluya. హల్లెలూయా. கண்களை மூடிக்கொள்ளுங்க. అందరు కళ్ళు మూసుకోండి. யாரை இப்ப வேடிக்கை பார்க்க கூடாது. ఎవ్వరు అటు ఇటు కళ్ళు తెరిచి இங்க அங்க யாரும் நகர கூடாது. అటు ఇటు ఎవరు ஒரு తిరగొద్దు. 5 நிமிடம் ஜெபிக்க போகிறோம். ఒక 5 నిమిషాలు మనం ప్రార్థన ஒரு யுத்த చేయబోతున్నాం. ஜெபம் செய்ய போகிறோம். ఒక యుద్ధ ప్రార్థన చేయబోతున్నాం. இப்போது உன்னுடைய ஆவி ஆத்துமா சரீரம் விடுவிக்கப்பட போகிறது. ఇప్పుడే నీ ప్రాణాత్మ శరీరాలు విడిపించబడబోతున్నాయి. இயேசுவின் ரத்தம் சில பேருடைய உடம்புல நெருப்பை போல இறங்கி வர போகிறது. ఇప్పుడే యేసయ్య రక్తము కొన్ని శరీరాల మీదకి ఒక అగ్నిగా దిగిరాబోతుంది. லாக்கா திடாபாலா. లంటరబషియాలా. குடும்பனால் கொஞ்சம் அப்படியே முன்னாடி வாங்க. குடும்பனால் just come forward. సాధ్యమైతే కొద్దిగా అందరూ ముందుకు రండి అమ్మా. అందరూ Take a ముందుకు step రండి. forward and just come. కొద్దిగా ముందుకు రండి దయచేసి అందరూ. లబకా తిడా అటు దరగ వెనకున్నవారు దరగ. ఇటున్నవారు అందరూ ముందుకు రండి. ముందుకు రండి. లబకా తిడా బగ దరగ దరబ లక తిడాబా. హల్లెలూయా. పోద పోద. హల్లెలూయా. చాలు నిలగ, చాలు నిలగ. చాలమ్మా చాలు అక్కడే வாங்க வாங்க. రండి கொஞ்சம் ஒரு రండి. step అందరూ எடுத்து రండి. வச்சு అందరూ முன்னாடி రండి. இயேசுவின் ரத்தம் இப்ப உங்க மேல நெருப்பா இறங்க போகிறது. యేసయ్య రక్తము ఒక అగ్నిగా నీ మీదకి ఈ రోజు దిగిరాబోతుంది. There is power, wonder working power. வல்லமை உண்டு உண்டு 24 அற்புத வல்லமை.
తెలుగులో நீங்க ஜெபம் பண்ணி அற்புதம் உங்களுக்கு வரப்போகுது. ఇప్పుడు మీరు ప్రార్థన చేయబోతున్నారు, ప్రభు అద్భుతం చేయబోతున్నారు. இவ்வளவு நாட்கள் யாராவது ஊழியர் ஜெபம் பண்ணி அற்புதம் நடக்காதா பாத்தீங்கல்ல? ఇంతవరకు ఎవరైనా సేవకులు ప్రార్థన చేస్తే మీకు இப்ப అద్భుతాలు நீங்க జరగడం இயேசுவின் చూశారు. ரத்தத்தை பேசிக்கிட்டே இருங்க. ఇప్పుడు మీరు యేసయ్య రక్తమని మాట్లాడుతున్నారు. இயேசுவின் ரத்தத்தை பேச ஆரம்பிங்க. యేసయ్య రక్తమును మాట్లాడండి. இயேசுவின் ரத்தம் என் மேல இருக்குதுன்னு சொல்லுங்க. యేసయ్య రక్తము నా మీద ఉందని చెప్పండి. நீங்க சொல்லும்போதே பிசாசின் வல்லமைகள் அலற ஆரம்பிக்கும். మీరు చెప్పేటప్పుడే అపవాది శక్తులు విలవిల్లాడుతాయి. சில கட்டுகள் தளர ஆரம்பிக்கும். ఇప్పుడే కొన్ని కట్లు తెంపబడబోతున్నాయి. சில வல்லமைகள் உடைய ஆரம்பிக்கும். కొన్ని దురాత్మ కట్లు ఇప్పుడే அந்த తెంపబడబోతున్నాయి. எகிப்தின் நுகங்கள் உங்கள் உடம்பை விட்டு உடைய ఆ ஆரம்பிக்கும். ఐగుప్తు యొక్క కాడి విరగొట్టబడుతుంది నీ நீங்க జీవితంలో. கானானை நோக்கி நடக்க ஆரம்பிப்பீர்கள். మీరు కానాను వైపుగా ప్రయాణం ஒரு చేయబోతున్నారు. புதிய வாசலின் இரவு உங்களுக்கு திறக்கப்பட போகிறது. ఒక క్రొత్త ద్వారం నీ జీవితంలో తెరవబడబోతుంది. வானத்துக்கு நேரா கைகளை உயர்த்துங்க சொல்றேன். రెండు చేతులందరూ పైకెత్తి కళ్ళు మూసుకోనండి. பின்புறத்துல இருக்கிறவர்கள் வானத்துக்கு நேரா கைகளை உயர்த்துங்க. వెనకున్నవారు కూడా రెండు இப்ப చేతులు உங்க పైకి கண்களை நல்லா கெட்டியா மூடிக்கொள்ளுங்க. అందరూ కళ్ళు మూసుకోండి. இப்ப கல்வாரி சிலுவை உங்க தலைக்கு மேல பாருங்க. మీరు మీ తలకు పైగా కల్వరి సిలువలో ఉన్న యేసయ్యను చూడండి. கல்வாரி சிலுவையை பாருங்க. కల్వరి సిలువను చూడండి. இயேசு உங்க தலைக்கு மேல கல்வாரி சிலுவையில தொங்குகிறத பாருங்க. యేసయ్య మీ తలకు పైగా కల్వరి సిలువలో ఉండటం చూడండి. ஓ அப்படியே தலையில இருக்கிற முன் கிரீடத்தை பாருங்க. తలలో ముల్ కిరీటమును చూడండి. அப்படியே கைகளில இருக்கிற காயங்களை பாருங்க. ఆ యొక్క చేతిలో ఉన్న గాయాలు చూడండి. ఆయన తల మీద ఉన్న ముళ్ళ அப்படியே కిరీటం చూడండి. கால்களில் இருக்கிற காயங்களை பாருங்க. ఆయన కాళ్ళల్లో ఉన్న గాయమును చూడండి. அப்படியே விழாவிலிருந்து வருகிற ரத்தத்தையும் தண்ணீரையும் பாருங்க. ఆయన యొక్క ప్రక్కల నుండి కారుచున్న ఆ యొక్క రక్తము உங்க నీటిని தலைக்கு చూడండి. மேலாக தான் இயேசு தொங்கிக் கொண்டிருக்கிறார். తలకు పైగానే యేసయ్య సిలువలో వేలాడుతున్నాడు. இப்ப அந்த ரத்தம் அப்படியே உங்க மேல இறங்கி வருகிறது. ఇప్పుడే ఆ రక్తము మీ మీదకి వచ్చి పడుతూ ఉంది. உங்கள் மேல இயேசுவின் ரத்தம் இறங்கி வருகிறது. మీ మీదకి యేసయ్య రక్తం వచ్చి పడుతుంది. ఇప్పుడే ஓ அந்த ரத்தம் உங்கள் மேல சொட்டி கொண்டிருக்கிறது. ఇప్పుడే ఆ రక్తము చుక్కలు చుక్కలుగా నీ ఒక్కొక్కరి తల మీద ரத்தம் పడుతుంది. சொட்டி கொண்டிருக்கிறது. ఇప్పుడే ఒక్కొక్కరి తల మీద పడుతుంది. The blood of Jesus, యేసు రక్తం like a fire, ఒక అగ్ని వలె, fire, అగ్ని, fire, అగ్ని, fire, అగ్ని இறங்குது உன் மேல. ఇప్పుడే నీ మీద దిగుచు ఉన్నది. அக்கினி இறங்குது. ఒక అగ్ని నీ మీద దిగుచు ఉన్నది. அக்கினியா இறங்குது. అగ్నిగా నీ మీదకి అది దిగుచు ఉన్నది. அக்கினியாய், அக்கினியாய். You have to match my anointing, brother. அக்கினியாய், ఒక అగ్నిగా దిగుచు ఉన్నది. நெருப்பாய் இறங்குகிறது. ఒక అగ్నిగా దిగుచుంది నీ మీద. நெருப்பாய் இறங்குகிறது. ఇప్పుడే ఒక అగ్నిగా నీ మీద இதோ పడుతుంది. கல்வாரி ரத்தம். ఇదిగో కల్వరి రక్తం. పొందుకో, பெற்றுக்கொள், పొందుకోని, பெற்றுக்கொள், పొందుకోనండి, பெற்றுக்கொள். పొందుకోనండి. இயேசுவின் ரத்தம், యేసు రక్తం, இயேசுவின் ரத்தம், యేసు రక్తం, இயேசுவின் ரத்தம். యేసు రక్తం. ஓ லக டப தரக துரபா. நெருப்பு, అగ్ని, நெருப்பு, అగ్ని, நெருப்பு. అగ్ని, இயேசுவின் ரத்தம் యేసు రక్తం. இதோ உண்மையில இறங்கி ఇదిగో வருகிறது. ఇప్పుడే నీ మీదకి వస్తుంది. பெற்றுக்கொள், பெற்றுக்கொள். పొందుకో, పొందుకో. అగ్ని, 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 Jesus. పొందుకో, Fire, పొందుకో. అగ్ని, fire, అగ్ని, fire. అగ్ని, Jesus. Fire. అగ్ని, பெற்றுக்கொள். పొందుకో. అగ్ని, అగ్ని, Fire. అగ్ని. Blood of Jesus. యేసు రక్తం, Blood of Jesus. యేసు రక్తం, Blood of Jesus. యేసు రక్తం. நெருப்பாய் இறங்குகிறது. అగ్నిగా దిగుచు ఉన్నది. அக்கினியா இறங்குகிறது. అగ్నిగా దిగుచు ఉన్నది. உண்மையில வல்லமையா ఇప్పుడే இறங்குகிறது. నీ మీదకి శక్తివంతముగా దిగుచు பேய்கள் ఉన్నది. அலறுகிறது. ఇప్పుడే దురాత్మకలు பிசாசின் కాలిపోతున్నాయి. கட்டுகள் உடைகிறது. సాతాను కట్లు తెగిపోతున్నాయి. வியாதிகள் எரிகிறது. వ్యాధులు కాలిపోతున్నాయి. உண்மையில உண்மையில ఇప్పుడే ఇప్పుడే நெருப்பாய் நெருப்பாய் ఒక అగ్నిగా, நெருப்பாய் అగ్నిగా பேய்கள் வெளியே வருகிறது. ఇప్పుడే దురాత్మలు బయటికి వస్తున్నాయి. பேய்கள் வெளியே வருகிறது. దురాత్మలు బయటికి వస్తున్నాయి. பிசாசுகள் வெளியே வருகிறது. సాతాను క్రియలు కాలిపోతున్నాయి. ஏய் பொல்லாத ஆவியே ఏ దురాత్మ క్రియలు வெளியே வா, బయటికి రా, வெளியே வா. బయటికి రా. சர்வத்தின் ஆவியே సర్పపు ఆత్మలు உன் தலை நசுக்கப்படுகிறது. నీ తల చితకదొక్కబడుతుంది. உன் தலை நசுக்கப்படுகிறது. ఇప్పుడే నీ తల చితకదొక్కబడుతుంది. இதோ கர்த்தர் அநேகரை விடுவிக்கிறார். ఇదిగో ప్రభు అనేకులు విడిపిస్తున్నాడు. அநேகர் மேல ஒரு ரத்த அபிஷேகம் இறங்குகிறது. అనేకుల మీదకి ఒక రక్త అభిషేకం దిగుచుంది. ரத்த அபிஷேகம் இறங்குகிறது. ఇప్పుడే ఒక బలమైన అభిషేకం దిగుచుంది. கல்வாரி ரத்த அபிஷேகம் இறங்குகிறது. కల్వారి రక్తము నీ మీద పడుతుంది. இறங்குகிறது. ఇప్పుడే నీ మీద పడుతుంది. வெளியே வருது, வெளியே வருது. బయటికి రా, சில బయటికి వస్తుంది. அசுத்த ஆவிகள் வெளியே வருது. బయటికి వస్తుంది. உன் உடம்பை விட்டு வெளியே வருது. నీ శరీరం నుంచి బయటికి వస్తుంది. மந்திரங்கள் வெளியே வருது. మాంత్రిక క్రియలు బయటికి వస్తున్నాయి. பெற்றுக்கொள், 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 పొందుకో, పొందుకో, பெற்றுக்கொள். పొందుకో. Fire, అగ్ని, fire, అగ్ని, fire, అగ్ని, fire. అగ్ని, அக்கினி, అగ్ని, அக்கினி, అగ్ని. ரத்தத்தின் அக்கினி. రక్తంలో ఉన్న అగ్ని. இயேசுவின் ரத்தத்தின் அக்கினி. యేసు రక్తంలో ఉన్న అగ్ని. Receive, receive, receive. పొందుకో, 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 పొందుకో. అగ్ని పొందుకో, Fire. పొందుకో. ரத்தத்தின் அக்கினி.
రక్తముల అగ్ని, ரத்தத்தின் அக்கினி రక్తముల అగ్ని, பேய்கள் ஓடுகிறது. ఇప్పుడే దురాత్మలు கர்த்தருடைய పారిపోతున్నాయి. அபிஷேகிக்கிறார். దేవుని అభిషేకిస్తున్నాడు. ரிசி ரிசி పొదుగు, పొదుగు అగ్ని, ஜீசஸ். పొదుగు நெருப்பு అగ్ని, நெருப்பு అగ్ని, நெருப்பு అగ్ని, நெருப்பு అగ్ని, நெருப்பு. అగ్ని. God is anointing you. దేవుడిని అభిషేకిస్తున్నాడు. இயேசுவை தொடுகிறார். ప్రభువుని తాకుతున్నాడు. உன்மேல வல்லமை இறங்குகிறது. దేవుని శక్తి నీ మీద பெட்டுகள் பெட்டுகள் பெட்டுகள். పొదుగండి, పొదుగండి, ప్రతి ఒక్కరు పొదుగండి. బలమైన అగ్ని, ఓ అగ్ని, தேவ வல்லமை, దేవుని శక్తి, கட்டுக்களை உடைக்கிற வல்லமை, కట్లను తెచ్చే దేవుని శక్తి, பிசாசின் வல்லமைகளை நொறுக்குகிற ரத்தம். అపవాది యొక్క కట్లను తెచ్చే వ్యాధిகள் ఎరిగినది. ఇప్పుడే పడుతుంది. வியாதிகள் எரிகிறது. వ్యాధులు కాలిపోతున్నాయి. வியாதிகள் எரிகிறது. వ్యాధులు కాలిపోతున్నాయి. வியாதிகள் எரிகிறது. వ్యాధులు కాలిపోతున్నాయి. கல்வாரி ரத்தத்தில் ஒரு வல்லமை உண்டு. కల్వరి రక్తములో ఒక దేవుని இயேசுவின் ரத்தத்தில் ஒரு வல்லமை உண்டு. యేసు రక్తములో దేవుని శక్తి. இப்பொழுது உன் உடம்பாய் விட்ட அந்த வியாதிகள் வெளியே வருகிறது. ఇప్పుడే నీ శరీరం నుండి ఆ రోగములు బయటికి வெளியே వస్తున్నాయి. வா. బయటికి రా, பலவீன ஆவியே, బయటికి రా. பலவீன ஆவியே, ఆత్మ, பலவீன ஆவியே, బలహీనపరచే ఆత్మ, வெளியே வா. బయటికి రా. மந்திர ஆவியே, మంత్రిక ఆత్మలు, வெளியே வா. బయటికి రా, வெளியே வா. బయటికి రా, வெளியே வா. బయటికి రా, வெளியே வா. బయటికి రా, வெளியே வா. బయటికి రా. இயேசுவின் ரத்தத்தால் உன்னை எரிக்கிறேன். యేసు రక్తమును కాలుస్తున్నా. இயேசுவின் ரத்தத்தால் உன்னை యేసు எரிக்கிறேன். రక్తమును కాలుస్తున్నా. ரத்தத்தால் உன்னை எரிக்கிறேன். యేసు రక్తమును కాలుస్తున్నా. லபகதடபலா வல்லமை. శక్తి కలదు, కలదు అద్భుత శక్తి యేసుని నామములో. శక్తి కలదు, కలదు అద్భుత శక్తి యేసుని రక్తంలో. 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 பேய்கள் வெளியே வருகிறது. దురాత్మలు బయటికి వస్తున్నా, దురాత్మలు బయటికి వస్తున్నాయి ఇప్పుడు. శక్తి కలదు, కలదు అద్భుత శక్తి యేసుని రక్తంలో. 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 There is power, power, wonder working in the blood of the Lamb. There is power, power, wonder working in the precious blood of the Lamb. There is power, power, wonder working in the blood of the Lamb. There is power, power, wonder working in the precious blood of the Lamb. There is power, power, wonder working in the blood of the Lamb. There is power, power, wonder working in the precious blood of the Lamb. எரிஞ்சு போ. Power, power, wonder working in the blood of the Lamb. There is power, power, wonder working in the precious blood of the Lamb. శక్తి కలదు, కలదు అద్భుత శక్తి యేసుని రక్తములో. అద్భుత శక్తి యేసుని రక్తములో. శక్తి కలదు, కలదు అద్భుత శక్తి యేసుని రక్తములో. శక్తి కలదు, కలదు అద్భుత శక్తములో. శక్తి కలదు, కలదు అద్భుత శక్తి యేసుని రక్తములో. కలదు, కలదు యేసుని రక్తములో. ఉండు, ఉండు అద్భుత వల్ల యేసువిన్ ரத்தத்தால் வல்லமை உண்டு, உண்டு, உண்டு அற்புத வல்ல இயேசுவின் ரத்தத்தினால். There is power, power, wonder working power in the blood of the Lamb. There is power, power, wonder working power in the precious blood of the Lamb. இயேசுவின் ரத்தம் ஜெயன்னு சொல்ல ஆரம்பிங்க. యేసు రక్తము చేయమని గట్టిగా చెప్పండి అందరూ కలిసి. என் வாழ்க்கையில் போராடுகிற சாத்தானே, నా జీవితంలో పోరాడుతున్న இதோ సాతాను, இயேசுவின் ரத்தத்தை உன் மேல நெருப்பா தெளிக்கிறேன்னு சொல்லு. ఇప్పుడే యేసు రక్తము నీ మీద ప్రోక్షిస్తానని చెప్పండి. என் உடம்பை விட்டு வெளியே போ. ఇప్పుడే నా శరీరాన్ని నుంచి బయటికి పోని చెప్పండి. பலவீன ஆவியே బలహీనపరచు ఆత్మ சொல்லுங்க. பலவீன ஆவியே చెప్పండి. బలహీనపరచు ఆత్మ சொல்லுங்க. பலவீன ஆவியே చెప్పండి. బలహీనపరచు ఆత్మ வியாதியை கொண்டு வந்த ஆவியே వ్యాధులను తీసుకొచ్చే దురాత్మ செத்த ஆவியே చనిపోయిన ఆత్మ என் உடம்பை விட்டு வெளியேறி ஓடு. నా
శరీరాన్ని విడిచిపెట్టి బయటికి పోని చెప్పండి. இயேசுவின் ரத்தத்தை உனக்கு நான் விரோதமாய் கொண்டு வருகிறேன். చెప్పండి యేసు రక్తాన్ని నీకు విరోధంగా తీసుకొస్తాను என் வீட்டை விட்டு வெளியேறு. నా ఇంటిని విడిచిపెట్టి బయటికి పో. என் குடும்பத்தை விட்டு வெளியேறு. నా కుటుంబాన్ని విడిచి బయటికి పో என் చెప్పండి. பிள்ளைகளை விட்டு வெளியேறு. నా పిల్లలను విడిచి బయటికి పో ஓடி చెప్పండి. போ. పో అని చెప్పండి. துரத்து 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 గద్దించండి గద్దించండి పారదోలండి. துரத்து. నోటితో మీరే చెప్పండి మీరే இயேசுவின் చెప్పండి ரத்தத்தை தெளி. చెప్పండి యేసు రక్తం అని చెప్పండి. இயேசுவின் ரத்தத்தை தெளி. యేసు రక్తం ద్వారా పో బయటికి అని చెప్పండి. தெளி. చెప్పండి యేసు రక్తాన్ని தெளிச்சு அடி அந்த ప్రోక్షిస్తున్నాను ஆவியை. చెప్పండి. పారదోలండి. அடி அந்த ஆவி அடி. కొట్టండి కొట్టండి. యేసు రక్తం అని చెప్పి ఆత్మను పారదోలండి. அடி. చెప్పండి యేసు రక్తం అని చెప్పి ఆ దురాత్మను పారదోలండి మీరే గట్టిగా గద్దించండి. రోషముతో గద్దించండి. వైరాగ్యంతో గద్దించండి. ఆత్మ ఆవేశముతో గద్దించండి. పారదోలండి. బయటికి పో చెప్పండి. வெளியே ஓடு. నా కుటుంబాన్ని విడిచి నా ఇంటిని విడిచి முதுகு నా పిల్లలను విడిచి బయటికి పో చెప్పండి గట్టిగా. எல்லா முதுகு வலிகள் வெளியே ஓடு. ప్రతి నడుములో ఉన్న బలహీనతలు, வயிற்றில் இருக்கிற சர்ப்பத்தின் ஆவியை, ప్రతి కడుపులో ఉన్న సర్పపు ఆత్మలు, கர்ப்பத்துக்குள்ள போராடுகிற ஆவியை గర్భములో పోరాడుతున్న ఆత్మలు, வெளியே ஓடு. గర్భ సంచిలో పోరాడుతున్న வயிற்றில் ఆత్మలు, இருக்கிற மந்திர மை, ఓ కడుపులో ఉన్నటువంటి మాంత్రిక வயிற்றில் సంబంధమైన இருக்கிற மந்திர சாப்பாடு ఆ యొక్క కడుపులో ఉన్న మాంత్రిక ఆహారం எரிஞ்சு விழுந்து ஓடு. కాలిపో. எரிஞ்சு விழுந்து ஓடு. ఇప్పుడే ఇప్పుడే కాలిపో. బయటికి రా. எரிஞ்சு விழுந்து ஓடு. ఇప్పుడే కాలిపో. விழுந்து போ. పో விழுந்து போ. పడిపో. கட்டளை இடுகிற விழுந்து போ. ఇప్పుడే ఆజ్ఞాపిస్తున్నాను. தேவ పడిపో. பிள்ளைகளை விடு. దేవుని బిడ్డలను విడిచిపెట్టెళ్ళు. பார்வோனே, ఫారోను தேவ பிள்ளைகளை விடு. దేవుని బిడ్డలను విడిచిపెట్టు. விடு. విడిచిపెట్టు. விடு. విడిచిపెట్టు. கர்த்தருடைய அபிஷேகிக்கிறார். ఇప్పుడే ప్రభుని అభిషేకిస్తున్నాడు. கர்த்தருடைய அபிஷேகிக்கிறார். ఇప్పుడే ప్రభుని అభిషేకిస్తున్నాడు. பிசாசுகளை மிதிக்கிற ஒரு அதிகாரம் வருகிறது. ఓ సాతానును తొక్కే ఒక అధికారం. சாத்தானை நசுக்குகிற ஒரு அதிகாரம். సాతానును తొక్కుచున్న ఒక అధికారం. ஏ தடகப துரகட ரபல. శాంతల మర్యాదల వసతల వరవ.